ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ ని మొత్తం ఒక ఇంటరాగేషన్ రూమ్ లో తయారు చేశారు మా వాళ్ళు. నేను అదే చూస్తున్నాను, నేను లాయర్ ని పిలిచి మీరు 3rd డిగ్రీ ఇస్తారా గంటకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని. ఈజీగా ఇట్ ఇస్ ట్రూ. సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళనక్కలేదు, మన సిటీలో ఉన్నారు లాయర్స్. మీరు పర్ అపియరెన్స్ ఎంత చార్జ్ చేస్తారు? అరౌండ్ 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇస్ దర్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్? నాకు తెలుసు నేను గెలుస్తానని చెప్పి, నీకు తెలుసు నువ్వు ఓడిపోతావని. నువ్వు ఎలా గెలుస్తావు కేసు అప్పుడు? ఇది ఎంత డిలే చేస్తే నీకు అంత బెనిఫిట్. రానా గారి, వెంకటేష్ గారి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పేర్లు మీ లిస్ట్ లో విన్నాను. కెన్ వి టాక్ అబౌట్ దోస్? జగన్ గారి కేసు, చెంచల్గూడ జైల్ యూస్ టు బి ద పవర్ హౌస్. ఒక మినిస్టర్ ని, సమ్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ ఇన్ ద సిటీ హూ వర్ ఇన్ ద ఫోర్బ్స్ లిస్ట్ అందరిని తీసుకెళ్లి అక్కడ చెంచల్గూడలో పెట్టి. డు యు అగ్రీ దిస్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్? 100%. కానీ కొన్ని ప్రీమియం కేసెస్, హై ప్రొఫైల్ కేసెస్ అయితే ఇమీడియట్ గా అయిపోతాయి కదా. అదే తాజ్ మహల్ స్టోరీ వింటాం కదా, షాజహాన్ కట్నోలు అందరు చేతులు రెగొటేషన్ అని చెప్పి. అదే భయంతో నా డీటెయిల్స్ అని తెలుసు. అడ్వకేట్ లేటెస్ట్ ఇప్పుడు నువ్వు చెప్తున్నా నాకు కొంచెం భయం వేస్తుంది. వింటున్నవే ఈ మోసాలు, దగ, కుట్ర, మర్డర్స్ ఇట్లాంటివి వింటా ఉంటారు కాబట్టి వాళ్ళ రియాక్షన్ టువర్డ్స్ అన్ ఇష్యూ, ఒక రోజు ఒక ఇష్యూ చెప్పిన తర్వాత ఇలాగే నవ్వుతారు. ఐఎమ్ సారీ బట్ చదువుకునే టైంలో మ్యానిపులేషన్ ఇలాంటివి నేర్చుకుంటారా? లేదు, అది ఇన్హెరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను చక్కగా నీ ఆన్సర్లకు మ్యానిపులేట్ చేస్తాను. ఇప్పుడు చూడు, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగా ఇవాళ బ్రహ్మానందం గారు వచ్చారు అని చెప్పి మేము గొప్పలు చెప్పుకోలేం. మేము వాడెవడో చంపేసి వచ్చాడు, వీడెవడో పొడిచేసి వచ్చాడు, ఇవి చెప్పుకోవాలి. 13-year-old డాటర్ అనుకుంటా. పొద్దున్న లేచేటప్పటికి మంచం మీద గొంతు స్లిప్ చేసి షీ వాస్ లైయింగ్ డెడ్ ఆన్ ద బెడ్. ట్రయల్ కోర్ట్ ఏమనింది, ఆ రోజు మేడ్ వచ్చినప్పుడు నాన్న ఏడవలేదు, అమ్మ కౌగులించుకోలేదు కాబట్టి ఒంటి మీద రక్తం మరకలు లేవు, ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు మీరు పోలీస్ కి ఇంటిమేట్ చేయలేదు, ఇలాంటివన్నీ అజంప్షన్స్ తీసుకొచ్చి కన్విక్ట్ చేసింది. వినడానికి బాగుంది. 2 days 3 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. నేను పలానా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. ప్రాంక్ అనుకున్నా ఫస్ట్. నీ మీద FIR ఫైల్ అయింది అని. ఓ ఇదేంద్రా బాబు అని చెప్పి కానిస్టేబుల్ నాకు రాసి అన్నారు ఏమైంది. సో నేను ఇష్టం వచ్చిన అంతా రాసి చేసిన, నన్ను కొట్టడానికి వచ్చాడు. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ హ్యాపెన్. కెన్ ఐ జస్ట్ ఫైల్ అ కేస్ అగైన్స్ గవర్నమెంట్ అండ్ ఫైట్ అగైన్స్ట్ ఇట్? ఓకే చేస్తే మొత్తం క్యాబినెట్ లోపలికి వెళ్ళాలి. నిర్భయ కేసు నేను చదువుతున్నప్పుడు అందులో ఒక పర్సన్ 18 years కంటే తక్కువ కాబట్టి జస్ట్ 3 years of imprisonment ఏదో ఇచ్చి వదిలేసారు. నువ్వు చేసిన పని ఏమైనా జూనియల్ పని చేస్తారు, నువ్వు పెన్సిల్ దొంగలించావు. అలాంటి ఒఫెన్సెస్ కి జూనియల్ అయితేనే, సీనియర్ సిటిజన్ అయితే అక్కడిక్కడ కోసిపారేయాలంటే. అన్న హాయ్. సబ్వంశీ, హౌ ఆర్ యూ? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ని మొత్తం ఒక ఇంటరాగేషన్ రూమ్లో తయారు చేశారు మా వాళ్ళు. దాని మీద నుంచి మీ సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ లుక్ నాకు భయం స్టార్ట్ అయింది. నేను అదే చూస్తున్నాను, నేను లాయర్ని పిలిచి మీరు 3rd డిగ్రీ ఇస్తారా అని చెప్పి. అట్లా ఉంది లిటరలీ. నేను వచ్చేటప్పుడు కొంచెం బాగండి లోపల రాకండి అంటే నేను ఏదో అనుకున్నా. సో ఇట్లా ఆయన నుంచి రెడ్ లైట్ కొట్టడం బాగుంది. ఐ లైక్ ద హోల్ వైబ్స్. వైబ్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం, ఈ సైడ్ ఎప్పుడు టచ్ చేయలేదు. సో దట్స్ వై మేబీ మా వాళ్ళు కూడా కొంచెం ఎక్సైటెడ్. అయితే మీకు గుర్తుందా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడు కలిసినాను? గుర్తుందా? అది మా వాళ్ళు తెలియదు, చెప్తాం మా వాళ్ళకి. అప్పుడు కాంప్లికేటెడ్ అసలు స్టోరీ నరేట్ చేయాలి మా వాళ్ళకి. అదే మేము ఫస్ట్ టైము ఒకసారి ఏదో ఒక పాడ్కాస్ట్ చేసేది ఉంటే ఆ గెస్ట్ వచ్చి ఒకరి గురించి రివీల్ చేయాలి. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ద నేమ్స్ ఆల్సో. వాళ్ళ గురించి రివీల్ చేయాలి. నాకు భయం వేస్తుంది, అరే వచ్చి రివీల్ చేస్తే అవతల వాళ్ళు పెద్దోళ్ళు ఏమో ఇబ్బంది అవుతుందేమో, అంటే ఎట్లా కొంచెం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా ఉండాలని చెప్పి తెలుసుకుందామని చెప్పి నా ఫ్రెండ్ నిరంజన్ ఉంటే అన్నకి నేను కాల్ చేయడము. ఈ సైడ్ ఓకే చలో, నాకు తెలిసిన ఒక రెప్యూటెడ్ లాయర్ ఉన్నాడు, లెట్స్ గో దేర్, హిస్ ఫర్మ్ ఇస్ నియర్ బై అంటే. అప్పటికి మీరు తెలుగు వల్ల కాదు ఏం తెలియదు నాకు. నేను వచ్చిన తర్వాత నేను మంచిగా చాలా సీరియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది సిచ్యువేషన్, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. సో పలానా ఏ అనే పర్సన్ని నేను కనుక తీసుకొచ్చి బి గురించి ఒకవేళ అతను నెగిటివ్గా మాడితే నాకేమైనా ఇబ్బంది అవుతుందా, వాళ్ళ లాయర్స్ నన్ను ఏమన్నా సూ చేస్తారా అంటే, ఓకే లెట్ మీ టెల్ యూ సంథింగ్, నువ్వు ఒకవేళ ఆయన గురించి మాట్లాడితే నేనే సూ చేస్తానని అన్నాడు. ఇదేంది నన్ను సూ చేయడం ఏందన్నా అంటే, అప్పుడు చెప్పిండుకి ఎవరైతే బి ఉన్నారో నేను అగేన్స్ట్గా పాడ్కాస్ట్ అవుతుందో వాళ్ళ లాయర్ ఈయన అనమాట. పోయి పులిబాలో కూర్చున్నట్టు ఉండింది నాకు, ఉన్నదంతా చెప్పేసి. అప్పుడు భయం ఏంది, మళ్ళీ అడిగా, ఐ ఆస్క్డ్ హిమ్, ఓకే అవుట్ ఆఫ్ రిలేషన్ అడుగుతున్నా బికాస్ నిరంజన్ తీసుకొచ్చాడు కాబట్టి ఏదన్నా బయటికి వెళ్తుందా ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే, లీలే డోంట్ వరీ అంటిల్ అండ్ అన్లెస్ యూ టేక్ అ స్టెప్ ఓన్లీ దెన్ ఐల్ ఎంటర్ అన్నాడు. ఎందుకు వచ్చినా వీళ్ళడం మళ్ళీ నీతో పెట్టుకోవడం. బట్ యా దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. నేను వాళ్ళకి చెప్పలేదు యాక్చువల్గా. లేదు, బట్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ యూ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ చూసాను, ఐ బీన్ సీయింగ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఐ ఆల్వేస్ ఫౌండ్ ఇట్ నైస్, బట్ I really like the way that you kind of differentiate and the approach very casual and at the same time కేర్ఫుల్గా ఉండాలి నీ షోలో. ఎప్పుడు ఏం అడిగి ఎలా లాగుతావో ఎవరికి తెలియదు. సో ఐఎమ్ గోయింగ్ టు బీ ఆన్ మై టోస్. వన్ థింగ్ వి ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ఇస్, అంటే ఏదైనా ఒక చిన్న నెగిటివ్ థింగ్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్న టాపిక్ ఉందనుకోండి, దెబ్బ తలగకుండా అడుగుతాం, గేట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ ఇష్టం, మాట్లాడతారా మాట్లాడనేది వాళ్ళ ఇష్టం. ఇఫ్ దే ఆర్ ఇగ్నోరింగ్ ఇట్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఆన్సర్ చేశారు పాపం. ఎవరు బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గెస్ట్ ఆల్సో వాళ్ళు వద్దు అని ఇగ్నోర్ చేయలేదు, ఆర్ తీసేయమని చెప్పి కూడా అడగలేదు తర్వాత.
సో బట్ యా ఆ లైన్ అయితే మెయింటైన్ చేస్తాం. బట్ యా దట్స్ ద వే టు గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లా ప్రొఫెషన్లో ఎర్నింగ్ స్కేల్ ఎట్లుంటుంది? మీరు ఎంత సంపాదిస్తారు? నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బాగానే ఉంటాయి. ఓకే. బట్ ఇట్స్ అ వెరీ డైవర్స్ థింగ్ వంశీ. అది ఎలా అంటే జనరల్గా గ్రే హెయిర్ వస్తాయి కానీ యాక్చువల్ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వదు. ఓకే. బట్ ఆ కాన్సెప్ట్ చాలా మటుకు మారిపోయింది. అండ్ ఈ మధ్య యంగ్స్టర్స్ ఆల్సో ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఇన్కమ్స్ బాగున్నాయి. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ అ ఫ్యాక్ట్, ఇది ఒకప్పుడు ఎలాగైతే ఐటీలోకి వస్తే నీకు స్టార్టింగ్ పే స్కేల్ చాలా బాగుంటుంది అని చెప్పి అందరు ఐటీలోకి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే నీకు లాకి దానికన్నా ఎక్కువ డిమాండ్ వచ్చింది. సో ఫ్రమ్ అ గుడ్ నేషనల్ యూనివర్సిటీ, నల్సార్ కానీ లేకపోతే ఎన్ఎల్ఎస్ బెంగళూరు, ఎన్యూజేఎస్, ఇవన్నీ ఉన్నాయి నేషనల్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా జిండల్ అని చెప్పి కపుల్ ఆఫ్ అదర్ కాలేజెస్ కదా, నీకు 1 lakh per month ఇస్ అ స్టార్టింగ్ శాలరీ. సో అట్ ద ఏజ్ ఆఫ్ 23 గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు ₹1,00,000 నెలకి ఎక్కడ పోవట్లేదు. అంటే ఇఫ్ యూర్ గుడ్ అండ్ ఫ్రమ్ అ గుడ్ కాలేజ్, రైట్. ఇంకా దాని తర్వాత ఇంకా నీ ఇమాజినేషన్ అండ్ ఎంతవరకు వెళ్తావు అది. అట్ 35-40 వెరీ వెరీ కంఫర్టబుల్. ఓకే, మీ కేసు పక్కకు పెడతాం. బట్ ఇన్ జనరల్ ఒక ప్రాపర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కష్టం. ప్రొఫెషన్ అన్నది ఇట్స్ అ వెరీ వెరీ హార్డ్ ప్లేస్ వంశీ. ఏమైందంటే ఎందుకంటే హిస్టారికలీ చూస్తే మనకి ఎందుకు పనికి రాకుండా అయితేనే ఒక ప్లీడర్ అయ్యేవాళ్ళు, అందుకే చెట్టు కింద ప్లీడర్ అని చెప్పి పేరు వచ్చేది. సో రైట్ రైట్. కొలోకియల్లీ కూడా చూస్తే లైక్ ఐఎమ్ from a family of lawyers. So my father was a lawyer. My grandfather, both maternal, paternal were judges. So ఒక అజంప్షన్ ఉంటుందన్నమాట, అంటే ఆ ఫ్లోలో వస్తే మనకి ప్రాక్టీస్ వస్తుంది పోతుంది అని. కానీ ప్రతి జనరేషన్కి సేమ్ డిఫికల్టీ. ఎందుకంటే యువర్ ఫాదర్ మేబీ మై ఫాదర్స్ క్లయింట్, కానీ నువ్వు నా క్లయింట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఎందుకంటే యువర్ అ ఫ్రెషర్, నీ బిజినెస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్, బట్ నేను ఇంకా కొత్తగా వచ్చాను ప్రొఫెషన్లోకి. సో యూ వోంట్ ట్రస్ట్ మీ ఎంటైర్లీ. ఏదో అక్కడ ఇక్కడ అడుగుతావు 1-6 క్వశ్చన్, బట్ నీకు సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి. అండ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సో మేము 23కి ప్రొఫెషన్లోకి వచ్చి సీనియారిటీ వచ్చి కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఒక 30-35-40 అయ్యేటప్పటికి దట్ ఈస్ వెన్ దిస్ స్టార్ట్స్. అంతవరకు ఏంటంటే ఇంకా డొక్కి ముక్కిలు తినుకుంటూ ఇంకా ఏదో నడిపేయడమే బండి. అంటారు కదా గంటకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని. ఈజీగా ఇట్ ఇస్ ట్రూ, ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళనక్కర్లేదు నీకు గంట ₹1,00,00,000. నీకు హైదరాబాద్లోకి వస్తేనే మాకు ఇక్కడ అంటే ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ పర్ అపియరెన్స్ ఫీ. అంటే ఒక కేసు ఇవాళ లిస్ట్ అవుతే మనం ఆ కేసులో అపియర్ అవుతే నీకు ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ నేను నా టైం కేటాయించుకుని నీ కేసు కోసం వచ్చాను కాబట్టి నా ఫీజు నాదే. సో ఐ కెన్ ఛార్జ్ 2 lakhs, ఐ కెన్ ఛార్జ్ 5 lakhs, ఐ కెన్ ఛార్జ్ 10 lakhs. అండ్ మన స్టేట్లో మన సిటీలో ఉన్నారు లాయర్స్ హూ ఆర్ ఛార్జింగ్ లైక్ దాట్. సో నీకు సింపుల్ మ్యాథ్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక 5 లక్షలు ఛార్జ్ చేసే లాయర్కి నీకు రోజుకు ఒక 5 కేసులు ఉంటే నీకు రోజుకి అది సంపాదన. నీకు వారానికి 5 రోజులు నువ్వు పని చేస్తే మండే టు ఫ్రైడే నెలకి ఎంత సంపాదిస్తున్నావు? రైట్. సో అది గుడ్ నంబర్. గైస్, మన రాటాక్స్లో వీ ఆల్వేస్ ట్రైవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద తెలుగు కాంటెంట్ స్పేస్. ఫర్ దాట్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ డబుల్ చెక్ సబ్స్క్రైబ్ చేశారా లేదా. అయితే జనరల్గా అదే డాక్టర్స్తో కానీ లాయర్స్తో కానీ పర్సనల్గా మాట్లాడేటప్పుడు కూడా నాకు ఈ థాట్ ఉంటుంది మైండ్లో. అంటే జనరల్గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాది మార్కెటింగ్ బిజినెస్ అనుకుందాం. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తా. నేనేం కోరుకుంటా, మా కంపెనీస్ మంచి మంచి కంపెనీస్ రావాలి, వాళ్ళకి మార్కెటింగ్ రిక్వైర్మెంట్ రావాలి, సో నేను వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయాలి, నాకు డబ్బులు రావాలి. ఇప్పుడు మీరు కోరుకునేటప్పుడు ఏం కోరుకుంటారు? దేవుల్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావాలి, మా దగ్గర రావాలి అన్నట్టు కోరుకుంటారా? సో ఐమ్ సారీ టు కోట్ ఇట్ దిస్ వే, కానీ దట్స్ వాట్ హ్యాపన్స్. మా బిజినెస్ బాగుండాలని కోరుకునేది అట్లే ఉంటుంది కదా. సో యూర్ కరెక్ట్. అంటే దాన్ని చిన్నగా మారుస్తే నీకు ప్రాబ్లం రాకూడదు కాబట్టి నువ్వు ముందే నా దగ్గరికి రావాలి. ప్రికాషనరీ. నాకు పోస్ట్ మార్టం చేయాలని లేదు, నీకు ప్రాబ్లం వచ్చాక నేను నిన్ను క్యూర్ చేయాలని లేదు, నీకు రాకుండా నిన్ను కాపాడాలి. ఆ పర్స్పెక్టివ్ బిజినెస్ పీపుల్కి వస్తే సగం లిటిగేషన్ ఆగిపోతుంది యాక్చువల్గా. సో అది జరగట్లేదు కాబట్టి మాకు దగ్గరికి ఏమొస్తున్నారు, అంత జలుబు దగ్గుతూనే వస్తున్నారు, మాకు తప్పట్లేదు. జనరల్గా పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు బాగా గుర్తు, నేను పెద్ద మనవాడిని మా ఇంట్లో, అంటే పెద్ద కిడ్స్లో ఫస్ట్, మా జనరేషన్లో ఫస్ట్ అబ్బాయి నేను. సో పీపుల్ యూస్ టు ఆస్క్ మీ ఏమవుతావు అని. పొరపాటున కూడా లాయర్ అవుతా లేకపోతే పోలీస్ అవుతా అంటే ఏ నార్మల్ అట్లా అనొద్దు. దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి.
ఎందుకు అరే లాయర్ అయితే దొంగ కేసులు, లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది, పోలీస్ అయితే చెడు పనులు చేయాల్సి వస్తుంది, అలాంటి ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు అంటుంటే దిస్ ప్రొఫెషన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అ వెరీ గుడ్ ట్రాక్ అని అంటున్నప్పుడు, సో ఈ పర్స్పెక్టివ్స్ అంటే మీకు ఎట్లా అనిపిస్తాయి? మీరు జనరల్గా మీ ఫ్యామిలీలో ఆల్రెడీ చూసారు కాబట్టి, మీ తాతయ్యని కానీ లేకపోతే మీ ఫాదర్ని కానీ చూసారు కాబట్టి ఓకే. ఎందుకంటే ఎట్లాంటి పర్స్పెక్టివ్స్ ఉంటే చెప్తా. స్మాల్ ఎగ్జాంపుల్ దట్ ఐ ఫేస్డ్. ఒక 4-5 years బ్యాక్ మా సెకండ్ ఆఫీస్, దట్ వాజ్ మై సెకండ్ ఆఫీస్, అక్కడ ఆ బిల్డింగ్ దట్ వాజ్ అ రెసిడెన్షియల్ స్పేస్. ఆ పక్కన దట్ వాజ్ అ కమర్షియల్ ప్లాట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడ మాకు పైన కూడా పైన కూడా స్పేస్ తీసుకుందామంటే సరే లిఫ్ట్ వేస్తున్నా అన్నాడు ఓనర్. సరే వేణి అనుకున్నాం. ఒక 8 months ఏమో పట్టింది ఆ ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకొని అంత పైకి ప్రాపర్ క్వాలిటీ లిఫ్ట్. అతను యూఎస్లో ఉంటాడు, అతను వచ్చి చేయించుకున్నాడు. పక్కన బిల్డింగ్ ఉంటుంది ఒకటి అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్లో దట్స్ అ టెనెంట్, ఓన్ ఫ్లాట్ అతనిది. మొత్తం లిఫ్ట్ అయిపోయింది. ఒక 6-7 daysలో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే లిఫ్ట్కి కావాల్సినవన్నీ ఫిక్స్ అయిపోయినాయి, మన హార్డ్వేర్ కానీ అవన్నీ వచ్చేసినాయి. లాస్ట్కి ఫైనల్ బాక్స్ వస్తుంది అదే ఉన్నప్పుడు అప్పుడు మనోడు షో కాజ్ నోటీస్ తీసుకొచ్చి సంథింగ్ ఏదో మన నోటీస్ తీసుకొచ్చి దే హ్యాడ్ టు స్టాప్ ది వర్క్. నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఉన్నారు, అరే ఆ ఫ్లాట్లో ఒక అడ్వకేట్ ఉంటాడు, చూసి లాస్ట్కి బిస్కెట్ వేసాడు నాకు. ఎందుకు నువ్వు అక్కడ లిఫ్ట్ వేస్తే ఆ లిఫ్ట్ షాడో నా మీద పడుతుంది, నా ఫ్లాట్ మీద పడుతుంది, నాకు వెంటిలేషన్ పోయింది. ఆ వెంటిలేషన్ నేను నా లిమిట్స్లోనే ఉన్నా, బట్ కొత్త ఆబ్జెక్ట్ తీసుకొచ్చినావు కాబట్టి మా దగ్గర నుంచి ఎన్నోసి నువ్వు తీసుకోలేదు కాబట్టి అనుకుంటే ఏదో అది కేసు తీసుకొని క్యాన్సిల్ అయిపోయింది. బట్ పర్స్పెక్టివ్ ఎట్లయిపోయింది, ఆయన నార్మల్ టెనెంట్ అయ్యి ఉండి కేసు వేసినా వేరే ఉండదేమో, బట్ అడ్వకేట్ అయ్యి వేసేసరికి ఆ మనిషి అంతా వాళ్ళు ఎట్లనే ఆలోచిస్తారు, లిటిగేటివ్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే కాంప్లికేటెడ్ పీపుల్ ఉంటారు అన్న మెంటాలిటీ ఉంటుంది కదా. సో హౌ డూ యూ సీ దిస్? అది ముందు నుంచి ఉంది వంశీ. ఇన్ఫ్యాక్ట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అట్ ది ఏజ్ ఆఫ్ 23 నేను లా అయిపోయిన తర్వాత బాంబేలో ఒక లా ఫర్మ్ జాయిన్ అయ్యా ఫస్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు రెంట్ కోసం ఎన్ని అపార్ట్మెంట్స్ చూసినా అంతా ఫైనలైజ్ చేసి లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అన్న వెంటనే మీకు ఇవ్వము. జనరల్ పర్సెప్షన్ ఏంటంటే అందరికీ మామూలుగానే లాయర్స్ వచ్చి వేరే వాళ్ళకి కోర్టులో కేసు వేసి ఒక 10 ఏళ్ళు నడుపుతారు. వాళ్ళ సొంతది అయ్యేటప్పటికి డబ్బులు ఇవ్వరు, ఖాళీ చేయరు, ఇలాగే ఫైట్ చేస్తారు, వాళ్ళకి కొత్త ఏం కాదని చెప్పి మాకు అసలు ఎవరు ఇంటికి ఇచ్చేవాళ్ళు కాదు. సో దానికి ఇంకొక గ్యారెంటర్ ఎవరో రావాలి, ఇంకేదన్నా రికమెండేషన్ ఉంటే కానీ ఇచ్చేవాళ్ళు. ఇది ఇక్కడ వరకు ఐ కెన్ అండర్స్టాండ్, కొంత జనరల్ పబ్లిక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఫియర్. విల్ యూ బిలీవ్ ఇట్, బ్యాంక్స్ లాయర్స్కి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు. అవునా? ఒకప్పుడు. ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్. In 2003 banks were not willing to give credit cards. ఎందుకంటే సేమ్ పర్సెప్షన్. సో ఒకసారి ఇలాగే మా నాన్న హీ వాజ్ అబౌట్ 45 or 47 or something at that time అనమాట. సో ఇలాగే బ్యాంక్ వాళ్ళు ఎవరు వచ్చి అంత పేపర్ వర్క్ అయిన తర్వాత సారీ సార్ మీరు నెగిటివ్ లిస్ట్లో ఉన్నారు, మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఆయన కూర్చోబెట్టి ఏం పర్లేదమ్మా ఇది కాఫీ తాగని చెప్పి ఈ సైడ్ నీ కంపెనీ ఫామ్ చేసినప్పుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళావు, నీ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్కి లాయర్ దగ్గరికి వెళ్ళావు, నీ ఎంప్లాయీస్కి కంపెనీకి గొడవ అవుతే మీరు లాయర్ దగ్గరికి వచ్చారు, మీ కంప్లైన్సెస్కి లాయర్ దగ్గరికి వెళ్ళారు, మీకు కేసులతో లాయర్ దగ్గరికి వెళ్ళారు, అన్ని లాయర్స్తో పని చేసుకుని లాయర్స్ని మాత్రం మీరు నెగిటివ్ లిస్ట్లో పెట్టారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని. అది మారింది ఓవర్ ది ఇయర్స్. ఏమైందంటే ద రియలైజేషన్ ఆల్సో వచ్చింది. అండ్ ఇప్పుడు అంత అలా లేదు, బట్ స్టిల్ ఆ కొంతమందిలో దర్ ఇస్ అ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆ పర్సెప్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, లాయర్స్కి లేదని చెప్పి. ఒకప్పుడు సంబంధాలు కూడా వచ్చేవి కదా, అది వేరే ఇప్పుడే. బట్ ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నట్టు. అయితే నా దగ్గర ఒక వీడియో ఉందన్న, షో యూ ద వీడియో. ఇది కోర్టులో ఒక జడ్జ్, సో ఒక ఇంటర్న్ ఎక్కడి నుంచో ఏదో సర్టన్ కాలేజ్ నుంచి, నేషనల్ లా యూనివర్సిటీ అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇంటర్న్ కోర్టులో వాటర్ తాగుతాడు. సో వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతుండడం జడ్జి చూస్తారు. చూసి ఆయన పిలిచి దిస్ ఇస్ వాట్ హీ సేస్ అనమాట, ఎక్కడి నుంచి వచ్చామని కనుక్కొని, హ్యావ్ యూ లెర్న్డ్ ద బేసిక్ మేనర్స్ హౌ టు సిట్ ఇన్ ద కోర్ట్? I have always reminded all of you that you don't sit here and drink water or drink coffee. It is not a cafeteria. If you want to drink water, you go out and drink water. You cannot just open your bottle and start drinking water in the courtroom. So you cannot just open your bottle and start drinking water in the courtroom or coffee. అంటే అగైన్ ఇక్కడ ఈజ్ ఇట్ సో స్ట్రిక్ట్ ఇన్ ద కోర్ట్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది స్ట్రిక్ట్నెస్సా లేకపోతే ఒక కింగ్ లాంటి బిహేవియరా అని ఒక క్వశ్చన్ ఉంది. ఫ్రమ్ అ కామన్ పర్స్పెక్టివ్ నేను చూస్తాను, కింద కమెంట్స్ కూడా అట్లనే ఉన్నాయి, ఆయన కింగ్లా బిహేవ్ చేస్తున్నాడో లేకపోతే ఇట్లా ఉన్నాడు అన్నట్టు. సో వాట్ ఈస్ యువర్ కాల్? జనరల్గా అట్లనే అవుతుందా? ఆయనే కాదు, జనరల్గా
ఒక ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు లాయర్ బ్లాక్ కోట్ గౌన్ వేసుకుని దానిపైన ఎందుకు వేసుకోవాలి? ఎప్పుడు అది బ్రిటిషర్స్ తీసుకొచ్చిన కాన్సెప్ట్, అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. నచ్చి కంటిన్యూ చేస్తున్నావా లేకపోతే లెగసీ కాబట్టి కొన్ని కస్టమ్స్ వదులుకోక చేస్తున్నావా అన్నది కీప్ ఇట్ అసైడ్. ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన ఆఫీస్కి వస్తే చెప్పులు బయట వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? నాకు బేర్ ఫుట్ నడవాలి ఇష్టం లేదు నాకు, అది మన రూల్, అది నేను కంప్లై అవుతున్నా. కోర్టులో నీళ్ళు తాగకూడదు, అది రూల్ కరెక్టా కాదా పక్కన పెట్టేసి, అదొక రూల్ ఉంది. యాక్చువల్లీ ఉందా రూల్? అది ఇట్స్ నాట్ ఒఫిషియలీ సెట్, బట్ ఎస్ మేము ఇప్పుడు కోర్టులోకి వెళ్తే మేము కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుని కూర్చోలేము, కూర్చుంటే వెంటనే ఇలా కాలు తీయమంటారు, రైట్? పక్కన కూర్చుని ఊరికి మాట్లాడుకోవచ్చు కానీ గట్టిగా మాట్లాడలేము. అది కాఫీ టీలు ఆబ్వియస్లీ తాగలేము, అది క్యాఫెటీరియా కాదు. వాటర్ సిప్ చేయాలంటే నా ప్రకారం తప్పేమీ లేదు, గొంతు ఎండిపోతుంది ఒక సిప్ తీసుకున్నావు, రైట్? బట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎంతవరకు నువ్వు పికప్ చేసి కమెంట్ చేస్తావా లేకపోతే లెట్ గో చేస్తావా, లేకపోతే యూ వాంట్ స్టిల్ మెయింటైన్ ద డెకరమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, రైట్? అంతే. సో నా ప్రకారం అందులో తప్పేమీ లేదు. అండ్ ఆయన అడ్మానిష్ చేయలేదు, రైట్? ఆయన రిమైండ్ చేశారు. ఇన్ మై కోర్ట్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్ డోంట్ డ్రింక్ వాటర్ అండ్ కాఫీ, ఇట్స్ నాట్ ఎ క్యాఫెటీరియా. అంటే నా రూమ్లో నేను కింగ్ కాకపోవచ్చు కానీ ఇది నా ఏరియా, ఐ హ్యావ్ మై ఎక్స్పెక్టేషన్స్. గట్టిగా మాట్లాడద్దు, కలర్ బట్టలు వేసుకోవద్దు, నీళ్లు తాగద్దు, తప్పే ఉంది అందులో? యా, ఆయన ప్రకారం తప్పే ఉంది, బట్ నీళ్ళు తాగడం తప్పేమీ లేదు నా ప్రకారం, రైట్? అది ఇంకోటి జనరల్గా కోర్ట్స్లో నేను ఒక కేసు వల్ల కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, అది చెప్తాను తర్వాత. బట్ మూవీస్లో చూపిస్తారు కదా, మన జాలీ ఎల్ఎల్బి అనుకుంటా, ఆ మూవీలో జడ్జ్ విల్ బి వెరీ అంటే చాలా యాంగ్రీ అయిపోయి మన ఆపోజిట్లో ఉన్న లాయర్ మీదకే ఇసిరేస్తాను, కూర్చోవా అంటే అంత రేంజ్లో ఉంటుందా? అంత ఫ్రెషెస్ ఉంటారా? ఇదంతా ఏంటంటే మనకి మూవీస్లో సినిమాటిక్గా ఇంకొంచెం ఆడియన్స్ లిబర్టీ అవ్వడం కోసం అని చెప్పి అసలు సగానికి సగం మన ఇండియన్ మూవీస్లో ఏంటంటే పిఐఎల్ అని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్ట్ చూపిస్తారు. అసలు డిస్ట్రిక్ట్ కోర్టులో పిఐఎల్స్ అన్న కాన్సెప్ట్ అది హైకోర్టుకే రావాలి. కానీ మనకి తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా వీ డోంట్ కేర్. ఎందుకంటే ఇప్పుడు నేను రోజంతా కోర్టులో ఫైట్ చేసి నేను సాయంత్రం సినిమాకి వెళ్తే కూడా నాకు ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. ఐ వాంట్ ఫన్. సో అలాంటి మూవీస్ ఆర్ వెరీ రియల్ టు వెరీ క్లోజ్ టు రియాలిటీ అనమాట. యాక్చువల్గా కూడా చూస్తే అందులో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అక్షయ్ కుమార్ వచ్చి జడ్జితో గొడవ పెట్టుకుంటే ఆ క్లయింట్ని జైలు పంపిస్తాడు జాలీ ఎల్ఎల్బీలో. ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్ యాక్చువల్గా చూస్తే. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇట్లే, ఎందుకంటే నువ్వు చచ్చిపోయావని చెప్పి ఎవరు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు, రైట్? నేను బ్రతికే ఉందని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేయాలంటే గెట్ మీ అ గవర్నమెంట్ సర్టిఫికేట్ అంటాడు. అక్కడ ఏం చేశాడు అడ్వకేట్, వెళ్ళి జడ్జితో గొడవ పడితే జడ్జి వచ్చి క్లయింట్ని జైల్లో వేశాడు. అంటే దెర్ ఇస్ అ కోర్ట్ ఆర్డర్ సేయింగ్ పలానా వ్యక్తి బ్రతికే ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టమని చెప్పి. చాలా హ్యాపీగా వెళ్ళాడు జైలుకి, థ్యాంక్ యూ వకీల్ సాబ్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2 రోజులు జైల్లో ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ రికార్డ్ క్రియేట్ అయింది, హీజ్ అలైవ్ అని చెప్పి. దాన్ని బట్టి పెన్షన్లు వచ్చింది. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో మేము ఆ బ్రైటర్ సైడ్ చూసుకుని నవ్వుకుంటాం. తెలియని వాళ్ళకి ఏంటంటే అది పాస్ అయిపోతుంది. లైక్ ఎనీ అదర్ ఈజ్ అ స్టూపిడ్ అడ్వకేట్, అది పిచ్చోళ్ళ చేశాడు, క్లయింట్ని జైలు పంపించుకున్నాడు అని చెప్పి. అక్కడ స్ట్రాటజీ అది. సో అలాగా దట్స్ వాట్, అది అట్లా చూసినప్పుడు ఇంత ఈజీగా అయిపోతుందా అక్కడ అన్నట్టు. ఎంత మనకి నవ్వుకోవడానికి తప్ప ఇన్ రియాలిటీ ఏ కోర్టుకి వెళ్ళినా సరే నువ్వు పైన బటన్ పెట్టుకోవాలి, కిందకి పెట్టుకోవాలి, సరిగ్గా ఉండాలి. పడ్డాయి దాని గురించి టెల్ యూ వాట్ హ్యాపెన్. సో ఇగ్నరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చిన్న సటిల్గా చెప్పా నాకు ఏమైంది అని చెప్పి. నేను వెన్ ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్ టు దిస్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉన్నప్పుడు ఒక క్లయింట్కి వర్క్ చేసాం, ఒక కాలేజ్కి. సో దట్ వాజ్ అ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. అండ్ ఆ కాలేజ్ నుంచి నాకు ఒక లంసమ్ అమౌంట్ రావాల్సి ఉండింది. ఆ అమౌంట్ ఇవ్వకుండా నన్ను తెప్పించుకొని నేను కొంచెం సీరియస్గా మెయిల్ పెట్టేసరికి వచ్చి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ హాఫ్ అమౌంట్ తీసేసుకోండి అని పెట్టారు. అసలు మన ఇద్దరి మధ్యలో ఇష్యూ కూడా కాలేదు కదా, హాఫ్ అమౌంట్ ఎందుకు ఇస్తారు నాకు, జస్ట్ పెండింగ్లో పెట్టారు అంతే కదా అని చెప్పి నేను రివర్ట్ బ్యాక్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే యాజ్ పర్ ఆర్ ఇనీషియల్ అగ్రిమెంట్ ఇట్ వాస్ మెన్షన్, నాకు డబ్బులు కనుక రాకపోతే మీ వెబ్సైట్ నేనే కదా డెవలప్ చేసింది, నా హోస్టింగ్లో ఉంది కాబట్టి ఐ కెన్ హోల్డ్ ది వెబ్సైట్ అని చెప్పి రాసుకున్నాం. దట్ ఇస్ హౌ వీ డూ యాక్చువల్లీ. అగ్రిమెంట్లు ఉంది కదా అని చెప్పి నేను కొంచెం లిబర్టీ తీసుకొని ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఇట్స్ జస్ట్ అ క్లిక్ అవే, నేను మళ్ళీ ఓకే కొడితే ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్. సో ఐ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ టెక్స్ట్ సెంట్ దమ్ మెయిల్ ఏమని, యాజ్ పర్ ది అగ్రిమెంట్ సో అండ్ సో పారాగ్రాఫ్ దిస్ ఇస్ మెన్షన్ లైక్ దిస్ అండ్ యూ అగ్రీడ్ ఫర్ ఇట్. సో ఐఎమ్ రిమూవింగ్ ది యాక్సెస్ ఫ్రమ్ యువర్ డాష్ బోర్డ్ అనగానే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఒక 2 days 3 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది, నేను పలానా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను ప్రాంక్ అనుకున్నా ఫస్ట్, అనుకొని చెప్పన్నా చెప్పు అంటున్నా. అందుకని ఈ మెన్షన్స్ దట్ నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని. నేను ఇంకా మజా తీసుకున్నాను. ఎఫ్ఐఆర్ ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎఫ్ఐఆర్కి కంప్లైంట్కి ఏం తేడా తెలియదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనగానే నేను దేని గురించి అనగానే అప్పుడు ఆ కాలేజ్ పేరు తీశారు.
ఓ కాలేజ్ పేరు తీశారంటే ఓకే సంథింగ్ ఇస్ రాంగ్, 420 కేస్ ఫైల్ అయింది నీ మీద, థెఫ్ట్ ఆఫ్ దర్ వెబ్సైట్ అని. ఓ ఇక ఇదేంద్రా బాబు అని చెప్పి ఫస్ట్ నేను మా బాబాయ్ కాల్ చేసి ఇట్లా ఇదైంది బాబాయ్ అనగానే, సరే ఒక పని చేయి చలో నా దగ్గరికి వచ్చి వెళ్తూ మన లోకల్ ఏరియాలో కేసెస్ వెళ్దాం అన్నారు ఫస్ట్, వాళ్ళ మీద వేసేద్దాం. తర్వాత అడ్వకేట్ ఏదో చెప్పి వద్దన్నారంటే అట్లే వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియక మా బాబాయ్ బయట కూర్చున్నారు, నేను నా ఫోన్ బాబాయ్ దగ్గర ఉంది, నన్ను లోపల కూర్చోబెట్టి కానిస్టేబుల్ నాకు రాసి అన్నారు ఏమైంది అని. సో నేను ఇష్టం వచ్చిన అంతా రాసిచ్చేసిన ఏమైందని. ఇది రాసిచ్చి బయటకు వచ్చిన తర్వాత 10 మాటలు పడ్డాయి నాకు మా బాబాయ్ దగ్గర నుంచి, అట్లా రాసిచ్చినాను, యూ కెన్ టెల్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ నాట్ రైట్ అని చెప్పి అడ్వకేట్ చెప్పిండు నాకు. అదే సంథింగ్ అట్లా ఐ వాజ్ నాట్, అంటే నాకేం తెలియదు అసలు అట్లా అడుగుతారు రాయమంటారు అని కూడా తెలియదు నాకు. తర్వాత సిఐకి అక్కడ మన కాలేజ్ ప్రిన్సిపల్కి ఏదో మానిటరీ కొలాబరేషన్ ఏదో ఉంది నాకు తెలీదు, నన్ను కొట్టడానికి వచ్చాడు ఆయన. కొట్టడానికి వచ్చినప్పుడు నేను భయపడి అరిచేసిన ఆయన మీదకి ఇట్లా. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ హ్యాపెన్ దేర్, ఇగ్నోరెన్స్, నాకు ఏం తెలియదు అక్కడ. తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు బటన్ది మర్చిపోయా ఇట్లా బటన్, అదేంటి ఒక 2 years లాగి తర్వాత కోర్టుకి తీసుకెళ్ళాను నన్ను. వెళ్ళిన తర్వాత బటన్ పెట్టుకోలేదు, పైనుంచి అరిచేసరికి నాకు చేతులు కాలు వణికిపోయినాయి. నేను కేసు మర్చిపోయినా, ఏం చెప్పాలి అక్కడ, నాకు ఏమైంది, నా కంపెనీ పేరు గుర్తు రావట్లేదు. ఇంకా అసలు ఇట్లా నిలబడి ఇది పెట్టుకో ఫస్ట్ అది పెట్టుకో అనగానే పక్కకి వెళ్ళిపోయి పెట్టుకొని మళ్ళీ లోపల రాను. వచ్చే లోపల మొత్తం బ్లాంక్. అక్కడ నాకు పొజిషన్ ఏందని తను ఏమంటున్నారు నాకు ఏమని పడుతుంది. తర్వాత కానిస్టేబుల్ వచ్చి రిలాక్స్ అవ్వు అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడించి ఒక 5 minutes దానివల్ల డిలే అయింది. సో అగైన్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్. కాబట్టి కొన్నిసార్లు ఇవి కూడా మన ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా వెన్ ఎవర్ ది అరెస్ట్ సమ్మన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతుల పైకి లేమని చెప్పి ఫస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు చెప్తా ఉంటారు కదా, యూ హ్యావ్ ఎ లాయర్ ఆర్ నాట్, యూ హ్యావ్ రైట్ టు రిమైన్ సైలెంట్. యా దట్స్ వాట్. ఎవరో తెలియదు కదా చాలా మందికి. ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ దాట్ వన్స్, అంటే ఇగ్నరెన్స్లో మిస్ అవుతున్న వాటి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వంశీ, ఎప్పుడు కూడా పిలిచారని చెప్పి పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్ళిపోకూడదు. సో దట్ ఈస్ అ థంబ్ రూల్. ఓకే ఓకే, అది ఎందుకు అంటే నీకు రిప్రజెంటేషన్ కావాలి. అవతల పక్క వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ని కన్సల్ట్ చేసుకుని పోలీస్ దగ్గరికి వెళ్ళారు. పోలీస్ ఏం చేశారు, వాళ్ళు అతను వర్షన్ విని ఎంతో కొంత కన్విన్స్ అవుతేనే కదా నీకు ఫోన్ చేసింది. అస్సలు కన్విన్స్ కాకపోతే నీకు ఎందుకు ఫోన్ చేస్తారు? సో యూ నీడ్ టు థింక్ ప్రాక్టికలీ దట్ ఓకే నాకు ఫోన్ కాల్ వచ్చింది అంటే ద పర్సన్ ఆన్ ది అదర్ సైడ్ ఆయనకి ఎంతో కొంత కన్విన్స్ అయ్యాడు అంటే నేను తప్పు చేశానని చెప్పి కాబట్టి పిలుస్తున్నాడని. ఇప్పుడు నీ మీద నీకు అయితే కాన్ఫిడెన్స్ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏమని నేను కన్విన్స్ చేసేసుకుంటాను లేని, అప్పుడు వెళ్ళినప్పుడు భయపడకూడదు. అది లేనప్పుడు నీకు ఒక తోడుని తీసుకెళ్ళాలి, ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఒక అడ్వకేట్ని. దట్స్ అ సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఒక అడ్వకేట్ వస్తే ఆ పోలీస్ బిహేవ్ చేసే పద్ధతి కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ అంతా ఇట్ విల్ బీ వెరీ ఈవెండ్ అవుట్ అనమాట. అది 1-sidedగా ఎవరు చేయరు. జనరల్గా కూడా ఇట్ ఈస్ నాట్ 1-sided. ఇటు వచ్చి వాళ్ళ గొంతు కొంచెం రేస్ చేసి ఎందుకు మాట్లాడతారంటే ఇట్స్ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ స్టాండర్డ్ సైకాలజీ ట్రిక్ సేయింగ్ యూ రేజ్ యువర్ వాల్యూమ్, అవతల పక్క మనిషి భయపడి ఒప్పేసుకుంటాడేమో అని చెప్పి నువ్వు ఫ్రీజ్ అయిపోయావు అంతే. రైట్. సో అదే నీకు భయం లేకుండా పోతే, ఏ అన్సర్టనిటీ లేకపోతే నువ్వు ధైర్యంగా నుంచి నువ్వు చెప్పాడు ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పి అంతే, ఇంకేం లేదు అక్కడ. అన్సర్టనిటీ ఆల్వేస్ ప్లేసెస్ పీపుల్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. గాట్ ఇట్. అండ్ వీ హ్యావ్ అ రైట్ టు బీ సైలెంట్ అంటారు కదా, కాకపోతే మనం సినిమాల్లో చూసినప్పుడు నువ్వు మాట్లాడేదాకా కొడతానే ఉంటారు కదా. సో ఆ సెన్స్లో ఇఫ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ అంటే వాట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఇంటరాగేషన్ కానీ లేకపోతే అట్లాంటి ప్లేసెస్లో పోలీస్ మాన్యువల్లో కానీ పుస్తకాల్లో కానీ చట్టంలో కానీ ఎక్కడా కూడా పోలీస్ చేయొచ్చు అని చెప్పి లేదు. ఆన్ ద కాంట్రీ వాళ్ళు ఎత్తితే వాళ్ళ మీద నువ్వు హ్యూమన్ రైట్స్ వయలేషన్ కేసెస్ అన్నీ వేసి అన్నీ ఫైల్ చేయొచ్చు. ఇటు వచ్చి క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ ఫ్రమ్ 2 perspectives. ఒకటి ఒక క్రిమినల్, ఇంకోటి నేను. ఇప్పుడు క్రిమినల్ దగ్గరికి వెళ్ళి నువ్వు మర్డర్ చేసిన తర్వాత కూడా యూ హ్యావ్ ద రైట్ టు రిమైన్ సైలెంట్ అంటే హీ విల్ స్టే సైలెంట్ ఓన్లీ. అప్పుడు దొంగ దొరికేది ఎలాగా? సో గొంతు ఎత్తుతారు, అవసరమైతే లాట్ ఎత్తుతారు, అవసరం వస్తే ఆ మినిమం ఫోర్స్ ఎంతో యూజ్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో దే హ్యావ్ డిఫరెంట్ వేరే పద్ధతులు ఉంటాయి వాళ్ళకి, ఏ విధంగా అసలు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయాలని. ఆ ఇన్వెస్టిగేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కేస్. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోతే ఎన్ని లెజిటిమేట్ కేసులు ఓడిపోయారో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి అది మనం కౌంట్ చేయలేము అసలు. కెన్ యూ కోట్ ఎనీ ఎగ్జాంపుల్? అట్లా ఆరుషి కేస్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆరుషి, నుపుర్ తల్వార్ అండ్ దట్ హోల్ థింగ్, దట్స్ అ క్లాసిక్ కేస్ కదా.
కెన్ వి టాక్ అబౌట్ ద కేస్ అ బిట్? వై నాట్? అది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఎవ్రీబడి. తల్వార్ ఒక మూవీ కూడా ఉందనుకుంటా, మూవీ కూడా వచ్చింది. అక్కడ జరిగింది ఏంటి, ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ సింపుల్. 13-year-old డాటర్ అనుకుంటా, పొద్దున్న లేచేటప్పటికి షీ వాజ్ లయింగ్ ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్, మంచం మీద అలా మొత్తం గొంతు స్లిట్ చేసి షీ వాజ్ లయింగ్ డెడ్ ఆన్ ద బెడ్. ట్రయల్ కోర్ట్ ఏమో ఫాదర్ అండ్ మదర్కి కన్విక్షన్ ఇచ్చింది, ఎందుకంటే డబుల్ మర్డర్ కేసు ఇది, ఎందుకంటే ఆ అమ్మాయి ప్లస్ మేడ్ కూడా చచ్చిపోయారు, ఆనర్ కిల్లింగ్ అని చెప్పి ట్యాగ్ చేసి దాన్ని ఇంటి పైన దాంట్లో దొరుకుతారు కదా. అదేమో ద మేడ్ ఇస్ ఫౌండ్ అనమాట, మేడ్ ఇస్ ఫౌండ్ ఆన్ ద టెర్రస్, అమ్మాయి ఏమో బెడ్రూమ్లో. సో ఇది ఆనర్ కిల్లింగ్, ఆ అమ్మాయికి ఆ మేడ్కి ఏదో అఫేర్ ఉందో రిలేషన్షిప్ అని చెప్పి కన్విక్ట్ చేస్తారు. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏమో ఎక్విట్ చేసింది పేరెంట్స్ని. ఇదే క్లాసిక్ కేసు అనమాట. సో ఎవరు కరెక్ట్, ట్రయల్ కోర్ట్ కరెక్టా, హైకోర్టు కరెక్టా ఇది? సో ఈ సిచ్యువేషన్లో నీకు ఇన్వెస్టిగేషన్లో హైకోర్టు ఆల్మోస్ట్ ఒక 100 ల్యాప్సెస్ చూపించింది. ఏమని, ఓకే ఫస్ట్ ట్రయల్ కోర్ట్ గురించి మాట్లాడదాం. ట్రయల్ కోర్ట్ ఏమనింది, ఆ రోజు మీరు 6 o'clock బెల్ కొట్టి మేడ్ వచ్చినప్పుడు మీరెవరు ఏడుస్తూ లేరు, పేరెంట్స్ ఇద్దరు. మీరు ఏదో స్టోరీలు చెప్పారు, ఏదో పనోడు ఏదో పాలు తాగడానికి, ఏదో పాలు ప్యాకెట్ చేయడానికి బయటికి వెళ్ళాడని చెప్పి ఫస్ట్ స్టోరీ చెప్పారు. దాని తర్వాత ఏమో లాక్ చేసుకు వెళ్ళిపోయాడని చెప్పారు. మీ ఒంటి మీద బ్లడ్ లేదు. దాని తర్వాత మీరు ఏడవలేదు. దాని తర్వాత మీరు ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు మీరు పోలీస్కి ఇంటిమేట్ చేయలేదు. సో ఇలాగ చాలా కొరాబరేటివ్ అంతా చెప్పి తర్వాత ఏంటంటే రాత్రి ఆ ఇంట్లో ఉన్నది మీరు ముగ్గురే ఉన్నారు, ఫాదర్, మదర్ అండ్ ద డాటర్. సో ఇంకెవరు ఇంట్లోకి బ్రేక్ చేసి వచ్చిన ఎలాంటి ఎవిడెన్స్ లేదు, అలాంటిది బ్లడ్ స్టెయిన్స్ లేవు, పారిపోయిన ఫుటేజ్ లేదు. సో ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇవన్నీ బేస్ చేసుకుని ట్రయల్ కోర్ట్ కేమ్ టు ఫైండింగ్ సేయింగ్ ఆ రోజు ఆ జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు మీరిద్దరు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి ఇంకా ఎవరు చేసి ఉండొచ్చు. దెర్ ఇస్ నో ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్. రైట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏది దొరకలేదు, మర్డర్ వెపన్ దొరకలేదు అలా అని చెప్పి, వెపన్ దొరికింది బట్ దేవర్ క్లియర్గా ఫారెన్సిక్ రిపోర్ట్ కానీ ఏది కూడా పలానా వ్యక్తి చేశారు పలానా టైం అని చెప్పి కంక్లూజివ్గా ఏమీ లేదు. అయినా కూడా ట్రయల్ కోర్ట్ వచ్చి ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే ఆ సర్కమ్స్టాన్స్లో మీరే ఉన్నారు కాబట్టి మీరే చేసి ఉండొచ్చు, ప్లస్ అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి, నాన్న ఏడవలేదు, అమ్మ కౌగులించుకోలేదు కాబట్టి ఒంటి మీద రక్తం మార్కలు లేవు, ఇలాంటివన్నీ అజంప్షన్స్ తీసుకొచ్చి కన్విక్ట్ చేసింది. వినడానికి బాగుంది. ఎందుకంటే మనకి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఏంటంటే మన ఇంట్లో ఒక డెత్ అయ్యి పిల్లలకి ఏదైనా అవుతే ఇంకా ఎవరు లేనప్పుడు ఇంక వీళ్ళే చేశారు కదా అని చెప్పి మనం ఒక కంక్లూషన్కి వచ్చేసాం మనం. రైట్. కానీ లా అలా కాదు. లా ఏమంటుంది, ఇట్ ఈస్ నాట్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినంత మాత్రం ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, అది చేయలేనంత మాత్రాన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్ అవ్వకూడదు. రైట్. హైకోర్టు ఏం చేసింది, ట్రయల్ కోర్ట్ని తప్పుపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక లాస్ట్ అదే జడ్జ్మెంట్లో అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైకోర్టు అసలు ట్రయల్ కోర్ట్ అంతా అజంప్షన్స్లోకి వెళ్ళిపోయి సర్కమ్స్టాన్సెస్ని ప్రెజ్యూమ్ చేసుకుని ఎవిడెన్స్ క్లియర్గా లేకపోయినా రాంగ్గా కన్విక్ట్ చేసిందని చెప్పి ఒక రెండు పేజీలు రాసింది ట్రయల్ కోర్ట్ జడ్జి గురించి, విచ్ ఇస్ అన్నెసెసరీ. బట్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ లేయింగ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ నాట్ ద జడ్జ్మెంట్. అది జడ్జిని తప్పు పట్టినట్టు, అసలు నువ్వు ఎలా చేసావు ఇలాగా, అసలు ఇంత సర్కమ్స్టాన్షియల్ బేస్ మీద కన్విక్షన్ ఇచ్చామని చెప్పి చేశారు. సో ద లా హ్యాస్ టు బీ వెరీ క్లియర్ అండ్ ప్రిసైజ్. సో వాట్ వర్ ద ఫైండింగ్స్ హైకోర్టు దాన్ని ఎక్విట్ చేయడానికి? సింపుల్, ఎవ్వరు లేరు అక్కడ, ఇంకా వీళ్ళిద్దరు తప్ప ఇంకా థర్డ్ పర్సన్ లేరన్న మాత్రం వీళ్ళు చంపినట్టు కాదు కదా. కానీ లెక్క ప్రకారం అందులో ముగ్గురు ఉన్నారంట కదా ఎక్స్ట్రా, అంటే ఇద్దరు ఎక్స్ట్రా ఉంటారు అనుకుంటా. ఇలా మూవీ కూడా చూసాను నేను అందులో. మూవీస్ ఆర్ ఆబ్వియస్లీ లిటిల్ ఎక్స్ట్రాపులేషన్, బట్ కేసు చదివితే నీకు ఆ రోజు ఇంట్లోనే 4 మనుషులు, మదర్, ఫాదర్, డాటర్ అండ్ ద మేడ్. డాటర్ అండ్ ద మేడ్ ఆర్ డెడ్, మిగిలింది ఇద్దరే. తర్వాత బయట నుంచి మార్నింగ్ ఒక మేడ్ వచ్చింది, ఆ మేడ్ వచ్చేసి తనిచ్చిన వర్షన్ అంతా ఇది ఏంటంటే నేను బెల్ కొడితే వాళ్ళు ఫస్ట్ తలుపు తీయలేదు, దాని తర్వాత లేట్గా తీశారు, వాళ్ళు ఫస్ట్ ఏమో పనోడు చంపేసి వెళ్ళిపోయాడని, ఫస్ట్ ఏమో పనోడు పాలు తీయడానికి వెళ్ళారని చెప్పారు, తర్వాత పనోడే చంపేశాడని చెప్పాడు, అయినా వీళ్ళు ఏడవలేదు. సో ఇవన్నీ, సో హైకోర్టు ఫైండింగ్స్ ఏంటంటే అంత బాగానే ఉంది. వేర్ ఇస్ ద కాంక్రీట్ ఎవిడెన్స్? పాలిగ్రఫీ టెస్ట్ చేశారు, నార్కో టెస్ట్ చేశారు, ఫారెన్సిక్ టెస్ట్ చేశారు, అన్నీ చేసినా కూడా కాంక్రీట్గా వీళ్ళు చంపారు అని చెప్పి నీకు ఎవిడెన్స్ ఉందా? అది లేనప్పుడు నువ్వు సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళు ఏం చెప్పలేవు. ఇప్పుడు ఈ రూమ్లో మనం అంతా ఉన్నాం, సడన్లీ సంథింగ్ హ్యాపెన్స్, మనమే అని చెప్పి ఎలా కంక్లూజన్ చేయగలుగుతాం? ఎవిడెన్స్ ఉండాలి కదా. రైట్ రైట్. అండ్ ఇట్ హ్యాస్ టు బి పిన్ పాయింటెడ్. అందుకే ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ వాళ్ళని ఎక్విట్ చేసింది హైకోర్టు, కానీ సుప్రీంకోర్టు విల్ నౌ డిసైడ్. రైట్ రైట్, గాట్ ఇట్. నెగ్లిజెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పి బిగ్గెస్ట్ ద పోలీస్ నెగ్లిజెన్స్ అని. పోలీస్ నెగ్లిజెన్సే కదా. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నీకు
నోయిడా పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసింది, దాని తర్వాత సిబిఐ 2 సార్లు ఇన్వెస్టిగేట్ చేసింది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసిన దాంట్లోనేమో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ని క్లోజ్ చేసింది, సెకండ్ దాంట్లో మళ్ళీ ఇంకేదో ఎవిడెన్స్ పట్టుకొచ్చింది. సో ఇట్స్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. రైట్. అది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పెషలీ క్రైమ్, ఆ గోల్డెన్ అవర్లో కలెక్ట్ చేయగలిగినంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోగలిగితే ప్రాసిక్యూషన్ కరెక్ట్గా చేయగలుగుతుంది. అది జరగనప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకెవ్వరూ లేరు కాబట్టి నువ్వే చేసి ఉండాలి ఈజ్ నాట్ ద రీజన్ టు అక్విట్. అందుకే దేశైనా యూ షుడ్ హ్యావ్ కోజెంట్ ఎవిడెన్స్. అండ్ జనరల్గా ఇట్లాంటి కేసెస్లో హై ప్రొఫైల్ కేసెస్ అయినా నార్మల్ ప్రొఫైల్ కేసెస్ అయినా కూడా సిబిఐ కానీ ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్ ఎలాంటి స్టేజ్ ఉంటుందన్నా? అంటే ఏ స్టేజ్ తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు? స్టేజ్ ఏం లేదు. బేసిక్లీ సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ ఆథరైజ్ చేయాలి. బికాస్ సిబిఐ ఇస్ అ స్పెషల్ వింగ్. ఇట్స్ బేసిక్లీ ఢిల్లీ పోలీస్ యాక్ట్ నుంచి క్రియేట్ అయిన ఆర్గనైజేషన్ అది. ప్రతి క్రైమ్ వచ్చేసి నీకు రెగ్యులర్ పోలీస్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తుంది. గవర్నమెంట్ కావాలి అనుకుంటే వాళ్ళు సిబిఐకి అసైన్ చేస్తారు, ఇది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు చేయండి అని. సివియారిటీని బట్టి దాని తర్వాత సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ బట్టి సిబిఐకి ఇస్తారు. ఎందుకంటే ఇంపార్షియల్ ఆర్గనైజేషన్, స్టేట్ పోలీస్ కాదు, సో ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ సిబిఐ అంటే దే మచ్ మోర్ ఇట్స్ అ బెటర్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు అని చెప్పి. సో అలాంటప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. గాట్ ఇట్. అండ్ పోలీసింగ్లో మీరు జనరల్గా ఇప్పుడు ఇందాక నెగ్లిజెన్స్ అన్నట్టు మీరు చూస్తున్న దాంట్లో అఫ్కోర్స్ నాట్ ఇన్ ద కార్పొరేట్ సైడ్ కానీ ఇన్ జనరల్ క్రిమినల్ సైడ్ కానీ ఇట్లాంటి వాటిలో అవుతున్న క్రైమ్స్ని బట్టి పోలీసింగ్లో ఇట్లాంటి ఐ డోంట్ వాంట్ టు కాయిన్ ఇట్ యాస్ నెగ్లిజెన్స్ కానీ ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అని ఏమన్నా డూ హ్యావ్ ఎనీ అబ్జర్వేషన్స్? ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్ ఆర్ట్. ఎస్. ఓకే. అండ్ ఇన్వెస్టిగేషన్లో నీకు ఏంటంటే మనకి ద నేచర్ ఆఫ్ క్రైమ్స్ మారుతున్నాయి రోజు రోజుకి. మొన్నంతా చూసే ఉంటావు, అదేదో డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వచ్చింది. రైట్. అది మనకే తెలియదు, పోలీస్కి తెలిసే స్కోపే లేదు. అది 10 మంది లాగా ఫేస్ చేసిన తర్వాత పోలీస్కి నాలెడ్జ్లోకి వచ్చి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు, ఎక్సెప్ట్ పబ్లిసైజింగ్ ఇలా జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి. సో ఆ ఇన్వెస్టిగేషన్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి దేర్ హ్యాస్ టు బి అ స్పెషలైజ్డ్ కోర్స్. అంటే ఒక కోర్సులో ఒక కరికులం కాకుండా దట్ హ్యాస్ టు బి అ కోర్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ ఇవాల్వింగ్ అండ్ గ్రోయింగ్. స్టాండర్డ్గా వచ్చినోడిని పట్టుకుని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్లు బట్టి కంక్లూడ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ద ప్రాసెస్. ఇట్స్ వెరీ స్పెషలైజ్డ్ స్కిల్. నేను మొన్న ఒక అడ్వకేట్ కమ్ పొలిటీషియన్తో ఒక పాడ్కాస్ట్ చేసినట్టు చూశాను, రఘునందన్ రావు గారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు హీ మెన్షన్స్ ఒక పోలీస్ పర్సన్కి ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు అయింది, అక్కడికి వెళ్ళారు, అది ఆ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని హడావిడి లోపల ఇంకో కేసు వినబడుతుంది, ఆ కాల్ రాగానే ఎటు నుంచి అటు వెళ్ళిపో అంటారు, అటు అయిపోగానే పాలిటిషియన్ వస్తున్నాడు బందోబస్తుకి వెళ్ళిపో అంటాడు. సో ఒక పోలీస్ పర్సన్ హూ ఇస్ వాట్ యు కాల్ అలాటెడ్ దట్ కేస్, ఆయన అది కంప్లీట్ చేసేంత వరకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి అన్న సెన్స్లో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఏదన్నా ఆన్ గ్రౌండ్ అబ్జర్వేషన్స్ మీకేమైనా ఉన్నాయా? ఆర్ ఎనీ? ఇట్స్ వెరీ అంతా ఫైనలీ కమ్స్ డౌన్ టు మ్యాన్ పవర్ వంశీ. ఇప్పుడు ఏంటంటే నువ్వు 10 మందిని పెట్టుకుని 100 పనులు చేయాలంటే ఎప్పటికీ జరగదు. ఇప్పుడు జ్యుడిషియరీలో ఎలాగైతే డిలేస్ అవుతున్నాయో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేయలేరు. ఇప్పుడు నేను ఒక గెస్ట్ లాగా వచ్చాను దీనికి, నువ్వు ఈవేళ ఇంకొక 4 పెట్టుకుంటే గెస్ట్ కింద ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేసి పంపించేసి ఇంకొకరిని చేద్దామని చెప్పి నువ్వు ఆ రష్లో ఉంటావు, కానీ ఇంత టైం స్పెండ్ చేయవు కదా. చేయనప్పుడు ఏమవుతుంది, ది క్వాలిటీ ఆఫ్ ది ఇంటర్వ్యూ, ది క్వాలిటీ ఆఫ్ ది క్వశ్చన్స్, ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ కంప్లీట్లీ కాంప్రమైజ్డ్. సో లైఫ్లో ఏదైనా అంతే. సో ఇన్వెస్టిగేషన్ పోలీస్లో కూడా నీకు మ్యాన్ పవర్ నువ్వు పెంచుకుని వాళ్ళకి స్పేస్ ఇచ్చి చేయగలిగితే ఇట్స్ ఫైన్. పొద్దున్న బందోబస్తుకి పంపించి ఎండలో నిలబెట్టి సాయంత్రం ఇన్వెస్టిగేషన్ చేసి రాత్రికి రిపోర్ట్ ఫైల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని కోర్టులోకి వచ్చి అక్కడ నిలబడమంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పోలీస్ స్టేషన్, కానీ అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. వచ్చి నేను ఆఫీస్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, నాకు జస్ట్ 10 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో వచ్చే ముందు చెప్తారేమో అనుకున్నా, చెప్పలేదు. వచ్చాను, యూ కమింగ్ అండి, కానీ వస్తున్నాను సార్ అన్నాక నేను వెళ్ళే 12-13 minutes నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 కాల్ చేశారు. సో టెక్నికల్ ఐ నాట్ గెట్ ఇరిటేటెడ్, కానీ ఏంటిది ఇప్పుడు చెప్పుంటే ముందే వచ్చుతాను కదా అనుకున్నా. వెళ్ళి సార్ నాకు తెలియదు కదా సార్ అందుకే లేట్ అయింది అనగానే, అది కాదబ్బా నాకు ఇంకొక రేప్ కేసు ఉంది, ఇమీడియట్ అక్కడికి పరిగెత్తాను, నేను అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో ఆయన రావడం కూడా సివిల్ డ్రెస్లో వచ్చారు ఆయన. సో నేను ప్రాపర్గా నేను మంచోన్నా కాదా కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఆయన టైం అయితే ఉండాలి. బట్ హిడ్ నాట్ టేక్ మచ్ టైమ్, హీ జస్ట్ చెక్ మై హౌస్, మాట్లాడారు మా మదర్తోని, పక్కన ఎవరితోనన్నా మాట్లాడండి, మా వాచ్మెన్ సైన్ పెట్టాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. సో జనరల్ ఇన్వెస్టిగేషన్ మైట్ హ్యాపెన్ ఫర్ 10 minutes 15 minutes కదా అక్కడ, కానీ అవ్వలేదు. అండ్ బికాస్ హీ హ్యాడ్ టు రష్ దేర్. ఐ కుడ్ అంటే రిలేట్ చేయగలుగుతున్నాం మీరు చెప్తున్నా బట్టి. యా. ఇంకోటి కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, లైక్ జడ్జ్మెంట్స్ వచ్చిన తర్వాత, లైక్ డెత్ సెంటెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని.
సో జనరల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే కొన్ని ఇయర్స్ అని నాకు తెలియదు. నేను చిన్నప్పుడు ఏమనుకుంటుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చనిపోయేదాకా ఉంటారేమో అనుకునేవాడిని. అండ్ జనరలీ హౌ మచ్ టైం జనరల్లీ ఎట్లుంటాయి? సారీ 14 years. ఈజ్ దర్ ఎనీ లాజికల్ థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్ 14 years ఎందుకు ఉండాలి అని? అంటే మరి 14 years అని ఎట్లా వచ్చిందని డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? లా స్కూల్లో చెప్పారు, గుర్తుపెట్టుకున్నా. That's true. ఓకే, అంటే నేను చాలా కేసెస్లో ఇంకా ఆర్ ఐ కుడ్ బి రాంగ్ ఆల్సో. ఒకసారి మళ్ళీ చెక్ చేయలేదు, 12 or 14 నెంబర్, బట్ వాట్ ఎవర్. బట్ ఓకే, అంటే కొన్ని కేసులు 25 కూడా విన్నాను నేను. 25 years 25 చూసాను తప్ప. అది యూఎస్లో అక్కడంతా క్యూములేటివ్, అంటే పర్ ఒఫెన్స్ 12 + 12 + 12 అలా చేసుకుంటే దే కెన్ కైండ్ ఆఫ్ కీప్ యాడింగ్ టు 75, 150 years సెంటెన్స్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి యూఎస్లో అక్కడంతా. మనకి అది లేదు, మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్ అంతే. ఓకే. అండ్ జనరల్ కూడా చాలా వరకు సత్ప్రవర్తన వల్ల ఒక 5-6 yearsలో మళ్ళీ రిలీజ్ అవ్వడం అలాంటివి కూడా అయితే ఉంటాయి కదా చాలా కేసెస్లో. అండ్ జనరల్ డెత్ సెంటెన్స్ అన్న ఒక వర్డిక్ట్ వచ్చిన తర్వాత అగైన్ సుప్రీంకోర్టులో అనుకుందాం, ఆ తర్వాత వాట్ హ్యాపెన్స్ అంటే వాట్స్ ద టైం ఫ్రేమ్, అసలు ఏమవుతుంది? ఒకసారి డెత్ సెంటెన్స్ ఫైనల్గా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత నీకు ఆఫ్టర్ పర్టికులర్ టైం గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ పార్డన్కి పెట్టుకుంటారు. అందుకే ఆ కసబ్ కేసులో అవన్నీ చూస్తుంటాను, క్లాసిక్ ఎగ్జాంపుల్. అది వెంటనే ఉరి తీసేస్తే అయిపోయేదాన్ని కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు టైం పెట్టుకుని వెంటనే అప్లికేషన్ వేస్తారు. ప్రెసిడెంట్ పార్డన్కి అప్లికేషన్ పెండింగ్ ఉన్నంత వరకు దే కెనాట్ ఇంప్లిమెంట్ అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే డిలే అవుతూ ఉంటుంది. బట్ ఒకసారి ప్రెసిడెంట్ కెన్ రివోక్ ఇట్, హీ కెన్ రెడ్యూస్ ఇట్, రెమిట్ ఇట్ చేయొచ్చు. స్పెషల్ గ్రౌండ్స్ కన్సిడరేషన్ మీద చేయొచ్చు. బట్ పర్సనలీ మై ఒపీనియన్ ఇస్ ఇట్స్ అన్నెసెసరీ. నీకు డెత్ సెంటెన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఇంకా దాన్ని వెంటనే నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేసేయాలి, దానికి వేస్ట్ టైం. అండ్ దాని తర్వాత దాని ముందు కూడా కొన్ని ప్రొసెసర్స్ ఉంటాయి కదా, ఫుల్ హెల్తీ ఉంటేనే స్టాండర్డ్ అంతా. అది ఇప్పుడు ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, బట్ ద పాయింట్ ఇస్ దిస్, రైట్? ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఫైనల్ కోర్ట్ హ్యాస్ సెడ్ హీ డిజర్వ్స్ టు డై, రైట్? మొత్తం నువ్వు మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ చిన్న కుర్రోళ్ళలాగా రీఫర్బిష్ చేసి మొత్తం అంతా చేసి అప్పుడు చంపేస్తావా? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? యూఆర్ వేస్టింగ్ టైమ్, గవర్నమెంట్, పబ్లిక్ మనీ అండ్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ టు ఎనీవే డై. సో ఇన్ విచ్ ఎవర్ కండిషన్ హౌ ఎవర్ ఈజ్ జస్ట్ కిల్ హిమ్, అయిపోయింది. ఐ మీన్ వన్ పర్స్పెక్టివ్, రైట్? ఐఎమ్ షూర్ పీపుల్ విల్ హేట్ మీ ఫర్ సేయింగ్ దిస్, కానీ బట్ ఇంకా దానికన్నా లేదు. లేకపోతే నువ్వేముంది, ద బెటర్ థింగ్ టు డూ ఇస్ there are so many other ways of కళదానం చేయొచ్చు, ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు. there are people who deserve it. So if these people don't deserve to live is what if the law says you don't deserve to live, might as well give it to somebody who deserves to live, who is not committing crimes. Very true. మీరు అంటే ఫైట్ చేసిన కేసెస్ కానీ, గెలిచిన కేసెస్ కానీ, ఓడిపోయిన కేసెస్ కానీ, వాటిలో ఎనీ డే దట్ దిస్ కేస్ మీరు మర్చిపోలేని కేసు ఏమైనా ఉందా? అంటే మొన్న ఒక హైకోర్టులో ఒక మ్యాట్రిమోనియల్ కేసులో, ఐ థింక్ దట్స్ అ ల్యాండ్ మార్క్. అది అందులో ఏమైందంటే ఫస్ట్ మ్యారేజ్ కన్సీల్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. కన్సీల్ అంటే దాచి చెప్పకుండా, అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిందని చెప్పి చెప్పకుండా సెకండ్ టైం, అంటే ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డివోర్స్ కాకుండానే ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు ద బాయ్. అది తెలిసిన తర్వాత ద గర్ల్ ఫైల్స్ ఫర్ డివోర్స్, annulment of marriage, basically saying అసలు ఈ మ్యారేజ్ చెల్లదు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది, డివోర్స్ కాలేదు కాబట్టి ఇది మ్యారేజ్ చెల్లదు అని చెప్పి కేసు ఫైల్ చేశారు. చేస్తే లోవర్ కోర్టులోనేమో కేసు ఓడిపోయాను నేను. యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది ఆ కేసు ఓడిపోయినప్పుడు. కానీ హైకోర్టులో అపీల్ చేస్తే హైకోర్టు దాన్ని అనల్ చేస్తూ ఇది అవును, ఇది ఈ మ్యారేజ్ చెల్లదు అంటూనే ఇట్ కేమ్ టు అ ఫైండింగ్ దట్ ది ఒఫెన్స్ ఇస్ నాట్ ఓన్లీ ఆఫ్ చీటింగ్ బట్ ఇట్స్ ఆల్సో అమౌంటింగ్ టు రేప్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ ఒకసారి రిలేషన్షిప్లో అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రిలేషన్షిప్లో ఉంటేనే ఇఫ్ దట్ అమౌంట్స్ టు చీటింగ్ అండ్ రేప్, దిస్ ఇస్ అ గ్రేవర్ ఒఫెన్స్. అంటే నీ ఫస్ట్ మ్యారేజ్ని కన్సీల్ చేసి నీకు ఇంకా పెళ్ళి కాలేదని చెప్పి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో నువ్వు కాపురం చేస్తున్నావు, తర్వాత తెలిసి ఇంకా ఏం చేస్తారు ఇంకా. సో దిస్ వాజ్ అ ల్యాండ్ మార్క్. సో ఇది ఎక్కడో ఈ కేసు కొంచెం చాలా ట్రికీ కేస్, డిఫికల్ట్ కేస్, కానీ ద హైకోర్ట్ వాజ్ వెరీ రిసెప్టివ్, రైట్? అండ్ మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెంట్ కేసెస్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్, మేబీ బికాస్
ఫైనల్గా ఇందులో ఏంటంటే మోర్ దెన్ ది లీగల్ అవుట్కమ్ ద సాటిస్ఫాక్షన్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డెలివర్ జస్టిస్ టు సంబడి దట్ అది ఆ ఫీలింగ్ నాకే కదా మొత్తం మా ఆఫీస్ మొత్తానికి దట్ వాజ్ లైక్ లోవర్ కోర్టులో ఓడిపోయి హైకోర్టులో గెలిచేటప్పుడు ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఎక్సైట్మెంట్ అనమాట. సో జనరల్గా అంటే అగైన్ ఒపీనియన్ ఆర్ పర్స్పెక్టివ్, ఈ నిర్భయ కేస్ అది నేను చదువుతున్నప్పుడు అంటే ఇంకో డాక్యుమెంటరీ కూడా చూస్తుండే. అందులో కూడా వన్ ఆఫ్ ది గైజ్ అది ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందులో ఒక పర్సన్ హీ వాజ్ అరౌండ్ 17 years 6 months సంథింగ్ జునైల్ కేసు కింద పడతారు. 18 years కంటే తక్కువ కాబట్టి మైనర్ కింద కాబట్టి ఆయనకి బై ద టైమ్ ఆఫ్ ట్రయల్స్ కూడా అతను 18 దాటినా కూడా అతనికి జస్ట్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఏదో ఇచ్చి వదిలేశారు అనేది ఒక ఇష్యూ విన్నా. అంటే దీని మీద కనుక మీ ఒపీనియన్ అడిగితే, బికాస్ లీగల్గా ఏజ్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ సేఫ్ గార్డింగ్ దట్ గాయ్ ఫ్రమ్ హిస్ వాట్ ఎవర్ ది క్రైమ్ హెస్ డన్ అనే ఇష్యూని హౌ డూ యూ లుక్ అట్ ఇట్? పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, దిస్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్. అంటే హీనియస్ క్రైమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అది నువ్వు 10 ఏళ్ళు అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ షుడ్ బి సీన్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. అంతేగాని నీకు 6 months అంటే అది ఎలా ఉందంటే ఇప్పుడు 6 months బిఫోర్ ఐ టర్న్ 18 నాకు 7 ఖూన్ మాఫ్. వాట్ నాన్ సెన్స్. నువ్వు చేసిన పని ఏంటి, దానికి నీకు 3 years శిక్ష ఏంటి అసలు? యు ఆర్ నాట్ అ జువెనైల్. నువ్వు చేసిన పని ఏమైనా జువెనైల్ పని చేసావు, నువ్వేమైనా పెన్సిల్ దొంగలించావా? వాట్ రబిష్. బేస్డ్ అపాన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కేస్. అంతే. ఎన్ని కేసులు లేవు మనకి ఇండియాలో, అది దో హీజ్ అ జువెనైల్ హీ షుడ్ బి ట్రైడ్ యాజ్ అ మేజర్ అని చెప్పి ఈ మధ్య రీసెంట్గా బోల్డ్ అండ్ జడ్జ్మెంట్స్ వచ్చాయి. వై ఎక్సెప్షన్ ఇన్ దట్ కేస్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ ర్యాలింగ్ ఆర్ యూ డూయింగ్ బిహైండ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒఫెన్సెస్కి జువెనైల్ అయితేనేంటి, సీనియర్ సిటిజన్ అయితేనేంటి, అక్కడక్కడ కోసిపారేయాలి అంతే. యువర్ పర్సనల్ ఒపీనియన్ ఇస్ వెరీ నైస్. నా పర్స్పెక్టివ్లో లా ఈజ్ ఆల్వేస్ అబౌట్ పర్స్పెక్టివ్స్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అంటే ఒక్కొక్కరి ఆలోచన విధానాన్ని బట్టి అది మారుతూ ఉంటుందన్న ఫీలింగ్ నాది. అందుకని ఈ పాడ్కాస్ట్లో మేజర్గా కూడా మీ పర్స్పెక్టివ్స్ అడుగుతాను. ఓకే. సో ఇప్పుడు అగైన్ ఇందాక మీరు కర్ర విడకుండా పాము చావకుండా మాట్లాడమన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతా, బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ జడ్జెస్ కానీ వాళ్ళ గురించి కాబట్టి. నా దగ్గర కొన్ని అంటే దీన్ని ఆర్టికల్స్ అనండి, ఎవిడెన్సెస్ అనండి, ఫ్యాక్ట్స్ అనండి, ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. సో జనరల్గా మనకి విత్ రెస్పెక్ట్ టు అంటే ఇండియాలో ఉన్న సిస్టమ్స్ గురించి మాట్లాడితే, ఇన్ మై పర్స్పెక్టివ్ అగైన్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ సిస్టమ్స్. ఒకటి న్యాయ వ్యవస్థ, ఇంకోటి ఎలక్షన్ వ్యవస్థ. ఈ 2 ఆర్గనైజేషన్స్ కానీ ద వే ఇట్ ఫంక్షన్స్ అనేది ప్రజల్లో కనుక ఒకసారి నమ్మకం పోతే ఇండియన్ అంటే కంప్లీట్ కంట్రీ కొలాప్స్ అయిపోతున్న ఫీలింగ్ నాది. ఎందుకంటే ఒక్కసారి నాకు ఎలక్షన్ మీద నాకు నమ్మకం పోయింది అనుకోండి, అది సరిగ్గా అవ్వట్లేదని నేను ఎక్కడ నమ్ముతా, ఎవరిని నమ్ముతా. సేమ్ థింగ్ గోస్ విత్ కోర్ట్స్ కానీ లేకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు వీళ్ళు సరిగ్గా లేరు అన్న ఫీలింగ్ నాకు వస్తే మాత్రం. సో ఆ కాంటెక్స్లో అంటే బేసిక్లీ ఈ లిస్ట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ లిస్ట్లో 2007 నుంచి 2025 వరకు ఉన్న CJS చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా ఈ లిస్ట్లో ఈ రెడ్లో ఉన్న వాళ్ళందరూ నెపోటిజం నుంచి వచ్చారు. అంటే ఒక జడ్జ్ నుంచి వాళ్ళ అల్లుడో కూతురు కదా, కొడుకో లేకపోతే సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు 15 members ఉంటే ఇందులో అరౌండ్ 12 members అనుకుంటా, 10 or 12 members. సో అట్లా ఇదొకటి పక్కకు పెడితే సమ్ నెపోటిజం అనేది, బికాజ్ మీరు కూడా ఇందాక మీ తాతగారు వీన్ కూడా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ వాళ్ళిద్దరు కూడా జడ్జెస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అండ్ దిస్ అనదర్ ఆర్టికల్ వేర్ ఎక్స్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మార్కండే కజ్జు గారు వేసిన ఒక అలిగేషన్, 50% ఆఫ్ హైయర్ జ్యుడిషియరీ ఈజ్ కరప్టెడ్. 50% అనేసరికి దట్స్ అ హ్యూజ్ నెంబర్ కదా. అండ్ క్యాస్ట్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి అయితే ఓవర్ 1600 కంప్లైంట్స్ అగెయిన్స్ట్ జ్యుడిషియరీ, ఏదో చదువుతారు. అంటే అగైన్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అనను, బట్ ఇలాంటివి వింటున్నప్పుడు యాజ్ అ లర్న్డ్ అడ్వకేట్ అండ్ ఆల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ వాట్ డూ యూ థింక్ అండ్ మేమేమనుకోవాలి దీని గురించి? రైట్. సో ఫస్ట్ నెపోటిజం గురించి మాట్లాడతాం. రైట్. అంటే జడ్జెస్లో కూడా చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియాలో కూడా నెపోటిజం ఉంది, ఎందుకంటే ఎగ్జామినేషన్ కూడా లేదు దీనికి ప్రాపర్గా అనే ఒక వాదన కూడా ఉంటుంది కదా. సో దాని గురించి కనుక ఇఫ్ యూ నీడ్ టు. అంటే నా పర్స్పెక్టివ్ అగైన్ నువ్వు పర్స్పెక్టివ్ అన్నావు కాబట్టి, ఒకసారి నెపోటిజం అనే టాపిక్ వస్తే ఫండమెంటలీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేనంటూ ఒక కంపెనీ సెటప్ చేస్తే అది ఎవరి కోసం పెట్టాను నేనంటూ ఒక స్కిల్ స్పెషలైజ్ చేస్తే అది ఎవరి కోసం చేశాను? ఫస్ట్ నా కోసమే, రైట్. తర్వాత అది నేను ఎవరికి పాస్ ఆన్ చేయాలి? ఇప్పుడు నా ఆస్తిని నేను నా పిల్లలకి ఇవ్వడం తప్ప ఇస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇన్ జనరల్ నెపోటిజం గురించి మాట్లాడితే, నో, ఇన్ జనరల్ ఇన్ లైఫ్, నెపోటిజం అని కాదు, జనరల్గా ఇప్పుడు నా ఆస్తి నేను సంపాదించింది నేను నా పిల్లలకి ఇవ్వడం తప్ప. కామన్, యా, వెరీ మచ్ కామన్. అది తప్పు కానప్పుడు
నా దగ్గర ఉన్న స్పెషలైజ్డ్ స్కిల్ ఆల్సో ఇస్ మై ఓన్ వెల్త్ కదా, అది నా ఆస్తి. అది నేను నా పిల్లలకి ఇవ్వడం తప్ప, ఇచ్చి వాళ్ళు మిగతా వాళ్ళకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తే అది వాళ్ళ తప్ప. పర్స్పెక్టివ్ రైట్. వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకన్నా బెటర్ ఛాన్స్ వచ్చిందంటే బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, అది నా తప్ప ఎలా అవుతుంది? ఓకే, ఇప్పుడు మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్ అండ్ మీ రైట్, డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ దట్ ఐ హ్యాడ్ ది ఎడ్జ్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు ఒక ఎడ్జ్ ఉండింది. బికాస్ మీ డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్స్ దగ్గర నుంచి అవే ఉంటాయి కాబట్టి. అవే ఉంటాయి రైట్. రేపు పొద్దున నాకంటూ ఒక కేసు వచ్చి నాకు ఏదైనా సాల్వ్ చేయాలంటే నాకు అడిషనల్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. వెల్, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ దట్ నేను ప్రొఫెషన్లోకి వచ్చేటప్పటికి మై ఫాదర్ వాజ్ ఓన్లీ అలైవ్ ఫర్ 2 years అండ్ హీ పాస్డ్ అవే, అండ్ మై గ్రాండ్ ఫాదర్ he passed away before I even was born. But still, I will be classified as a third generation only. right? So, I'm proud of it. అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు నేను కష్టపడి నేను వేరే వాళ్ళకన్నా బెటర్గా చేస్తే అది నా తప్పు ఎందుకు అవుతుంది? రైట్. రెండోది, అక్కడ ఒక కొలీజియం అని ఒక సిస్టమ్ ఉంది. రైట్. కొలీజియం అంటే ఏంటి? అది మా తాత, మా నాన్న, మా చుట్టాలు కాదు కదా, అందులో నాకు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు. కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? సో ఇప్పుడు మీరు చెప్పే చీఫ్ జస్టిస్ అంటే ప్యానల్ విచ్ ఇస్ గోయింగ్ టు ప్యానల్ ఆఫ్ అబౌట్ 5 కరెంట్ సిట్టింగ్ సుప్రీం కోర్ట్ హైయెస్ట్ అక్యూజింగ్ జడ్జెస్, ఎవరైతే కూర్చుని ఎవరిని ఇంకా జడ్జెస్ చేయాలి, ఎవరిని ఎలివేట్ చేయాలి, 5 ఆప్షన్స్ ఇస్తారు కదా వాళ్ళు. 5 ఆప్షన్స్ అని కాదు, పేర్లన్నీ ఉంటే వాళ్ళు డిస్కస్ చేసుకుని సీనియారిటీ బట్టి డిపెండింగ్ ఆన్ వేరియస్ మెరిట్ ఫ్యాక్టర్స్ అంతా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సే దట్ ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ వాళ్ళ కొడుకు ప్రొఫెషన్లోకి వచ్చారు అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఆయన కొడుకు ప్రొఫెషన్లోకి ఎప్పుడు వచ్చాడు. ఒక జడ్జ్ అవ్వాలంటే మినిమం ఎన్ని ఇయర్స్ ఉంటుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం 10 years ప్రాక్టీస్ ఉంటే కానీ యూ కెనాట్ బీ ఎలిజిబుల్ టు బికమ్ అ జడ్జ్. కానీ 42 to 45 ఇస్ ద యావరేజ్. నౌ దట్ ఇస్ బికమ్ మోర్ దెన్ 45. సో 45 ఏళ్ళు దాటిన తర్వాతే ఏజ్ దాటిన తర్వాతే జడ్జ్ అవ్వాలి. జడ్జింగ్ చేస్తున్నారు రాదర్. అంటే నాకు 45 ఏళ్ళు వచ్చాయంటే యావరేజ్ ఏజ్ గ్రూప్ మా నాది కంపేర్ చేసి చూస్తే ఆయన ఎప్పుడు రిటైర్ అయి ఉంటారు, సో ఆయన జనరేషన్ 1 ఎంతమంది ఇంకా బ్రతుకుంటారు లేకపోతే రిటైర్ అయిపోయి ఉంటారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దాన్ని బట్టి నాకు ఎంత బెనిఫిట్ వచ్చి ఉంటుంది, కొంత ఫర్ షూర్ ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ నాకు మెరిట్ లేకపోతే ఎవరు మాత్రం నన్ను బ్యాకప్ చేస్తారు? రైట్. సో ఇప్పుడు నువ్వు చూపించే స్టాటిస్టిక్స్లో డెఫినెట్లీ చూడడానికి బయట నుంచి ఇట్స్ వెరీ ఈజీ టు జడ్జ్, బికాస్ ప్రపంచంలో ప్రతి ఒక్కడు జడ్జే. నువ్వు జడ్జ్ చేస్తున్నావు, ఈ ఆర్టికల్ చదివి నేను జడ్జ్ చేస్తున్నాను. నేను వాళ్ళు జడ్జ్ చేసేది ఏం చేస్తున్నారు? ఫ్యాక్ట్స్ అండ్ లా మీద జడ్జ్ చేస్తున్నారు. సో వీఆర్ ఆల్ జడ్జింగ్ ఈచ్ అదర్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ జడ్జ్ చేసినప్పుడు ద రైట్ మెథడాలజీ ఇంపరేటివ్గా అసలు అనాలిసిస్ చేసి ఓకే నిజంగా ఈ పర్టికులర్ జడ్జ్ చీఫ్ జస్టిస్ అయ్యారు అంటే అసలు మెరిట్ ఉండే వచ్చారా, ఆయన అడ్వకేట్గా ఉన్నప్పుడు ఎన్ని కేసులు చేశారు, ఇంకొక పర్స్పెక్టివ్ వస్తుంది అక్కడ. ఆయన అంత కేసులు చేశారు అంటే వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది కదంటే అందులో తప్పే ఉంది. ఎక్స్పోజర్ కూడా వచ్చింది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది. హీ వాజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, హీ వాజ్ గిఫ్టెడ్, లక్కీ, అయిపోయింది. హీ ఆల్సో హ్యాడ్ ది ఆప్షన్ టు రూయిన్ ఇట్ కదా. మరి ఎందుకు రూయిన్ చేసుకోలేకపోయాడు పాపం? కష్టపడి పని చేశాడు కాబట్టి ఈజ్ బీయింగ్ జడ్జ్డ్ రైట్ నౌ బై ఆల్ ఆఫ్ us. సో హౌ అబౌట్ ద కరప్షన్ పార్ట్? కరప్షన్ ఇన్ అంటే జ్యుడిషియరీ సిస్టంలో కానీ కొంత అంటే రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ కూడా చూసాను నేను. నాట్ రాంగ్ అహ్మదాబాద్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. అక్కడ హైకోర్టులో ఏమంటారు కరప్షన్ అయిందని, లేకపోతే ఇప్పుడు నేను చదివిన ఆర్టికల్ ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జ్ మార్కండే కడ్జు గారు, హీ క్లెయిమ్స్ దట్ అండ్ హీ మెన్షన్స్ దట్ 50% ఆఫ్ హైయర్ జ్యుడిషియరీ ఈజ్ కరప్టెడ్ అని. సో యువర్ టేక్ ఆన్ దట్? అంటే కరప్షన్ బేసిస్గా జడ్జ్మెంట్స్ పాస్ అవుతున్నాయి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే లైక్ హౌ డు యూ సీ దట్? ఓకే, డు యూ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? Do I think it is happening? I would like to believe it is not happening. Okay. Right? That answers the question now. అదే అన్న. So I'd like to believe it's not happening. Right. But if senior people like the former chief justice వాళ్ళందరూ అవుతుంది అని చెప్తే నా పర్స్పెక్టివ్ అగైన్ టు బ్రింగ్ ఇట్ అవుట్ రైట్. జ్యుడిషియరీ ఎన్ని లెవెల్స్లో ఉంది మనకి? దెర్ ఇస్ ద సివిల్ కోర్ట్స్ అండ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, దెన్ దెర్ ఇస్ ద హై కోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. నేను నీ మీద కేసు వేసాను. ఇప్పుడు అది 100% షూర్ యువర్ గిల్టీ అని చెప్పి నీకు కన్విక్షన్ వస్తుంది. నువ్వు లోవర్ కోర్టులో అక్కడ సెషన్స్ కోర్ట్ సివిల్ కోర్టులో నువ్వు ఏదైనా కరప్షన్ చేసిన మేనేజ్ చేస్తావా? చేసినా అనుకుందాం, చేసావే అనుకో, ఏదైనా జడ్జిని పట్టుకున్నా లేకపోతే అడ్వకేట్ని పట్టుకుని మేనేజ్ చేసావే అనుకో, నేను అక్కడితో ఆగుతాను, నేను హైకోర్టుకి వెళ్తాను. సో నువ్వు చేసిన ఎఫర్ట్ అంతా ఏమైంది? సరే, హైకోర్టులో కూడా నువ్వు ఏదో చేసావే అనుకుందాం, నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాను. సో నా ప్రకారం ఏంటంటే
కరప్షన్ అన్నది, ఫైనాన్షియల్ కరప్షన్ టు మీ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. ఓకే, దెర్ ఆర్ బిగ్గర్ ఇష్యూస్ ఆఫ్ కరప్షన్. కరప్షన్స్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, ఇవన్నీ ఏంటంటే దే ప్లే అ బిగ్గర్ రోల్. ఎందుకంటే అక్కడ ఏంటంటే సర్లే మనోడే, పోనీలే. సో అక్కడ ఏంటంటే యూ డోంట్ వాంట్ కైండ్ ఆఫ్ అక్కడ మేనేజ్ చేయలేను సిచ్యువేషన్ అది. అండ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, నీకు ఎంతమంది జడ్జెస్ తెలుసు? నీకు పోనీ నీకు తెలిసిన వాళ్ళలో ఎంతమందికి జడ్జిలకి ఆస్కారం ఉంది, స్కోప్ రీచ్ అయ్యేంత? సో ఉందేమో, రైట్? ఉన్నా కూడా నేను వెళ్ళి చేయగలుగుతానా? అది నా పర్సనాలిటీయా, లేకపోతే నేను వెళ్తే వాళ్ళు తీసుకుంటారా? నా ప్రకారం 1%. ఎందుకంటే అది కూడా 1%, ఎందుకంటే ఇవ్వాలి కాబట్టి ఏదో పర్సంటేజ్. రైట్ రైట్. సో ఆ 1% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ ఎవరైతే అంత ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ ఉండొచ్చు. కానీ ఈ 50% కరప్షన్ అనేటప్పటికీ ఇంకా ఇట్స్ లిటిల్ అన్ఫాథమబుల్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఆయన చెప్పారంటే మరి ఆయన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండాలేమో మరి. గాట్ ఇట్. ఓకే, ఇది కొంచెం పక్కకు పెట్టేద్దాం. మీకుందా జడ్జ్ అవ్వాలని? లేదు. అవుతారా? అంటే కొన్ని రోజులు అవ్వాలనిపిస్తుంది, ఓకే, కొన్ని రోజులు ఇదే బాగుంది అనిపిస్తుంది. జడ్జ్ అయితే నన్ను జడ్జ్ చేస్తారని చెప్పి కొంచెం భయం ఉంటుంది. సో వాట్ విల్ చేంజ్ ఇప్పుడు? అంటే మెంటాలిటీలో కానీ ఇన్ కేస్ ఇఫ్ అంటే మీరు వినుంటారు కాబట్టి అట్లా అడుగుతున్నాను. అఫ్కోర్స్ యూ నాట్ ప్లే దట్ రోల్, కానీ వాట్ మైట్ చేంజ్ ఇన్ ద థాట్ ప్రాసెస్? ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వంశీ. ఇప్పుడు జడ్జ్ అన్న మనిషికి ఏంటంటే పాపం లైఫ్ ఉండదు వాళ్ళది. దే హ్యావ్ నో సోషల్ లైఫ్, కంప్లీట్లీ దే హ్యావ్ టు కైండ్ ఆఫ్ స్టే అవే ఫ్రమ్ సోషలైజింగ్ విత్ పీపుల్. ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ నార్మ్స్ దే హ్యావ్ టు ఫాలో. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి రోజుకు ఒక 50-60 కేసులు ఇంకా దానికన్నా ఎక్కువే ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఒక 10 కేసులు ఉంటే, నాకన్నా పెద్ద లాయర్లకి ఒక 20 కేసులు ఉంటాయి రోజుకి. వాళ్ళు రోజుకి వినాల్సిన కేసులు ఒక 50 కన్నా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చదవకుండా రాలేరు. 50 కేసులు చదవాలి అంటే ఏ మనిషికైనా కొంత టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ స్కెడ్యూల్ చూడు ఒకసారి. 10:30 మార్నింగ్ నీకు కోర్ట్ స్టార్ట్ అవుతుంది అంటే 10:30 నుంచి 1 o'clock 1:30 వరకు వాళ్ళు బెంచ్ మీద కూర్చుని కంటిన్యూస్గా వితౌట్ అ బ్రేక్ వాళ్ళు కేసులు వింటున్నారు, వన్ ఆఫ్టర్ ది అదర్. లంచ్ హాఫ్ అన్ అవర్ 45 minutes తీసుకుని మళ్ళీ 4:30 దాకా కూర్చుంటారు. సాయంత్రం 4:30 అయింది. నెక్స్ట్ డే 10:30 లోపల వాళ్ళు ఒక 6 గంటలు పడుకున్నా సరే హౌ మచ్ టైమ్ ఆర్ దే స్పెండింగ్ ట్రైంగ్ టు రీడ్ ద నెక్స్ట్ డేస్ ఫైల్స్? అట్లీస్ట్ ఒక 50 కేసులు చదవాలి, ఫైల్ చేసిన కేసులు చదివి దాని మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని నెక్స్ట్ డే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విని జడ్జ్మెంట్స్ ఇవ్వాలి. సో జడ్జ్ అవ్వాలంటే ఇట్స్ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్టుగెదర్. అంటే ఇంకా అంత కమిట్మెంట్తో ఇంకా నేను ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ జీల్తో వచ్చి చేయాలి తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ మెంట్ ఫర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. రైట్. అండ్ జనరల్గా జడ్జ్ అవ్వాలన్న ఆస్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, పవర్, అథారిటీ కావాలనేనా, లేకపోతే ఇంకా హిడెన్ బెనిఫిట్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఏమైనా ఉంటాయా? హిడెన్ బెనిఫిట్స్, ఎమ్యూనిటీస్ ఏముంటావు. ఒక సక్సెస్ఫుల్ లాయర్కి జడ్జ్ అవ్వడం అంటే హీఈస్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్ ఆన్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ లైఫ్ స్టైల్. రైట్. సో అది వదిలేసుకుని ఇప్పుడు ₹1,00,00,000 నెలకి సంపాదించే మనిషి వదిలేసుకుని 2.5-3 లక్షలు సంపాదించుకుంటూ నేను మనుషులంతా వదిలేసి నేను పుస్తకాల్లోనే ఉంటాను, నేను జస్టిసే చేస్తాను నేను చెప్పి ఉండాలంటే ఇట్స్ డిఫరెంట్ మైండ్ సెట్. అండ్ దట్ మైండ్ సెట్ నవ్ డేస్ ఇస్ నాట్ వెరీ అప్రిషియేటెడ్ అన్ఫార్చునేట్లీ. గాట్ ఇట్. అంటే జనరల్గా క్రిమినల్ కేసెస్ గురించి మాట్లాడితే అగైన్ నాకు డిఫరెంట్ డౌట్స్ ఉండేసరికి ఐఎమ్ జస్ట్ ఒకటే సార్ అన్ని బ్లాస్ట్ చేసేస్తా, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు జనరల్గా ఒక కేసు అయింది, మీరు మీ దగ్గరికి ఒక మీ క్లయింట్ వచ్చి చెప్పారు నేను ఈ కేసుని ఈ క్రైమ్ని నేను కమిట్ చేశాను, ఒప్పుకున్నాను మీ దగ్గర, ఆర్ ఉన్న డీటెయిల్స్ అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అసలు ఒక క్రిమినల్ లాయర్కి కానీ హూఎవర్ ఇస్ ఫైటింగ్ ఫర్ దిస్ క్రైమ్ చేసినాను ఒప్పుకున్న పర్సన్ మీ దగ్గర ఒప్పుకున్నాడు, కోర్టులో కాదు మీ దగ్గర ఒప్పుకున్నాడు, కానీ గెలవాలనుకుంటున్నాడు కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెంటాలిటీ ఎట్లుంటుంది? ఎందుకంటే నేను ఆలోచించేది ఏంటంటే సరే ఒక పలానా పర్సన్ వచ్చి తన క్రైమ్ కమిట్ చేశాడు అని చెప్పి పవన్ గారి దగ్గరికి వచ్చి అడ్వకేట్ పవన్ గారి దగ్గరికి కెన్ యూ హెల్ప్ మీ అంటే చేస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను తప్పు చేసినా పర్లేదు కానీ ఒక ఆయన నన్ను బతికిస్తాడు, బయట తీసుకొస్తాడు. టచ్ వుడ్ అయిపోయింది అనుకుందాం, వర్కౌట్ అయిపోయింది, కేసు మీరు గెలిచారు అనుకుందాం. దాని అర్థం ఏంటి? నాకు ఒక లైసెన్స్ ఇచ్చి సరే నువ్వు అయింది బయటికి వెళ్ళిపోరా భయ్ ప్రశాంతంగా ఉండు అని చెప్పి పంపించినట్టు నన్ను, అంటే నేను ఒకవేళ క్రైమ్ చేసి ఉంటే. కరెక్ట్. ప్లస్ నాకు ఒక ధైర్యం వస్తుంది, అరే నేను ఏమైనా చేసిన వల్ల ఇంకా ఆయన ఉంటాడు నా దగ్గర అన్నట్టనే ఉంటుంది, లేకపోతే నేను ఇంకొక క్రైమ్ చేసి ఆస్కారం అయితే ఉంది కదా. సో ఆ పర్స్పెక్టివ్ని మీరు ఎట్లా చూస్తారు? జనరల్గా మీ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? ఓకే, సో నేను ఈ మర్డర్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ క్రైమ్ కేసెస్ నేను చేయను నేను. బట్ నేను చేసే డొమైన్ ఈ కార్పొరేట్ క్రిమినల్ మ్యాటర్స్లో, ఈ సిబిఐ ఈడీ కేసెస్లో
చాలా మటుకు ఏమవుతుందంటే ఇట్స్ అ గ్రే ఏరియా. అది ఎలా అంటే నువ్వు డబ్బులు ఇలా ఇస్తే అది లీగల్, కొంచెం తేడాగా తిరిగిస్తే అది ఇల్లీగల్. అక్కడ ఏంటంటే మన సిస్టంలో దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ అనమాట. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు బిజినెస్ చేయాలి అలా అని చెప్పి అది కొంచెం తేడాగాను చేయాలి, కానీ దొరకకూడదు. 99.9% పీపుల్ ఏం చేస్తారంటే పర్లేదులే ఇది తప్పు కాదు, బికాజ్ బ్లేటెంట్ వయలేషన్ కాదు, ఐఎమ్ జస్ట్ ఫర్దరింగ్ ద కాజ్ అని చెప్పి ఆ పర్స్పెక్టివ్లో చేస్తారు. ఇన్నోవేటబుల్ ఎక్కడొక్కటి దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత అక్కడ ఓపెన్గా చెప్తారు వచ్చి రూల్ ప్రకారం ఇలా ఉంది, ఇలా చేయకూడదు, కానీ ఇలా చేయకపోతే అసలు జరగదు కాబట్టి చేశాను అని చెప్పి. నీకేమవుతుందంటే వంశీ, నీకు ప్రతిసారి యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ వెన్ ఒక కేసులో ఇద్దరు ఉంటారు, నువ్వు నేను. నా దగ్గరకు వచ్చిన మనిషి నేను కమిట్ చేశానని చెప్తే నేను అది చేయను అని చెప్పి నేను బ్యాక్అవుట్ అవుతే ఇంకా జ్యుడిషియరీతో పని లేదు, ఇంకా అది వన్ సైడెడ్ విక్టరీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సినప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ ఫ్యాక్ట్స్, అసలు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసింది పర్మిసిబులా, ఇజ్ ఇట్ అ బ్రీచ్, వయలేషన్ ఆర్ జస్ట్ అ మీన్స్ ఆఫ్ ఫర్దరింగ్ అ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వితౌట్ ది ఇంటెంట్ అండ్ ద మ్యాలిస్. సో ఆ డొమైన్లోకి వెళ్ళిపోతుంది ఇది. లాంగ్ డ్రాన్ ఈవెన్చువలీ ఇట్ కెన్ టేక్ ఎనీ టర్న్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. ఇప్పుడు సహారా కేసే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకి సహారా కానీ అగ్రిగోల్డ్ ఇవన్నీ సో చూసిన కేసెస్, చేసిన కేసెస్. సో వీటిలో ఏమవుతుందంటే మనకి డిపాజిటర్స్ దగ్గర నుంచి, అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవడం అది తప్పు అని రెగ్యులేషన్ ఉంది. నా వీళ్ళు ఏం చేశారు, డిపాజిట్ తీసుకోలేదు, చిన్న ట్వీక్ చేశారు, వాళ్ళకి 1/2 సెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ల్యాండ్ సేల్కి డబ్బులు తీసుకున్నారు. నువ్వు చెప్పింది తప్ప, ఇది లూప్ హోల్ ఉంది, అది లూప్ హోల్ అనుకోవచ్చు కదా. అంతే కదా, అది లూప్ హోల్. అది ఎవరు తప్పది? ఆ లూప్ హోల్ వదిలిన వాళ్ళు తప్పు, లేకపోతే లూప్ హోల్ కనుక్కున్న వాళ్ళు తెలివితేటలేదు. అంతే. సో వాళ్ళు తెలివిగా దాన్ని లూప్ హోల్ని కనుక్కుని దాని త్రూ బిజినెస్ చేసిన తర్వాత కూడా నువ్వు వచ్చి వాళ్ళని పట్టుకుని ఇలా చేయకూడదని చెప్పి మొత్తం ఎస్టాబ్లిష్ని కొలాప్స్ చేసినప్పుడు నువ్వు చేసింది ఏంటి అసలు? నీ గొప్ప 20-30 వేల డిపాజిటర్స్, ఇన్నోసెంట్ పీపుల్, డబ్బులు పెట్టిన వాళ్ళందరినీ నువ్వు లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి రోడ్ల మీద పెట్టి వాళ్ళకి ₹1 కాంపెన్సేషన్ లేకుండా ఆ డబ్బులు నువ్వు అటాచ్ చేసి గవర్నమెంట్ అని చెప్పి ప్రాసిక్యూట్ చేసి ఏం చేసావు నువ్వు? ఇట్స్ లిటిల్ అన్ఫేర్ కదా. సో ఆ రీజనబుల్ రేషియో ఉండాలి. వాట్ ఈజ్ అ క్రైమ్ అంటే ఇలా నిజంగా ఇలా కూడా చేయకూడదు అని చెప్పి రెగ్యులేషన్ ఉంటే ఎస్ డెలిబరేట్గా చేసావు. పోనీ చేసిన తర్వాత ఆ మనీ నువ్వు రికవర్ చేయగలిగి ఆప్షన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మనీ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో దట్స్ ద పర్స్పెక్టివ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మా దగ్గరకు వచ్చి మీరు డిస్కస్ చేసినప్పుడు క్లయింట్స్ వచ్చి ఇలా అయిందని చెప్పినప్పుడు దెన్ అసలు ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్సెస్, ఇంతకుముందు ఉన్న బ్యాక్గ్రౌండ్, అప్పట్లో ఉన్న లా, అంటే ఇప్పుడు నువ్వు డిపాజిటర్స్ యాక్ట్ని తీసుకొచ్చి దేర్ఫోర్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, కానీ అది లేనప్పుడు నేను స్టార్ట్ చేసిన బిజినెస్ని నువ్వు ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా తీసుకొచ్చి లింక్ చేసి ఇట్స్ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. అందుకే లా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్. ఇట్స్ నాట్ అ ఫార్ములా డ్రివెన్ ఎక్సర్సైజ్. సో ఇట్స్ నాట్ ప్లెయిన్ మ్యాథమెటిక్స్ అండ్ సింపుల్ కంప్యూటేషన్. మాకు చాలా బ్యాక్ ఎండ్ జరుగుతుంటుంది. అయితే మీరు జనరల్గా మర్డర్ కేసెస్ కానీ లేకపోతే రేప్ కేసెస్ కానీ తీసుకోరని చెప్పి ఇస్ ఇట్ యువర్ ప్రిన్సిపల్? ఇట్స్ మై ప్రిన్సిపల్, ఐ డోంట్ టేక్ ఇట్ అప్. ఓకే అప్రోచ్ అవుతారు కదా జనరల్ మిమ్మల్ని? అయితే వస్తారు, కానీ ఇప్పుడు ఇంకా రావడం మానేశారు, ఎందుకంటే అందరికీ క్లియర్గా చెప్పేసాను నేను చేయను అని చెప్పి. ఓకే గాట్ ఇట్. సో కొద్దిసేపు అవి అట్లాంటి కేసెస్ డీల్ చేసే వాళ్ళ గురించి మాట్లాడితే ది లాయర్స్ అండ్ అడ్వకేట్స్, బికాస్ యూ మైట్ హ్యావ్ యువర్ కలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా, అండ్ యుల్ బి టాట్ అబౌట్ యువర్ ప్రిన్సిపల్స్ కానీ మీరు చదువుకున్నప్పుడు అన్నీ కలిపి చదువుకుంటారు కాబట్టి ఆ సెన్స్లో అడుగుతున్నాను. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండొచ్చు? అలాంటి వాళ్ళని వాళ్ళు ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటారు. ఓకే, అంటే ఒక క్రైమ్ కమిట్ చేసి వచ్చి కన్ఫెస్ చేసిన తర్వాత ఆ క్రైమ్ నిజంగా కమిట్ చేసినా సరే అది ఎందుకు కమిట్ చేసాడు ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. క్రిమినల్ లాలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఇంటెన్షన్, అంటే మెన్స్రియా అని చెప్పి అంటాను దాన్ని. ఓకే, అంటే నువ్వు చంపుదామని చెప్పి నువ్వు ప్లాన్ చేసి చంపావా, లేకపోతే అనుకోకుండా ఆ మూమెంట్లో అది జరిగిపోయిందా? లైక్ క్లాసిక్ ఎగ్జాంపుల్, హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే నేను కొట్టాను, నువ్వు చచ్చిపోయావు, నా ఇంటెన్షన్ నేను ఉట్టి కొట్టాలని చెప్పి చంపాలని కాదు, బట్ దట్స్ నాట్ మర్డర్, అందుకే నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఓకే, కానీ నాకు బాగా బలం ఎక్కువ, ఇంకేం చేస్తాం, కొడితే చచ్చిపోయావు, అమౌంటింగ్ ఇంకా దట్స్ ద సిచ్యువేషన్ అనమాట. నేను 10 మందితో మొత్తం స్కీమ్ చేసి ఇలా మొత్తం ఒక డార్క్ రూమ్లో రెడ్ లైట్స్ అన్ని పెట్టి నేను కత్తితో పొడిచేసాను అనుకో, అప్పుడు ఇంటెన్షన్ నవ్వొస్తుంది, భయం వేస్తుంది.
సో అప్పుడు ఏంటంటే ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను ముందు నుంచి ప్లాన్ చేశాను కాబట్టి దట్ ఈస్ అ మర్డర్. దట్స్ వాట్ ఐ వాస్ యాక్చువల్లీ రీడింగ్ సంథింగ్, ఈ డిగ్రీస్ ఆఫ్ కమిట్మెంట్, ద డిగ్రీ ఆఫ్ క్రైమ్ అండ్ ది ఇంటెన్షన్. షాకింగ్ ఉండింది అది. అంటే ఇంటెన్షన్ అంటే ఈ డిగ్రీలో అయితే నువ్వు కావాలని చంపినట్టు, ఈ డిగ్రీ అయితే నువ్వు తెలియకుండా చంపినట్టు, చంపాలనుకోకుండా చంపినట్టు. ఇంటాక్సికేషన్ తాగేసి ఉంటారు కొంతమంది, ఆ తాగేసిన దాంట్లో గొడవ పడతారు, చంపుదాం అనుకోరు, శిక్ష మారుతుందంట కదా. మారుతుంది నంబర్ ఆఫ్, ఎందుకంటే అదే అంటున్నా, ఇంటెన్షన్ టు కిల్ నో ఇంటెన్షన్ టు కిల్. అది ఓకే. అది సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఈ లాయర్స్ ఎవరైతే క్రిమినల్ కేసెస్ చేస్తారో వాళ్ళకి ఇట్స్ అ ఛాలెంజ్ అనమాట. అంటే ఒక మర్డర్ సిచ్యువేషన్ని హౌ కెన్ దే కైండ్ ఆఫ్ గివ్ ద లీనియంట్ అప్రోచ్ అండ్ హౌ టు డూ ఇట్. ఈ ప్రాసెస్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇట్స్ నాట్ నార్మల్, ఎందుకంటే మర్డర్ ట్రయల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ వెరీ హార్డ్ ఎక్సర్సైజ్. దీని గురించి నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా, రామ్ జెఠ్మలాని గారిది సమ్ ఇంటర్వ్యూ సమ్ కరణ్ థాపర్ గారితో మాట్లాడుతూనే కొంచెం సీరియస్ అవుతారు అనమాట. అవుతూ మేబీ ఐ నాట్ నేమ్ ద కేస్, కానీ ఒక కేసు గురించి మాట్లాడుతూ ఆ కేసులో ఇదే క్వశ్చన్ అడుగుతారు ఆయన కూడా. మీరు క్రిమినల్ని ఒకరిని వెనకేసుకుని వచ్చారు కదా అని అడిగితే ఆయన కోపం వచ్చి, సరే నేను ఒకటి చెప్తాను అని చెప్పి ఆ కేసు పేరు చెప్పి, అందులో హైకోర్టులో ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ అయింది దట్ పలానా పర్సన్ హీ హాస్ కమిటెడ్ ద క్రైమ్, చంపేశాడు, రేప్ చేశాడు సంథింగ్. వాళ్ళు నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇట్లా నాకు జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో, హెల్ప్ మీ అవుట్ అని. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను వదిలేస్తే ఆ జడ్జ్మెంట్ పాస్ అయ్యి ఎవరైతే అక్యూజ్డ్ అండ్ కన్విక్ట్ ఆయన ఉన్నారో ఆయన వాళ్ళ మదర్ సైడ్లో కనుక నిలబడి ఒకసారి ఆలోచించండి. వాళ్ళకైతే రైట్ ఉంది కదా కొంచెం పొట్లాడి నెక్స్ట్ కోర్టులో అయితే గెలవడానికి స్కోప్ ఉన్నప్పుడు. అండ్ హీ ఫాట్ దట్ కేస్ అంట, ఆ కేసు గెలిచి ఇట్ ఈస్ వాట్ యూ కాల్ దాని లీగల్ టర్మ్స్ ఏమంటారో తెలియదు, కానీ తర్వాత యా సో హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్ రాంగ్ అన్నట్టు ఏదో చేసి ఇట్ వాస్ డన్. ఈ సిచ్యువేషన్ ఆలోచించండి ఒకసారి, మరి ఆ పరిస్థితి ఏంటి అన్నట్టు హీ సేస్. Keep your hand here and put yourself in the position of a mother of this accused who has been sentenced to death. Will you be seeking a lawyer or no? And if a lawyer tells you that I won't appear, what will you think of that lawyer? Ultimately, they left me alone. And mind you, I argued the case in the Supreme Court. The Supreme Court held that the case was false. అందులోనే అనుకుంటా మాట్లాడుతూ అంటారనమాట, ఒక్కసారి ఎవరన్నా అంటే అక్యూజ్ అయ్యారు అంటే దాని అర్థం వాళ్ళు లాస్ట్ కోర్టు వరకు ఈజ్ నాట్ యాక్చువల్లీ ది కమిట్, అంటే ఆ పర్సన్ క్రైమ్ కమిట్ చేసినట్టు కాదని. లాలో ఏంటంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో హూ కెన్ ఫైనలీ గివ్ ఫైండింగ్ ఆఫ్ గిల్టీ? నీకు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తేనే ఇట్స్ అ ఫైనల్ కన్విక్షన్. రైట్. అది కూడా తప్పు అవ్వచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఒపీనియన్స్ మనందరం పాస్ చేయొచ్చు, రైట్. కానీ లోవర్ కోర్ట్ కన్విక్షన్ ఇచ్చి హైకోర్టు దాన్ని ఓవర్టర్న్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కన్విక్షన్ ఇస్తే నీకు అది లీగల్ రైట్, నీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది లాస్ట్ కోర్టు దాకా వెళ్ళడానికి. నువ్వు మధ్యలో ఆగిపోతానంటే అది నీ ఇష్టం, రైట్. కానీ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయండి అని చెప్పడంలో ఆ లాయర్ కేసు టేకప్ చేస్తే లాయర్ తప్పే కాదు అసలు. రైట్. ఆయన కూడా ఓడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్లో అపీల్ సుప్రీంకోర్టు తీసుకెళ్ళి హీ కుడ్ హ్యావ్ లాస్ట్, రైట్ రైట్, సేమ్ జడ్జ్మెంట్ వచ్చి ఉండొచ్చు. కానీ మనకి హైరార్కీలో ఏంటి, ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుని తప్పుపట్టలేదు, డెఫర్ అయ్యి లేదు ఇలా కాదు హీఈస్ నాట్ గిల్టీ అన్నప్పుడు నేను హైకోర్టులోనే ఆగిపోయి లేదు వై విల్ ఐ నాట్ ఎక్సర్సైజ్ మై రైట్. సో తప్పేమీ లేదు అందులో. సో హైకోర్ట్ కెనాట్ క్వశ్చన్ దేర్ కాబట్టి, అంటే ఇట్ ఇస్ ఆల్ ప్రూవెన్ దేర్ ఇన్ ది సుప్రీం కోర్ట్ కాబట్టి అక్కడ అయిపోయింది, ఇంకా ఇట్ సైడ్ అటు సైడ్ రావచ్చు అంతే. అయితే నాకు ఇంకొక డౌట్ ఉండిందన్న, ఇప్పుడు జనరల్గా అగైన్ సేమ్ క్రిమినల్ కేసే అనుకుందాం, ఒక మర్డర్ అయింది ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డన్, అండ్ నేను ఉన్నదంటే చెప్పాను మీకు, ప్రూఫ్స్ కూడా ఇచ్చేసా ఇది పరిస్థితి, పలానా పర్సన్ వచ్చి నేనే క్రిమినల్ని నేనే క్రైమ్ చేసిన అని చెప్పి, బట్ స్టిల్ నేను గెలిచా కేసు, ఆ పర్సన్ గెలిచేయండు బయటకు వచ్చేసిండు, ఇట్ ఈస్ ప్రూవెన్ రాంగ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాడికి భయం ఉంటుంది కదా, నా ప్రూఫ్స్ అన్నీ ఇప్పుడు లాయర్ దగ్గర ఉన్నాయి, రేపు పొద్దున మళ్ళీ నాకు అగేన్స్ట్గా పోయి కేసు ఇస్తాడా, లేకపోతే నేను డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే లేకపోతే ఎక్కువ డిమాండ్ చేస్తాడా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో జనరలీ మీకు ఏమన్నా ఇట్లాంటి ప్రొహిబిషన్స్ ఉంటాయా దట్ యూ కెనాట్ వాట్ యూ కాల్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ యువర్ ఓన్ క్లయింట్ అన్నట్టు ఏమన్నా? లేదు, అలా ఏం లేదు, కానీ బట్ ఒక క్లయింట్ వచ్చి లాయర్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ లాయర్ వెళ్ళి కోర్టులో అవును నా క్లయింట్ చెప్పాడు అన్నప్పుడు అది చెల్లదు. టెక్నికలీ ఇట్స్ కాన్ఫిడెన్షియల్, ఇట్స్ కాల్డ్ క్లయింట్ ప్రివిలేజ్ ఇన్ఫర్మేషన్. కానీ యుల్ బి హ్యావింగ్ ద ఎవిడెన్స్ కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, అన్నీ ఇవ్వచ్చు, చేయొచ్చు. సో కోర్టులో చేయలేను, కానీ నేను బ్యాక్ ఎండ్లో ఇన్వెస్టిగేషన్కి పోలీస్కి లీక్ చేస్తానని చెప్పి ఎంతైనా కొంచెం ఫేర్ ఉండొచ్చు.
బట్ నేను ఇలాంటి కేసులు ఎప్పుడు చూడలేదు. బట్ కొన్నిసార్లు విన్నాను అడ్వకేట్స్ క్లయింట్స్ మీద కేసులు ఫైల్ చేసి ఫీజు ఇవ్వలేదని చెప్పి. బట్ ఇట్స్ స్టాండర్డ్. ఇప్పుడు ఒక సర్వీస్ కాంట్రాక్ట్లో నువ్వు సర్వీస్ అవైల్ అయిన తర్వాత నువ్వు ఫీజు పే చేయకపోతే నీ రికవరీకి నువ్వు కేసు వేసుకుంటావు. దానికి కేసు వేయడం వేరు, బట్ బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఉన్నదాన్ని బయట పెడతా అని చెప్పడం వేరు కదా. అలాంటి కేసులు ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. బ్లాక్మెయిల్ చేస్తూ కేసులు తెలియదు, మేబీ చేసి వాళ్ళు సెటిల్ చేసుకున్నది వేరే. నేను ఎప్పుడు వినలేదు ఇలాంటివి. బట్ ఇంట్రెస్టింగ్, ఒకసారి కనుక్కోలేదు జరిగాయేమో అని చెప్పి. యూఆర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్. నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే గెలిచి బయటకు వెళ్ళాడో, ఇప్పుడు అదే తాజ్మహల్ స్టోరీ వింటాం కదా, షాజహాన్ కట్టిన వాళ్ళందరూ చేతులు ఎరగొట్టేసింది అని చెప్పి, సో మళ్ళీ కట్టొద్దు ఇట్లాంటి మాన్యుమెంట్ అని చెప్పి. అదే భయంతో అరే నా డీటెయిల్స్ అనేది తెలుసు, రేపు పొద్దున్న ఎప్పుడన్నా నాకు థ్రెట్ అని చెప్పి నేను అడ్వకేట్ లేపేస్తే అట్లా కూడా ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్స్, బట్ ఐఎమ్ సారీ, బట్ అడ్వకేట్కి థ్రెట్ ఉంటుంది కదా ఆ లెక్కన. చూసే ఉంటావు కదా వంశీ, ఈ మధ్య చాలా మటుకు అడ్వకేట్స్ని చంపేసిన సిచ్యువేషన్స్ చూసావు కదా. సో ఎందుకంటే ఈ అడ్వకేట్స్ వచ్చి అదర్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నారని, లేకపోతే యూనో వీళ్ళే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్ అని చెప్పి. కానీ ఈ మధ్య బాయ్కాట్స్ జరిగాయి, కొంతమంది అడ్వకేట్స్ రోడ్ల మీద ఆపి అటాక్ చేసి చంపేశారు ఇవన్నీ. సో ఆ థ్రెట్ పర్స్పెక్టివ్ అండ్ రిస్క్ పెరిగింది ఈ మధ్య కాలంలో. బట్ ఇంతకుముందు ఉండేది కాదు, బట్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. మేబీ ఇంతకుముందు తెలిసేది కాదేమో, బట్ ఈ మధ్య ఓపెన్గా కవరేజ్ వస్తుంది. అందుకే ఎంతైనా ఫ్యామిలీ చెప్పినట్టు కొంచెం థ్రెట్ ఉన్న ప్రొఫెషన్ అని రిస్క్ అంటుంటే ఏదో అనుకునేట్టు. కానీ ఇప్పుడు న్యూస్లు చూస్తూ ఉంటే, ఇప్పుడు దీనికోసం చూస్తూ ఉంటే ఇంకా వింతగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్తున్నా నాకు కొంచెం భయం వస్తుంది. మీ లిస్ట్ చూస్తే 1000 కోట్లు 1500 కోట్ల కేసులు కూడా చేశారు కదా. సో ఆ సెన్స్లో ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఎందుకంటే క్రిమినల్ గ్రడ్జ్ వేరు, కార్పొరేట్ లెవెల్లో ఉన్న టెన్షన్ కూడా వేరు కదా. ఒక కేసు ఓడిపోవడం అంటే నాకు గుర్తుంది, నేను ఒక పిఎఫ్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన కేసు ఒకటి, చాలా పెద్ద కంపెనీ. ఇది వరకు కూడా దాని ప్రమోటర్స్ వాళ్ళ ఫాదర్ అని కూడా ఒక పెద్ద స్కామ్ కూడా చేసేట్టు ఇక్కడ ఇండియాలో, మన మేబీ తెలంగాణలోనే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఇది స్టార్ట్ చేసి, అది పిఎఫ్కి సంబంధించి ఒక లిటిగేషన్. సో అరౌండ్ 65 crores ఏదో కట్టాల్సిన అమౌంట్ ఎగ్గొడితే ఫర్ అరౌండ్ 8 years అది ఆల్మోస్ట్ 120-140 crores అయింది. సో ఆ కేసు నేను చూసా దగ్గర నుంచి. ఇప్పుడు పొరపాటున ఓడిపోతే మాత్రం 100-200 కోట్లు కట్టాలి. కిందికించి మళ్ళీ సైడ్ నుంచి వాచ్లు ఇవ్వడము, ల్యాప్టాప్లు ఇచ్చడం, ఇవన్నీ చూస్తున్నాను నేను అక్కడ. సో ఆ సెన్స్లో 100 కోట్లలో డీలింగ్స్ అవుతున్నప్పుడు ఇట్స్ వెరీ రిస్కీ కదా. ఇట్స్ ఈజీ టు టేక్ అ డెసిషన్ అంటే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటి వంశీ, ప్రతి క్లయింట్కి తెలుసు వాళ్ళ కేసు ఎంత స్ట్రాంగ్ ఎంత వీక్ అని చెప్పి, రైట్? సో అందుకే మా ప్రొఫెషన్లో ఒక సేయింగ్ ఉంటుంది, ద కౌన్సిల్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద కేస్ అని చెప్పి. ఓకే, అంటే నీ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ కౌన్సిల్ అంత గట్టిగా వాదించి గెలవగలుగుతాడు. నీ కేసు వీక్గా ఉన్నప్పుడే స్పెషల్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ ఇట్. సో నా దగ్గరకు ఒక క్లయింట్ ఎప్పుడు వస్తాడు జనరల్గా, గెలిచే కేసు అయితే ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. నా దగ్గర కదా, అంటే ఒక మంచి లాయర్ దగ్గరికి, యూనో ఒక ప్రీమియం లాయర్ హూస్ ఛార్జింగ్ యూ అ వెరీ హై ఫీ. ఎందుకు వెళ్తావు? ఇది నీకు తెలుసు, నువ్వు గెలుస్తావు, స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు అంటే నీకు కొంచెం క్యాజువల్ అప్రోచ్తో ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ కాంప్లికేటెడ్ కేసు లేదు, ఇందులో మనకి స్పెషలైజ్డ్ స్కిల్ కావాలి అన్నప్పుడే నువ్వు వస్తావు. అలా వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగానే ఉంటావు. అయితే ఇదే కాంటెస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకుంటా. ఫస్ట్ మీ కేసెస్ గురించి మాట్లాడచ్చు బయట, మీరు డిస్పోజ్ అయిపోయిన కేసెస్ మాట్లాడచ్చు. ఓకే, బయట పబ్లిక్ ఇన్ఫర్మేషన్లో ఉన్నవి మాట్లాడచ్చు. అంటే కొన్ని పేర్లు విన్నా, రానా గారిది కానీ, వెంకటేష్ గారిది కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, ఇలాంటి పేర్లు మీ లిస్ట్లో విన్నాను. బట్ కెన్ వి టాక్ అబౌట్ దోస్? అసలు ఏంటి ఆ కేసెస్ అని? జగన్ గారిది కేసు మీరు అపోజిట్ సైడ్లో ఉన్నారా, ఇటు సైడ్ ఉన్నారా? లేదు, జగన్ గారి కేసులో మోపిదేవి వెంకటరమణ గారికి ఐ వాజ్ ది అడ్వకేట్. ఓకే, సో కెన్ వి టాక్ అబౌట్ ద కేస్? అసలు ఏంటి అది, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. అది ఇట్స్ అ కేస్ ఆఫ్ రౌండ్ ట్రిప్పింగ్. రౌండ్ ట్రిప్పింగ్ అంటే బేసిక్లీ అక్కడ ఎలిగేషన్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన ఏదో వేరే కంపెనీస్కి ఫేవర్స్ చేసినందుకు గాను వాళ్ళు వచ్చి డబ్బులు వచ్చి జగన్ కంపెనీస్లో పెట్టారని చెప్పి, దట్ ఈస్ ది హోల్ ఎలిగేషన్, వెరీ సింప్లీ పుట్. సో అక్కడ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ద హోల్ ఫోకస్ కేమ్ ఆన్ టు జగన్ గారు, అండ్ దెన్ ఆల్ ద పీపుల్ క్యాబినెట్లో అప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు, హీ వాజ్ ద మినిస్టర్. సో ఆ ఫైల్ని ఆయన అప్రూవ్ చేశారు. జగన్ వాజ్ ద బెనిఫిషియరీ అని చెప్పి వేరే కంపెనీస్ ఎవరైతే బెనిఫిట్స్ పొందారో అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్కి సంబంధించి అవన్నీ జగన్కి డబ్బులు వచ్చాయని చెప్పి జగన్ గారిని ఇన్వాల్వ్ చేశారు. అలాగా సర్టన్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరి పేర్లు కూడా అంతా వచ్చాయి. వి వోంట్ టేక్ దేర్ నేమ్స్, ఎవ్రీ వన్ నోస్ హూ దే ఆర్, బట్ అంతా వచ్చాయి. నేను కూడా చెప్పకూడదు అని చెప్పట్లేదు. సో అంటే నా క్లయింట్ మోపిదేవి గారు కాబట్టి ఐ కెన్ టెల్ యూ, బట్ మిగతా వాళ్ళ గురించి వై డూ ఐ నీడ్ టు, బట్ వీళ్ళంతా వచ్చింది. సో ఇట్స్ అ కేస్ ఆఫ్ రౌండ్ ట్రిప్పింగ్ అనమాట. ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఆల్మోస్ట్ 2010-11 ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇట్స్ గోయింగ్ ఆన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే,
ఇట్స్ కంప్లీట్లీ ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఫస్ట్ మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ దేర్ గవర్నమెంట్ వచ్చి వేరే వాళ్ళకి ఫేవర్స్ చేశారని చెప్పి. మీరు అందుకే ఈ కేసుకి సంబంధించి ద వర్డ్ బికేమ్ వెరీ పాపులర్, క్విట్ ప్రో క్యో అని, రైట్? అంటే ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్ అండ్ యూ విల్ స్క్రాచ్ మైన్, రైట్? ఇక్కడ ఫస్ట్ ప్రూవ్ చేయాలి, మీరు నాకు ఏదో బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు డబ్బులు ఇచ్చానని చెప్పి. ఇక్కడ ఎలిగేషన్ ఏంటి, మీరు నాకు అలాట్ చేసిన ల్యాండ్కి కానీ ఇచ్చిన కాంట్రాక్ట్స్కి కానీ నేను మీకు డబ్బులు ఇలే, మీ బదులు మీ కొడుకు కంపెనీలో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి. అది కూడా ఎక్కడి నుంచి, ఓవర్సీస్ కంపెనీస్ నుంచి, లేకపోతే ఇండియన్ షెల్ కంపెనీస్ అంతా అని. యాక్చువల్గా చూస్తే ఇట్స్ వెరీ ఈజీ టు ప్రూవ్, బట్ ఇప్పటిదాకా ప్రూవ్ అవ్వలేదు అంటే దట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ డిలే ఇన్ ద ట్రయల్ అండ్ ద ఎక్సర్సైజ్ ఇన్ ద ప్రాసెస్. నౌ హూ విల్ విన్ ద కేస్, టైమ్ విల్ టెల్, రైట్? బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ల్యాండ్ మార్క్ అనమాట. ఆ టైంలో ఇలాంటి క్విట్ ప్రో క్యో కాన్సెప్ట్లో ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో ఒక మినిస్టర్ని, దాని తర్వాత సమ్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ ఇన్ ద సిటీ హూ వర్ ఇన్ ద ఫోర్బ్స్ లిస్ట్, ఆ లెవెల్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక పర్టికులర్ టైంలో అయితే చెంచల్గూడ జైల్ యూస్ టు బి ద పవర్ హౌస్. మనకి అసెంబ్లీలో ఎలాగైతే పవర్ఫుల్ పీపుల్ కూర్చొని మాట్లాడుకుంటారో అలాగే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ చెంచల్గూడలో పెట్టి, సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. ఇందులో నా పర్స్పెక్టివ్ ఒక్కటే, అంటే ఇది ఆర్గ్యూ కూడా చేశాను, బట్ ఇట్ వాజ్ నెవర్ టేకెన్ సీరియస్లీ. క్యాబినెట్లో మనకి ఒక బిల్ పాస్ ఒక ఫైల్ అప్రూవల్ మూవ్ అయి జరగాలి అంటే ఎనీథింగ్ మోర్ దెన్ 2 lakhs or 5 lakhs ద లిమిట్ ఉంది. నీకు ఎంటైర్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. మరి ఆ టైంలో క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? అఫ్కోర్స్ ఫుల్ హౌస్ ఉంటుంది కదా, న్యాచురల్లీ కదా. మరి బిజినెస్ రూల్స్ ప్రకారం మొత్తం అందరూ ఓట్ చేసి ఉండాలి కదా. మరి అందరూ ఓట్ చేస్తే అందరూ గిల్టీయే కదా. మేబీ అది రైట్ టైంలో ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా టేకప్ చేస్తారేమో, దాన్ని చేస్తే మొత్తం క్యాబినెట్ లోపలికి వెళ్ళాలి అప్పుడు. అయితే మరి కొన్ని కేసెస్ గురించి మళ్ళీ వద్దాం, బట్ నాకు ఒక డౌట్ ఉండింది. జనరల్గా దేర్ ఇస్ అ క్లెయిమ్ కదా, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారము ఆర్ బయట ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారము అరౌండ్ 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ అవ్వడానికి కొన్ని 100 ఏళ్ళు పడతాయి అని ఏదైతే ఒక మాట ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ది అదర్ సైడ్, అంటే మా సైడ్ నుంచి వస్తే అది నమ్మకమేంద్ర బాబు అన్న ఒక భయం ఉంటుంది. బట్ మీ సైడ్ నుంచి ఈజ్ దర్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్, ఎందువల్ల అవుతుందని, ఆర్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది బట్ ఇది ఇలా మారగలుగుతుంది అనేమని ఉందా? ఈజీగా మారుతుంది వంశీ, ఇట్స్ ఓన్లీ ద క్వశ్చన్ ఆఫ్ ద విల్, ఇంక తప్ప ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి జ్యుడిషియల్ పోస్ట్ మనం ఫిల్అప్ చేయాలి. ఆన్సర్ వై అనేది ఫస్ట్, ఎందుకు అన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి? ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే నీకు అండర్ స్టాఫ్డ్. ఓకే, ఫస్ట్ నువ్వు జ్యుడిషియల్ పోస్ట్ అన్ని ఫిల్అప్ చేసి వాళ్ళకి అలొకేషన్ చేయగలిగితే డెఫినెట్గా డిస్పోజ్ అవుతాయి నీకు. ఓకే, రైట్, ఫస్ట్ పాయింట్. ఆ అపాయింట్మెంట్స్ చేసి వాళ్ళకి ఛార్జ్ ఇవ్వడానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే దెర్ ఇస్ నో రీజన్ టు కీప్ ద వేకెన్సీ కదా. ఇవాళ మన నీ కంపెనీయే ఉంది, రైట్, నీకు 10 అసైన్మెంట్స్ ఉన్నాయి, నువ్వు స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటావా లేకపోతే వీళ్ళ పని అయిపోయిన తర్వాత అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తావా? ఎందుకు చేయట్లేదు మరి గవర్నమెంట్? దట్ ఈస్ ద ఫండమెంటల్ ఇష్యూ. ద సెకండ్ ఇష్యూ ఇస్ అపాయింట్ అయి వచ్చిన జడ్జెస్లో కూడా ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్, అంటే పార్షియలీ దేర్ ఫాల్ట్. ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో నాకు తెలుసు నేను గెలుస్తానని చెప్పి, కానీ నీకు తెలుసు నువ్వు ఓడిపోతావని చెప్పి. సో నువ్వు ఎలా గెలుస్తావు కేసు అప్పుడు? ఇది ఎంత డిలే చేస్తే నీకు అంత బెనిఫిట్. రైట్. సో ఆ డిలే ఎవరు చేస్తున్నారు? నువ్వు పెట్టుకుని అడ్వకేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏదో విధంగా డిలే చేస్తే హీఈస్ గివింగ్ జస్టిస్ టు యూ అన్న నోషన్ ఒకటి, రెండోది అట్ సమ్ పాయింట్ సెటిల్మెంట్ అవుతుందేమో అని చెప్పి అదొక థాట్ ప్రాసెస్ ఒకటి. పర్పస్ఫుల్గా అవుతున్నాయి, రైట్. లేకపోతే కొంతమంది లాయర్స్కి ఎక్కువగా వర్క్ లోడ్ ఉండి ఆ టైంకి ఆ కోర్టుకి వెళ్ళలేక దేర్ ఫోర్ అడ్జర్న్ అవ్వడం ఇవంతా. కానీ అన్నిటికీ ఇట్స్ అ వెరీ సింపుల్ ఆన్సర్, నాట్ మోర్ దెన్ 3 అడ్జర్న్మెంట్స్ పర్ సైడ్ అనుకుందాం ఫర్ అ మూమెంట్. ఇప్పుడు అడ్జర్న్మెంట్స్ అంటే వాయిదాలు, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి లాలో? జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్, ఇట్ మస్ట్ అపియర్ టు బీ డన్. అంటే చేయడమే కాదు, చూడ్డానికి కూడా చేసినట్టు అనిపించాలి. అంటే ఏంటి? నువ్వు వచ్చావు, నాకేదో ఇబ్బందిగా ఉంది, నాకు జ్వరంగా ఉంది, మా అడ్వకేట్ రాలేదు, లేదు కేసు డిస్మిస్ అంటే అది తప్పది. సో కాబట్టి అయ్యో పాపం అని చెప్పి ఇంకొక వాయిదా ఇస్తారు. ఇంకొక రోజు ఆయన ఫ్యామిలీలో ఇంకెవరో చనిపోతారు, ఇంకొక రోజు నాకేదో అవుతుంది, నేను రాలేదు నేను. సో ఇలాగా ఆ అపియర్ టు బీ డన్ కాన్సెప్ట్లో జడ్జిలు డేట్లు ఇచ్చి వాయిదాలు చేస్తున్నారు. అదే కానీ మొన్న ఎలాగైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ పాస్ చేశారో, బెయిల్ అప్లికేషన్స్ మస్ట్ బి డిస్పోజ్ యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా పాస్ చేయండి, నాట్ మోర్ దెన్ 2 months అని చెప్పి రీసెంట్గా కమెంట్ చేశారు. ఆయన ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని కోర్ట్స్కి కమ్యూనికేట్ చేయమని చెప్పి. అలాగా ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా
ఒక కేసులో మీరు 3 సార్లు కన్నా ఎక్కువ వాయిదా తీసుకోకూడదు ఆన్ ఈచ్ సైడ్ అని చెప్తే ఆటోమేటిక్గా నీకు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు పర్సూ చేయకపోతే నీకు డిస్మిస్ అవుతుంది కేసు. 6సారి కంప్లీట్ అయిపోవాల్సిందే. ఇంకా కంప్లీట్ కాకపోయినా నీకేంటంటే ఇంకా నీకు ఆన్ ట్రాక్ వెళ్తుంది. ఎందుకంటే నేను కేసు వేసి నువ్వు రిప్లై ఫైల్ చేసి ఇష్యూస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ జరిగి ఇవన్నీ జరగాలి. ఇదంతా ఒక ప్రాసెస్ కింద వెళ్తుంది అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాసెస్లో డిలే ఎవరు చేస్తారు? ఎవరిది కేసు అయితే వీక్గా ఉంటుందో వాళ్ళు డిలే చేస్తారు. సో వాళ్ళని నువ్వు టైట్ చేయగలిగితే, అసలు డిలేకి స్కోప్ లేకుండా నువ్వు టైం లైన్స్ పెట్టగలిగితే ఆటోమేటిక్గా నీకు డిస్పోజల్స్ తగ్గిపోతాయి నీకు. అండ్ సెటిల్మెంట్స్ ఆల్సో మే ఇంక్రీజ్, యూ నెవర్ నో. అండ్ ఇన్ ఎనీ కేసు నువ్వు ఎలాగో నువ్వు ఎవరిని ఆపలేవు, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఎవరిని ఆపలేవు. రైట్. ఇక్కడ 5 ఏళ్ళ కన్నా ఇక్కడ నీకు 2 ఏళ్ళలో జరిగిందనుకో, నీకు ఎవ్రీథింగ్, నీకు మొత్తం టైం పీరియడ్ అంతా నీకు కన్సైజ్ అయినట్టే కదా. ఇక్కడ హైకోర్టులో ఆల్రెడీ ప్రొసీడింగ్స్ నడుస్తున్న టైంలో నాకు నమ్మకం లేక నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చా? లేదు. We cannot, right? We should close this and then go there. క్లోజ్ అయిన తర్వాత వెళ్ళాలి. మహా అంటే యూ కెన్ మేక్ అప్లికేషన్ అక్కడ ఫైల్ చేసి కేసు టేకప్ అవ్వట్లేదు కాబట్టి కన్సిడర్ అని చెప్పి కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. సో ఆ కేస్ సిచ్యువేషన్ బట్టి దాన్ని మూవ్ చేసి, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మేము హైకోర్టులో మూవ్ చేస్తాం అనమాట. లోవర్ కోర్టుకి డైరెక్షన్ ఇవ్వండి టు డిస్పోజ్ ద కేస్ ఇన్ 3 months or 6 months అని చెప్పి వాళ్ళతో ఆర్డర్స్ ఇస్తుంటారు అలాగా. బట్ ప్రతి కేసులో అలా చేయలేము, అది కేసు సివియారిటీ బట్టి. అయితే ఇదే కాంటెక్స్లో కొంచెం బౌండరీ దాటి అడుగుతా, అగైన్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు వాట్ ఎవర్ యూ టోల్డ్ లాజికల్గా నాకు హిట్ అయింది. ఏమని, గవర్నమెంట్ కనుక వేకెన్సీస్ ఫస్ట్ ఫిల్ చేస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫిల్ అయిన తర్వాత ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెరిగి ఎఫిషియన్సీ మారుతుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గుతాయి. సో నవ్ ఐ సీ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ ది కంట్రీ అనుకుని, కెన్ ఐ జస్ట్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ సే దట్, అంటే నేను మిమ్మల్ని ఎవరినో హైర్ చేసుకొని, కెన్ వి జస్ట్ ఫైల్ అ కేస్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ఇట్? చేయొచ్చు, చాలామంది ట్రై కూడా చేశారు. కానీ అక్కడ దెర్ ఆర్ ఇనఫ్ రీజన్స్ టు సే దట్ గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ బిజీ, దే డూయింగ్ ద బెస్ట్ దే క్యాన్. సో నువ్వు మిగతా పనులన్నీ ఆపుని ఇదే చేయమంటే మరి మిగతా పనుల సంగతి ఏంటి? సో ఎక్కడొక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. బట్ ఐ మీన్ యాజ్ అ పబ్లిక్ సైడ్ నుంచి వి డిజర్వ్ ఇట్ కదా అన్నట్టు. అబ్సల్యూట్లీ. అంటే నీకు ఇదొక్కటే కాదు, యూ డిజర్వ్ బెటర్ రోడ్స్, యూ డిజర్వ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎవ్రీథింగ్స్. ఎన్ని కేసులు వేస్తావు? ప్రతిదీ కోర్టుకి వెళ్తే కోర్టు చెప్తే వాళ్ళు మాత్రం ఎక్కడ చేస్తారు? ఎక్కడో దాకా ఎందుకు? ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉన్నావు, ఇది మన డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆన్ దట్ టీఆర్ఎస్ టికెట్ మీద, బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు దాన్ని స్పీకర్ కన్సిడర్ చేయాలి. ఏమవుతుంది అక్కడ? ఆయన కన్సిడర్ చేయలేదని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వచ్చారు. హైకోర్టులో ఓడిపోయినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్స్ పెడుతున్నారు. సో 30 days 60 days జరగాల్సింది కొంతమంది మారలేదంటున్నారు కదా. సో నువ్వు చెయ్యాలి అనుకుంటే నువ్వు చేస్తావు. రైట్. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ చెయ్యాలి అనుకున్నారు, హైడ్రా పెట్టారు. రైట్. ఇట్స్ ద ఎగ్జిక్యూటివ్స్ డెసిషన్ అంతే. చేద్దాం అనుకుంటే ఏమీ జరుగుతాయి, చేయకూడదు అనుకుంటే ఏమీ జరగవు. రైట్. ఇది మేజర్లీ అబౌట్ ద యంగ్స్టర్స్. ఇప్పుడే జాబ్స్లోకి వచ్చి ఒక 1-2 years అక్కడ స్పెండ్ చేసి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు, అంటే ది మైట్ నాట్ నో వాళ్ళ అగ్రిమెంట్స్లో సైన్ చేసేటప్పుడు ఏముండిందో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. సరే జాబ్ వచ్చింది కదా, కొంచెం హైక్ కూడా వచ్చింది కదా, సిచ్యువేషన్ బాగుంది కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, సో లైఫ్ స్టైల్ మార్చుకుందామని ఒక కారు లేకపోతే ఏదో పర్సనల్గా ఏదన్నా అసెట్ తీసుకోవడము అట్లా ఏమైనా చేసి ఈఎంఐస్ ఊబిలో పడిపోతారు కదా. వాళ్ళకి సడన్గా న్యూస్ వస్తుంది దట్ దర్ కంపెనీ ఈజ్ లేయింగ్ ఆఫ్ అని. లే ఆఫ్ న్యూస్ వచ్చేంత వరకు ఆర్ లేయింగ్ ఆఫ్ అని తెలిసిన తర్వాత ఎంతమందిని తీసేస్తారో, నన్ను తీసేస్తారా ఉంచుతారా అనే భయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈఎంఐలు ఉండి ఏంది నా పరిస్థితి అని భయపడుతున్న వాళ్ళ కోసం, ఇన్ కేస్ వాళ్ళకి సడన్గా ఒక రోజు న్యూస్ వచ్చేసింది దట్ యు ఆర్ లేడ్ ఆఫ్ అని. కొన్ని కంపెనీస్ అయితే లే ఆఫ్ అయితే నెక్స్ట్ డే నుంచి ఆఫీస్ రావద్దు ఇంకా డైరెక్ట్గా. కొన్ని కంపెనీస్ అట్లీస్ట్ 15 రోజులు 1 రోజులు నోటీస్ పెట్టిస్తాయి. సో వాళ్ళ పరిస్థితి కనుక ఇఫ్ యూ కన్సిడర్ అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, ఇన్ కేస్ వాళ్ళకి అట్లా లే ఆఫ్ న్యూస్ వచ్చిన తర్వాత క్యాన్ దే కంట్రోల్ ద సిచ్యువేషన్? అంటే మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి గ్రూప్లా ఫామ్ అయ్యి ఏమైనా చేసే స్కోప్ ఉంటుంది అసలు? ఎంత పెద్ద కంపెనీ, ఎంత చిన్న కంపెనీ అయినా కూడా లే ఆఫ్స్ కనుక అయితే వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్? వాట్ కెన్ దే డూ? ఓకే, సో యూఎస్ యూరోప్ లాగా మనకి ఇక్కడ ఇండియాలో హైర్ అండ్ ఫైర్ అన్న కాన్సెప్ట్ లేదు. అక్కడ ఏంటంటే నువ్వు చూసావు కదా, కాల్లోకి వచ్చి కోవిడ్ అప్పుడు ఫైర్ చేస్తే 1000 మంది పోవడం అంతా, ఆ కాన్సెప్ట్ ఇండియాలో మనకి లేదు. రైట్. ఇక్కడ ఏదైనా మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కింద, లేకపోతే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద, లేకపోతే జనరల్ ఎంప్లాయ్మెంట్ లా ప్రకారం మినిమం 30 days నోటీస్ ఇవ్వాలి. 30 days, రైట్, మ్యాండేటరీ అది. రైట్. ఆర్ 30 day నోటీస్ ఆర్ శాలరీ ఇన్ ల్యూ ఆఫ్. అంటే నువ్వు రేపటి నుంచి రావద్దు అంటే నువ్వు రావద్దు, కానీ నీకు ఆ జీతం నేను ఇస్తాను 30 రోజులకి. నోటీస్ పీరియడ్కి సంబంధించిన జీతం ఇచ్చేస్తారు. లైక్ బయింగ్ బ్యాక్. కరెక్ట్. ఆర్ బయింగ్ అవుట్. అంటే ఆ 30 days నేను బైఅవుట్ చేసి నీకు ఇస్తున్నాను, సో ఇంక రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దు అని చెప్పి. రైట్. అది మ్యాండేటరీ.
మనం చూసేది ఏంటంటే చాలా మటుకు అండ్ చాలా కామన్ అయిపోయింది ఏంటంటే ఈ ఎంప్లాయీస్కి తెలియదు కాబట్టి వాళ్ళని హెచ్ఆర్ వాళ్ళు పిలిచి కానీ లేకపోతే కంపెనీస్ మ్యాండేట్ ప్రకారం కూర్చోపెట్టి నువ్వు ఇవాళ సైన్ చేసేసి రిలీవింగ్ ఇచ్చేస్తాను లేకపోతే నీకు రిలీవింగ్ సరిగ్గా ఈను. సో దెర్ ఆల్ దీస్ స్టోరీస్ డూయింగ్ ద రౌండ్స్ అనమాట. చాలా వరకు చూశాను కూడా. చాలా కంపెనీస్ అంటే నీకు గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీస్ ఇలాంటి ప్రాక్టీస్లోకి ఎంగేజ్ అవ్వవు, ఎందుకంటే దే ఆర్ వెరీ కేర్ఫుల్. రైట్. కానీ మన ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే వెరీ ఫ్యూ కంపెనీస్ దీన్ని కొంచెం వయలేట్ చేసి చేద్దాం అనుకుంటాం. ఇది వాళ్ళ ఫినాన్షియల్స్ని దెబ్బతీయడానికి అని కాదు, ఎంప్లాయీ మీద వెంజన్స్తోనూ వాళ్ళ మీద టార్గెట్ కాదు, ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళు సేఫ్టీ గార్డ్ చేసుకోవడానికి. సో ఆ డెసిషన్ మనం తప్పు పట్టలేం. లైక్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఆ ట్రంప్ పాలసీస్కి కానీ మన ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్కి కానీ నువ్వు కంపెనీని రైట్ టైంకి నువ్వు ఆ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటూ మానిటర్ చేసుకోగలిగితేనే యూ విల్ బి ప్రాఫిటబుల్ అండ్ సక్సెస్ఫుల్. ఎంప్లాయీ ప్రొటెక్షన్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ చాలామంది ఎంప్లాయీస్కి వాళ్ళకి రైట్స్ తెలియక వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో దే కెన్ ఫైట్ బ్యాక్ కొంతవరకు. ఎస్. సో వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఇఫ్ దే నీడ్ టు, అంటే ఒకవేళ తెలుసుకున్నారు ప్రాసెస్, అరే మాకు బైఅవుట్ చేయలేదు అట్లా అని చెప్పి నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇమీడియట్ రేపటి నుంచి రావద్దన్నారు, సో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు? నోటీస్ ఇస్తారు, లేకపోతే లాయర్ని అప్రోచ్ అయితే లాయర్ కెన్ గివ్ అ నోటీస్ ఆర్ దే కెన్ గో టు ది ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్, లేకపోతే సివిల్ కోర్ట్కి వెళ్ళొచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ హైరార్కీ అండ్ స్టేటస్. డెఫినెట్లీ ఫైట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు వచ్చి 50,000 30,000 కొట్లాడడం ఎందుకని ఆగిపోతారేమో. అక్కడ నీకు కాస్ట్ బెనిఫిట్లో చాలా తేడా ఉంటుంది వంశీ నీకు. ఎందుకంటే నీకు ఒక 50,000 కేసు వేయాలంటే నీకు అడ్వకేట్ అట్లీస్ట్ ఒక 5,000 తీసుకుంటాడు. సో ఆ 45,000 అయింది, దాని తర్వాత అదొక 6 నెలలు సంవత్సరం పట్టింది, దానికి ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ అనుకుంటారు. సో ఇవన్నీ చూసుకునేటప్పటికీ ప్రాక్టికలీ ఏదో ఒకటి రిలీవింగ్ లెటర్ తీసుకుని నెక్స్ట్ జాబ్ చూసుకుందాని అని చెప్పి మైండ్ సెట్ వచ్చేస్తుంది. అది ఎందుకంటే దిస్ అ స్మాల్ వాల్యూ లిటిగేషన్ అంటాం కదా, అక్కడ ఏంటంటే మనకి లిటరల్గా స్వాట్ చేస్తే మనకి వర్కౌట్ కాదు మ్యాథ్ అది, అందుకు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు కొంతమంది. అండ్ అంటే జనరల్గా లా ప్రొఫెషనల్కి బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఏ టైంలో ఉంటాయన్నా? ఈజ్ ఇట్ అంటే గ్రాడ్యుయేషన్ టైంలోనా, లేకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడా, దాని ముందు ఇంటర్న్షిప్ చేసేటప్పుడా? లేదు. సో మనకి ఏంటంటే బేసిక్లీ లా స్కూల్లో దే డోంట్ టీచ్ యూ ద లా, నా ప్రకారం దే షో యూ ద లా. రైట్. అంటే ఇన్ని లాస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈ పుస్తకాల్లో ఈ యాక్ట్లో ఇలా ఇలా ఉన్నాయని చెప్పి. సో మనం ఎంత చదువుకున్నా సరే మనకేంటంటే ఆ అకాడమిక్గా అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది మనకి బేసిక్ అవగాహన వస్తుంది. ఇంటర్న్షిప్స్ చేసినప్పుడు కొంత అండర్స్టాండింగ్ వస్తుంది. ప్రొఫెషన్లోకి యాక్చువల్గా వచ్చిన తర్వాత అసలు దాని మీనింగ్ ఏంటో అర్థం అవుతుంది. అప్పటిదాకా ఏంటంటే మనం ఆర్టికల్స్ రాసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ గోల్డ్ మెడల్స్ తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ యాక్చువల్గా లా అంటే ఏంటి అంటే లా ఇన్ యాక్షన్, కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్స్ అ గ్రేట్ ప్రొఫెషన్ మ్యామ్స్. ఎందుకంటే లాలో ఏంటంటే నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్తూ అంటే నీ కేసు నువ్వు జస్టిఫై చేసుకుంటూ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా అవతల పక్క అడ్వకేట్కి అగెన్స్ట్గా ఆర్గ్యూ చేస్తూ అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లా. మళ్ళీ థర్డ్ జడ్జిని కన్విన్స్ కూడా చేయాలి. అంటే రిమెంబర్ ఆ జడ్జికి నీకన్నా ఎక్కువ సీనియారిటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి జడ్జ్ ఆయనకు ఆల్రెడీ తెలుసు నువ్వు కరెక్ట్ చెప్తున్నావా లేదా అని. అవతల పక్క అడ్వకేట్కి ఇంకొక పర్స్పెక్టివ్ ఉంది, నువ్వు అన్నట్టు స్టార్టింగ్లో ఒక పర్సెప్షన్ ఇంకొక పర్స్పెక్టివ్ ఉంది. ఇన్ని ఆడ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ నువ్వు చేయాలి అంటే యాజ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ నీకు అంత స్కిల్ ఉండదు. అది నలిగి రకరకాలుగా కేసులు చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అదొక స్పెషలైజ్డ్ స్కిల్ కింద డెవలప్ అయ్యి దాని తర్వాత యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రొఫెషన్ అనమాట. అంటే ఇట్స్ అ ఛాలెంజ్, ఎవ్రీ కేస్ బికమ్స్ అ ఛాలెంజ్ ఫర్ యూ. అండ్ అంటే మీరు అన్నట్టు జడ్జెస్కి ఏదో మూవీలో కూడా చూసా, జడ్జ్ అంటారు అందులో అడ్వకేట్తోనే అనుకుంటా, మాకు అర్థం కాదనుకుంటావా, కేసు వచ్చిన ఫస్ట్ రోజే తెలుస్తుంది మాకు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో అని. జనరల్గా మీ కాన్వర్జేషన్స్ అయితే కదా అంటే జడ్జెస్కి అడ్వకేట్స్కి మధ్యలో ఏమన్నా మాట్లాడతారా జనరల్గా? అసలు లేదు. అంటే అవుట్ సైడ్ ద కోర్ట్ కాన్వర్జేషన్స్ ఏమి ఉండవా? ఏదైనా సరే కోర్ట్ హాల్ లోపల కేసుకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అట్ బెస్ట్ కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ కాకపోయినా కొన్ని డిస్కషన్స్ లాగా అంటే క్వశ్చన్ ఆన్సర్స్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఓన్లీ. నేను కేసు వాదిస్తున్నప్పుడు నేను చెప్పే వాదనకి ఆయన అడిగే క్వశ్చన్లకి మన రెస్పాన్సెస్ ఇస్తూ ఇలాగే జరుగుతుంది. అది తప్ప పర్సనల్గా ఏం డిస్కషన్స్ ఏముండదు, నథింగ్. యు నాట్ అలౌడ్ టు ఆల్సో. ఓకే. అండ్ నేను ఇంకో వేరే కేసెస్లో చూసాను సేమ్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ అడ్వకేట్ అండ్ ది అదర్ పర్సన్ లాగా, ఆ క్వశ్చన్ లాగా. ఏదో కేసులో అడ్వకేట్ అండ్ పోలీస్కి సంబంధించిన డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇటలీ పోలీసు వాళ్ళతో మాడితే అడ్వకేట్ తిరుగుతారు, అడ్వకేట్ నుంచి మాడితే వాడు లంగా దొంగ అని అంటారు. సో అగైన్ నాట్ అగైన్స్ట్ ఎనీవన్, బట్ జనరల్గా వీళ్ళిద్దరు రిలేషన్స్ ఎట్లుంటాయి పోలీస్కి అడ్వకేట్కి మధ్యలో? ప్రతి పోలీస్కి అడ్వకేట్ కావాలి, ఎటొచ్చి ఏ అడ్వకేట్ కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. జనరల్గా గవర్నమెంట్ అపాయింట్ చేసే అడ్వకేట్స్తోనే పోలీస్ వర్క్ చేయాలి. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్తోనే వర్క్ చేయాలి.
వాళ్ళు అడ్వకేట్సే కదా. అది కాకుండా ఏముందంటే కొన్నిసార్లు పోలీస్ వాళ్ళకే సర్వీస్ మ్యాటర్స్, అంటే వాళ్ళ ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద పర్సనల్ కేసెస్ ఉంటే వాళ్ళు అడ్వకేట్స్ని అపాయింట్ చేసుకుంటారు. సో ద ఈక్వేషన్ ఎప్పుడు బాగానే ఉంటుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారో, అంటే మంచిగా బిహేవ్ చేస్తారా చెడుగా బిహేవ్ చేస్తారా అన్నది వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మా ఇద్దరి మధ్యలో ఒక చాలా హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఒక కేసుకి సంబంధించి ఒకసారి నేను అటు వెళ్ళాలి, ఒకసారి నువ్వు ఇటు రావాలి. రైట్. సో ఇట్స్ గివ్ అండ్ టేక్ అనమాట. నువ్వు నాకు చాయ్ ఇస్తే నేను నీకు కాఫీ ఇస్తాను. మీ ప్రాక్టీస్లో మీకు వచ్చిన ఏదన్నా వియర్డెస్ట్ అప్రోచ్, అంటే ఒక కేసు గురించి మీరు వినగానే ఇదంత ఇంత వింతగా ఉంది అన్నట్టు ఏమన్నా అట్లాంటిది ఏమైనా అయిందా? కార్పొరేట్లో కాకుండా వేరే సైడ్ ఏమైనా టేకప్ చేయండి, చేయడానికి ఇష్టం లేకుండా వదిలేసింది? ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక క్లయింట్ ఎవరో వచ్చి సార్ ఇలాగ ఒక డీఫ్రాడ్ బ్యాంక్ పేమెంట్ చేయాల్సింది ఏదో నేను ఎగ్గొడదాం అనుకుంటున్నాను, అది ఎలా చేయాలో చెప్తారా అని చెప్పి అడిగాడు అని చెప్పి. అంటే అదొక పెద్ద జోక్ అయింది మా అందరికి. అంటే ఎగ్గొట్టేసి వస్తే అది ఎలా సేవ్ చేయాలో మేము చెప్పగలుగుతాం, కానీ ఎలా ఎగ్గొట్టాలో చెప్పడం అంటే నేను ఈ పొజిషన్లోకి వచ్చేస్తున్నాను కదా. సో మాకు ఆ టీ బ్రేక్లో కలిసినప్పుడు చెప్పాడు, ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది ఎలా చేయొచ్చు అంటారు అని. సో మేము రియలైజ్ అవ్వకుండా జెన్యున్గా మేము 4 ఫ్రెండ్స్ కూర్చుని ఎలా చేయొచ్చు అని చెప్పి కొంచెంసేపు ఆలోచించి సడన్లీ వీ వర్ లైక్ ఇదేంటి ఇది. సో అంటే వీ గాట్ క్యారీడ్ అవే. అండ్ దెన్ తర్వాత రియలైజ్ అయ్యాం అనమాట, లేదు ఇది మాకు అంత స్కిల్ లేదని చెప్పి. సో అక్కడితో ఆపేసాం మేము. అయితే మీరు ఇందాక మాట్లాడుతుందని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ దర్ ఇస్ ఎనీ కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ అస్ ఆర్ ఏదైనా క్రైమ్ జరిగింది మనకి సంబంధించి, ఎవరినన్నా అంటే ఎవరి మీద డౌట్ ఉంది అట్లా చేయాలంటే ఫస్ట్ నేను అప్రోచ్ అవ్వాల్సింది అడ్వకేట్ని అండ్ దెన్ పోలీస్మెన్. యూ అగ్రీ? కంప్లీట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి జనరల్ పర్సెప్షన్ ఏంటంటే పోలీస్ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని, కానీ వాళ్ళ పని కాదు అది. వాళ్ళు క్లియర్గా ఒక క్రైమ్ మ్యాటర్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి, చీటింగ్ మ్యాటర్లోనే ఇంటర్ఫియర్ అవ్వాలి. నీకు పోలీస్కి వెళ్ళాలా కోర్టుకి వెళ్ళాలా నీకు చెప్పేది ఎవరు? అడ్వకేట్. రైట్. సో ఫస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతిదానికి పోలీస్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, చాలాసార్లు మనం ఫస్ట్ మన బాధలు తీసుకుని పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు చిరాకు పడో, సరే కంప్లైంట్ రాయమని చెప్పి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోక, మనం ఏంటంటే నేను వెళ్ళి ఫాలో అప్ చేస్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి. కానీ వాళ్ళకి ఒక రీజన్ ఉంది ఎందుకు పట్టించుకోవట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే పోలీసులు సర్లే వచ్చావు కదా ట్రై చేద్దామని చెప్పి అవతల పక్క దానికి ఫోన్ చేసి నువ్వు రా ఒకసారి ఏదో ఇష్యూ ఉందని చెప్తే వాళ్ళు వచ్చి సెటిల్ అయితే అవుతుంది. కాకపోతే కోర్టే కదా ఫైనల్ దిక్కు మనకి. సో అడ్వకేట్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు గో. ఇప్పుడు హాస్పిటల్ మనకి ఒంట్లో బాగపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, యూ కాంట్ గో టు ద ఐసీయూ కదా డైరెక్ట్లీ. రైట్. ఆల్సో జనరల్గా ఈ జ్యూరిస్డిక్షన్ మాది కాదు అనే ఒక వింటూ ఉంటాం మన వాదన. లైక్ ఏదైనా ఇష్యూ అయింది ఫస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ దిశ కేసు అయింది కదా, దాంట్లో కూడా వాళ్ళ ఫాదర్ చెప్తారనమాట, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మాకు ఎందుకు వేస్ట్ అయింది, ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మా పరిధిలోకి రాదు, ఇంకో పోలీస్ స్టేషన్ చెప్పి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఈ లోపల మీరన్న గోల్డెన్ అవర్ మిస్ అయి ఉంటుంది. సో ఇలాంటి టైంలో జనరల్ వాట్ షుడ్ అది జనరల్గా చాలా రేర్ వంశీ, ఎందుకంటే మనకి కామన్ 100 నంబర్ ఉంది. రైట్. సో ఏదైనా ఒకటి అరా కేసులు అలాగే ఏదైనా తప్పు జరగచ్చు, కానీ బట్ ఇప్పుడు హిమాయత్ నగర్లో ఉందాం మనం, రైట్, ఇక్కడ ఏదైనా జరిగింది, నువ్వు మాదాపూర్కి వెళ్తే ఏం సంబంధం వాళ్ళకి? అంటే వాళ్ళ టీము వాళ్ళకి ఒక లిమిట్, ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది వాళ్ళకి, అక్కడ వరకు వాళ్ళు చేయగలుగుతారు. సేమ్ డిపార్ట్మెంట్లోనే సేమ్ యూనిట్ ఇంకొకటి హిమాయత్ నగర్లో ఉంది. సో ఇక్కడ జరిగింది వాళ్ళు చూసుకోవాలి, అక్కడ జరిగింది వాళ్ళు చూసుకోవాలి. నువ్వు ప్రతి చోటకి వెళ్ళిపోయావు అనుకో, అందరూ దే స్టెప్పింగ్ ఆన్ ఈచ్ అదర్ స్టోర్స్, అది నీకు ఎలాంటి అవుట్కమ్ రాదు నీకు. దట్ ఈస్ వేర్ జీరో ఎఫ్ఐఆర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అని ఉన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? జీరో ఎఫ్ఐఆర్ మీన్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు తీసుకుని కన్సర్న్ జ్యూరిస్డిక్షన్కి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళు అని చెప్పి. ఇప్పుడు ఆ సిస్టమ్ మారి ఏం చేశారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని కన్సర్న్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయాలి. సో జ్యూరిస్డిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మాకు అసలు నువ్వు నమ్మవు, ఆల్మోస్ట్ 10% కేసెస్ ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ రాంగ్ జ్యూరిస్డిక్షన్. నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సింది వేరే కోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తే అక్కడ అసలు ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి నేను అప్లికేషన్ వేస్తే ఇట్స్ కాల్డ్ Order 7 Rule 7 రిజెక్షన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేస్తే పోతుంది కేసు అది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలియాలి ఒఫెన్స్ ఎక్కడ జరిగితే ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళాలి, అది ఏదన్నది నీకు అడ్వకేటే చెప్పగలగాలి. అండ్ జనరల్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఎంపతి లేకపోతే సింపతి ఇలాంటివి, వాటి గురించి మాట్లాడితే అడ్వకేట్స్ దగ్గర
దిస్ ఇస్ జస్ట్ మై పర్సెప్షన్. సో బికాస్ వాళ్ళు వింటున్నవే ఈ మోసాలు, దగ, కుట్ర, గొడవలు, లేకపోతే స్కామ్లు, మర్డర్స్ ఇట్లాంటివి వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ రిసెప్షన్ టువర్డ్స్ అన్ ఇష్యూ, ఒకరు వచ్చి ఒక ఇష్యూ చెప్పిన తర్వాత ఇలాగే నవ్వుతారు. ఐఎమ్ సారీ బట్ ద వే యూ టేక్ ఇట్. నువ్వు మాట్లాడుతుంటే సడన్గా ఐ కెన్ ఇమాజిన్ మై వైఫ్ అనమాట. మాకు ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతే నీకు సింపతి ఎంపతి లేదు, నువ్వు లాయర్ కదా, నీకు రోజంతా ఇలానే ఉంటావు నువ్వు అని చెప్పి, సో అందుకని చెప్పి నవ్వుతున్నాను. నిజంగా అంత స్టబర్న్ ఉంటారా? అంత స్ట్రాంగ్ అసలు ఎందుకు అవుతారు? ఆర్ వాట్ ఈస్ యువర్ ఏదో స్టడీ కూడా చదివాను యాక్చువల్లీ, మన పాడ్కాస్ట్ అంటే ముందే చదివాను. చాలా మందికి దెర్ ఇస్ అ నంబర్ ఆల్సో, ఐ ఫర్గాట్ ద నంబర్, బట్ ఇంత నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే ఇంత పర్సెంటేజ్కి ఎంపతి లెవెల్స్ చాలా తగ్గిపోయాయి నార్మల్ హ్యూమన్స్ కంటే అని చదివాను. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఇట్ ఈస్ ప్రతి ఒక్కళ్ళు బాధ మనం ఫీల్ అవ్వాలి అంటే చాలా కష్టం వంశీ. ఒక పాయింట్ తర్వాత ఐ నీడ్ టు బీ ప్రాక్టికల్. ఎంపతి అండ్ సింపతి విల్ టేక్ అవే యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీ కదా. నువ్వు బాధలో ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక ప్రాబ్లంతో వచ్చావు, నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలా లేకపోతే నీ బాధ నేను ఫీల్ అవ్వాలా? సో నేను కూడా నిన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రాక్టికల్గా ఎలా సొల్యూషన్ ఇవ్వాలన్నది మై కాగ్నిటివ్ ఎబిలిటీ కొంచెం ఇంపాక్ట్ అయితే అవుతుంది. రైట్. నా మీద కేసు ఫైల్ అవుతే నేను ఎలా ఆలోచిస్తాను, కానీ నా మీద అవతల పక్కడి మీద ఫైల్ అవుతే నేను ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తాను. ఇట్స్ ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ డిస్టింక్షన్ అది. రైట్. సో ఎంపతి సింపతి తగ్గిందా అంటే తగ్గలేదు. ఆ ఇష్యూ మీద నాకు లేదు. ప్రపంచం అంతా మీద నేను ఎంపతైజ్ చేయలేను కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, యూఆర్ నాట్ అన్ అడ్వకేట్. నువ్వు ఎంతమంది గురించి బాధపడతావు? నువ్వు ఎంతమంది కోసం బాధపడగలుగుతావు? నేను అంతమంది కోసమే బాధపడగలుగుతా యాజ్ అన్ అడ్వకేట్. నాట్ వన్ మోర్, నాట్ వన్ లెస్. సో మా ప్రొఫెషన్ వల్ల మాలో ఏమీ తేడా రాదు. నాట్ హార్మోనల్, నో ఎంపతి సింపతి, బట్ ఇట్స్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్. రైట్. అంతే. ఎస్, డెఫినెట్లీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మీలాగా ఇవాళ బ్రహ్మానందం గారు వచ్చారు, కోటా శ్రీనివాసరావు గారు వచ్చారని చెప్పి మేము గొప్పలు చెప్పుకోలేము. మేము వాడెవడో చంపేసి వచ్చాడు, వీడెవడో పొడిచి వచ్చాడు, ఇవి చెప్పుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్పలేము. సో డాడీ నువ్వు ఏం చేసావు నువ్వు అంటేనేమో ఏముందమ్మా ఆఫీస్కి వెళ్ళి వచ్చానని చెప్పాలి. కోర్టులో ఏం చేసావంటే ఆర్గ్యూ చేశారు. అంటే మావన్నీ ఆల్ వన్ లైన్ సెంటెన్సెస్లో కంప్లీట్ చేయాలి. బట్ పిల్లలు పెద్ద అయిన తర్వాత దే విల్ ఆల్సో ఎంజాయ్. సో ఇవాళ నేను ఇంటికి వెళ్తే నా పిల్లలకి చెప్పుకుంటాను అనమాట, ఇలా కోర్టులో ఇలా చెప్పి అలా చెప్పి అంటే దే ఎంజాయ్ ఇట్. బట్ అంతే సింపతి, అంతే ఎంపతి. గాట్ ఇట్. అండ్ మీరు చదువుకునే టైంలో లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మ్యానిపులేషన్ ఇలాంటివి నేర్చుకుంటారా? లేదు, అది ఇన్హెరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ మ్యానిపులేషన్? స్ట్రాటజీ, అంతే కదా. రైట్. ఇప్పుడు నువ్వు ఎంత తెలివిగా అయితే నన్ను ఒక క్వశ్చన్లోకి ఒక ఊబిలోకి దింపేది అడుగుదామని ట్రై చేసావు, దాన్ని మ్యానిపులేషన్ అంటే. ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసింది మ్యానిపులేషన్ అసలు. ఓకే. అండ్ నాకు ఎప్పటి నుంచో ఇది పర్సనల్ డౌట్, ఒక ఇంట్రోవర్ట్ ఉంటే అసలు వాళ్ళు లా ప్రొఫెషనల్ అయ్యి తర్వాత వాదించగలుగుతారా అనే క్వశ్చన్ ఉండేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ స్టాండ్ కరెక్టెడ్ హియర్. మా ఆఫీస్లోనే ఒక 1 year బ్యాక్ వరకు ఒక ఇంటర్ ఉండే. సో షీ జాయిన్డ్ యాజ్ అన్ ఇంటర్ అండ్ లెఫ్ట్ యాజ్ అన్ ఎంప్లాయీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా. సో వెళ్ళిపోయే టైంలో షీ వాంటెడ్ టు పర్స్యూ హర్ లా. అప్పటికే పర్స్యూ చేస్తుంటాను అమ్మాయి. సో వీ యూస్ టు జడ్జ్, అంటే మేము తనతో అనకపోయినా మేము అనుకుంటే అరే ఈమె జడ్జ్ అవ్వడానికి ట్రై చేస్తుందంట తర్వాత. సో అసలు లాకి పనికి వస్తుందా లేదా అన్న థాట్ ఉండింది మాకు. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ వీఆర్ ట్రైన్డ్. కాబట్టి అంటే అరే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళు వాయిస్ గట్టి లేదు, వీళ్ళు చూస్తే భయపడతా ఉంటారు, వీళ్ళు లాయర్ అవుతారా అన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో జనరలీ క్యారెక్టరిస్టిక్స్ చూస్తారా జాయిన్ అయ్యే ముందు, లైక్ మిలిటరీకి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎట్లయితే చూస్తారో, సో అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవా? అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఇన్హెరెంట్ స్కిల్ ఉంటుంది అండ్ ఆ స్కిల్ ఇట్ విల్ కీప్. ఇప్పుడు మీకు మ్యానిపులేషన్ ఉన్నట్టు. రైట్. ఇప్పుడు నేను చక్కగా నీ ఆన్సర్లకు మ్యానిపులేట్ చేస్తాను. ఇప్పుడు చూడు. సో ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది. నాకు లీగల్ స్కిల్ ఉంది, ఇటు వచ్చి నాకు వాయిస్ లేదు. రైట్. సో నేనేంటంటే నిజంగా చెప్తున్నారా? లేదు. ఓకే, యా ప్లీజ్. సో నా కెరియర్ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 10 years నేను కార్పొరేట్లో ఉన్నా. ఓకే. ఇన్ అ లా ఫర్మ్. ఎందుకంటే నాకు కోర్టుకి వెళ్ళి అవతల పక్క జడ్జి దగ్గర అందరితో మాట్లాడాలంటే ఐ వాజ్ వెరీ అన్షూర్ అబౌట్ మై ఎబిలిటీ. ఆ కాన్ఫిడెన్స్ లేదు నాకు. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ లైక్ అ గుడ్ 5-6 years టు గెట్ ద కాన్ఫిడెన్స్ టు సే లేదు నేను నిలబడి నేను చేయగలుగుతాను అని చెప్పి. అది వచ్చేంతవరకు అవతల పక్క మనిషి ఏమనుకున్నారు, హీఈస్ అన్ ఇంట్రోవర్ట్, డెస్క్ వెనకాల కూర్చొని అగ్రిమెంట్లే చేయగలరు కానీ డెస్క్ ముందుకు ఆర్గ్యుమెంట్స్ చెప్పలేడు అని చెప్పి. రైట్. ఐ ప్రూవ్ దెమ్ రాంగ్.
బట్ ఇట్ వాజ్ నాట్ ఫర్ మీ టు ప్రూవ్ దెమ్ రాంగ్. నాకు అంత టైం పట్టింది బయటకు రావడానికి షెల్లోంచి. నాలో నా కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి రావడానికి అంత టైం పట్టింది అంతే. సో మా ఆఫీస్లో చాలామంది ఇంటర్న్స్ వస్తారు. కొంతమంది స్టార్టింగ్ నుంచి చాలా అది లౌడ్గా అగ్రెసివ్గా అది చేసేస్తా అని చెప్పి వాళ్ళు త్వరగా బర్న్అవుట్ అయిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ప్రొఫెషన్. ఎందుకంటే దే వాంట్ చాలా ఎక్కువ కావాలి వాళ్ళకి. రైట్. కొంతమంది ఎలా అంటే చాలా క్వైట్గా వచ్చి పని చేసుకుంటూ ఈవెన్చువల్గా దే విల్ సస్టైన్ ఫర్ అ లాంగ్ డ్యూరేషన్ అండ్ దే విల్ మేక్ వెరీ గుడ్ లాయర్స్. సో జడ్జింగ్ దెమ్ ఇస్ గుడ్ బట్ వీల్ ఓన్లీ మిస్జడ్జ్ దెమ్. రైట్. అండ్ జనరల్గా రేపు పొద్దున ఒక కేసు వాదించాలి, కొత్తగా ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాం, ఆ ముందు రోజు మీ క్యాబిన్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎలా ఉంటుంది పరిస్థితి? రోజు ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ జనరల్లీ? ఇట్స్ వార్ రూమ్ అంటారు కదా. ఎందుకంటే నెక్స్ట్ డేకి లైక్ రేపు నాకు 5-10 కేసులు ఉన్నాయనుకో, కంపల్సరీగా ఈ 5-10 కేసులు నేను చదవాల్సిందే. రైట్. అది నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాకు ఇవాళ రాత్రి 7:30-8 PM మధ్యలో నాకు తెలుస్తుంది నాకు రేపు ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి. ఓకే, ఎలా తెలుస్తుంది అది? కాజ్ లిస్ట్ అని చెప్పి హైకోర్టు నుంచి వస్తుంది. సో సివిల్ కోర్టులో ఉన్నది మాకు ముందే తెలుస్తాయి. సో నాకు రేపు ఉన్న సివిల్ కోర్ట్ కేసెస్, క్రిమినల్ కోర్ట్ కేసెస్ అన్ని నాకు ఆల్రెడీ నాకు 1 వీక్ నుంచి తెలుసు. కానీ హైకోర్టులో ఎన్ని కేసులు వస్తాయంటే నాకు ఇవాళ రాత్రి బిట్వీన్ 7:30 and 8 PM తెలుస్తుంది. అప్పుడు నేను కూర్చుని నా టీంతో ఫైల్స్ తెచ్చుకుని నేను కూర్చుని ఎంతసేపు ఓపికండి చదివి కంప్లీట్ చేసి, కుదరకపోతే ఫైల్స్ ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ పొద్దున్న 6ంటికి లేచి చదివి, కాకపోతే కార్లో చదువుకుంటూ ఏదో ఒక విధంగా కంప్లీట్ చేయాలి. కాకపోతే వాయిదా తీసుకోవాలి. వాయిదా తీసుకుందామంటే నీకు అక్కడ వచ్చే ఇబ్బంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు లేట్ చేయకండి నా కేసు కంప్లీట్ చేసేయండి అని చెప్పి. సో కాబట్టి అది కంపల్సరీగా చదవాలి. సో ద లైఫ్ ఆఫ్ అ లాయర్ ఈజ్ నాట్ ఈజీ అట్ ఆల్. అండ్ డూ యూ అగ్రీ దిస్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్? 100%. కానీ కొన్ని ప్రీమియం కేసెస్, హై ప్రొఫైల్ కేసెస్ అయితే ఇమీడియట్గా అయిపోతాయి కదా. డూ యూ థింక్ సో? ప్రీమియం కేసెస్, హై ప్రొఫైల్ కేసెస్ ఇమ్మీడియట్గా ఎందుకు అవుతాయంటే వాళ్ళు అలాంటి స్టేచర్ ఉన్న అడ్వకేట్స్ని పెట్టుకుని కరెక్ట్ అడ్వైస్తో రైట్ స్ట్రాటజీతో మూవ్ అవ్వగలుగుతారు కాబట్టే అవుతాయి. దర్ ఇస్ నో సెకండ్ ఆన్సర్ టు దాట్. ఇప్పుడు అదే అడ్వకేట్కి 10 వేరే కేసులు ఉన్నాయి, అవి ఎందుకు అవ్వట్లేదు? రోజు అదే కోర్టులో అదే అడ్వకేట్ ఎందుకు 10 సార్లు అపేర్ అవుతున్నాడు? ద ఆన్సర్ ఇస్ సింపుల్. నీ స్ట్రాటజీ బట్టి, నువ్వు వేసే కేసు బట్టి నీకు 6 నెలలు కాకపోతే సంవత్సరంలో అవుతుంది. నువ్వు సరిగ్గా స్ట్రాటజైజ్ చేసుకోకపోతే అలాగే పడి ఉంటుంది. నా దగ్గరికి చాలామంది వస్తారనమాట, సార్ నా 5 ఏళ్ళు అయిపోయింది, నా కేసు ప్రోగ్రెస్ అవ్వట్లేదని. కేస్ స్టేటస్ ఓపెన్ చేసి చూస్తే అది ఇంకా నోటీసే సర్వ్ కాలేదు. ఎందుకంటే అది ఇంకా అడ్వకేట్ పట్టించుకోలేదు. పంపించామండి, అది సర్వ్ కాలేదు, రిటర్న్ వచ్చింది. కాబట్టి మేము ఏం చేయాలి? మళ్ళీ కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి, పేపర్ యాడ్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ సర్వీస్ చేయాలి. దిస్ సో మెనీ థింగ్స్ టు డూ. ఆ ఇంట్రెస్ట్ లేక, క్లయింట్స్ ఫాలోఅప్ చేయక, కరెక్ట్ అడ్వైస్కి వెళ్ళక జరిగే పనులు ఇవన్నీ. సో ఓకే, ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ కేసెస్ ఏమైనా మాట్లాడితే, ఇన్ కేస్ సమ్మన్ హూస్ వాచింగ్ ద పాడ్కాస్ట్, వాళ్ళకి ఏదో చిన్న హెరాస్మెంట్ అవుతుంది వాళ్ళ ఓనర్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ టెనెంట్ నుంచో, అండ్ దే ఆర్ హెల్ప్లెస్. నాకు గట్టిగా వాయిస్ లేదు, నేను మాట్లాడితే మళ్ళీ నాకు థ్రెట్ ఉంటుందని భయపడుతున్నారు. బట్ దే వాంటెడ్ టు సూ దెమ్. వాళ్ళు జనరల్గా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఏదైనా కేసు వేయాలి అంటే వాట్ షుడ్ దే డూ? కష్టం. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అన్నోన్ కంప్లైంట్ మీద పోలీస్ యాక్ట్ చేస్తే రేపు పొద్దున ఆ కంప్లైంట్ బ్యాక్అవుట్ అవుతే, ఓకే ఇప్పుడు నేను నీ మీద కంప్లైంట్ ఫైల్ చేశాను, పోలీసులు నేను అరెస్ట్ చేశారు, రేపు పొద్దున్న నేనేమో నువ్వు అడుగుతా అసలు ఎవరు ఫైల్ చేస్తున్నా నా మీద కంప్లైంట్ అని తెలియాలి కదా, అసలు ఎవరు ఏంటి అని చెప్పి. సరే, దీన్ని కొంచెం తిప్పి అడుగుతా. నేనే చూస్తున్నా మా ఇంటి పక్కన పైన కింద ఉన్న 2 floors వాళ్ళు కొట్లాడుతున్నారు, లేకపోతే ఒకరి మీద పెత్తనం చలాయిస్తున్నారు, అధికారం చూపిస్తున్నారు, బట్ దే ఆర్ హెల్ప్లెస్. నాకు ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది. సో బట్ అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఆ సూప్లో పడాలని లేదు. కెన్ ఐ డూ సంథింగ్ లైక్ కంప్లైంట్ సమ్వన్ అండ్ కాల్ దెమ్ దేర్ అండ్ నా పేరు ఉండకూడదు అని? లేదు. అయితే నువ్వు విట్నెస్ అవ్వాలి, విట్నెస్ అయ్యి ఎవరినో ఒకరిని సపోర్ట్ చేయాలి, లేకపోతే కంప్లైనెంట్ అవ్వాలి. ఏమీ కాకుండా ఇన్విజిబుల్ హ్యాండ్ అవుతానంటే కుదరదు. ఓకే, గాట్ ఇట్. ఇది ఇంకొక కేసు. సే ఫర్ సపోజ్ కొన్ని వీడియోస్ వస్తాయి కదన్నా, లైక్ అమీర్పేట్ మెయిన్ రోడ్ మీద నరికేశారు, లేకపోతే పలానా ప్లేస్లో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక రిలీజన్ వాళ్ళు ఇంకో రిలీజన్ అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పి నరికేస్తున్నాడు. అది రికార్డ్ చేసేటప్పుడు కనబడతారు అక్కడ ఒక 10-15 మందో 20 మందో కనబడుతూ ఉంటారు. సో దీన్ని 2 రకాలుగా చూస్తాను నేను. అంటే ఆ 10-15 మంది చూద్దాం చూసినట్టు లేకపోతే ఫన్ కోసం చూస్తున్నారన్న ఫీలింగ్ నాది కాదు. ఐ ఫీల్ అట్లీస్ట్ ఒక 2-3 ఆ 10 మందిలో 2-3 కన్నా చేయాలని ఉంటుంది, ఏదో ఆపాలి అబ్బాయిని లేకపోతే కాపాడాలని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం చనిపోయారని తెలిసిన తర్వాత వీళ్ళు పట్టుకోవాలని ఉండొచ్చు, కాకపోతే భయం ఉండొచ్చు ఏదో ఒక దగ్గర, లైక్ నేను ఇరుకుతానేమో దీంట్లో అన్న ఫీలింగ్, ఆ రక్తం నాకు అంటుతుందేమో అన్న భయం ఉండొచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు కదా. ఇప్పుడు చూస్తున్నవాడు అలా వదిలేస్తే ఈజ్ హీ క్రిమినల్ ఆర్ ఈజ్ హీ రాంగ్ ఫ్రమ్ హిస్ సైడ్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్ వాట్ కెన్ హీ డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం?
అంటే అందరు కలిసి ఏమో చేయాలనుకుంటే ఏం చేయొచ్చు ఆ టైంలో? కళ్ళ ముందు క్రైమ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆపాలి. రైట్, ఆపే ధైర్యం లేకుండా సోద్యం చూస్తుంటే అక్కడి నుంచి కళ్ళు మూసుకొని పారిపోవాలి. ఉండకూడదు అక్కడ, వెళ్ళిపోయి. ఎందుకంటే ఎలాగో నువ్వు అక్కడ సినిమా చూస్తున్నావు. కానీ ఇక్కడ ఏమవుతుంది, చాలామందికి ఆ ధైర్యం సరిపోక, ఎందుకంటే అక్కడ జరుగుతున్నప్పుడు అయితే షాక్లోకి వెళ్తారు, లేకపోతే ధైర్యం సరిపోక వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు పోనీ ఇన్వెస్టిగేషన్తో కానీ పోలీస్తో కానీ కోర్టుతో కోఆపరేట్ చేయాలంటే ఇది ఒక 10 ఏళ్ళు జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది, నాకు సంబంధించిన విషయం కాదు, నేను ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాటు నేను నా పని మానేసుకుని ఫ్యామిలీని రిస్క్ చేసుకుంటూ నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళని చంపాడంటే నేను వాడికి అగెన్స్ట్గా వస్తే నన్ను అటాక్ చేస్తాడేమో అని చెప్పి స్టాండర్డ్ హ్యూమన్ సైకి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఏదో చెయ్యాలి మనం లేదు నిలబడాలి జస్టిస్ కోసం అని చెప్పి. కానీ బట్ అందుకే నీకు ఆ హాస్టైల్ విట్నెస్ అంటే ఏంటి, మనకి వీడియో రికార్డింగ్లో వాళ్ళు కనిపిస్తున్నారు, నేను కనిపిస్తున్నా వీడియోలో, పోలీసు నన్ను స్టేట్మెంట్ ఇవ్వమంటే లేదు సార్ నేను అక్కడ ఉన్నాను కానీ నేను చూడలేదు, నాకు సరిగ్గా గుర్తులేదు, దూరంగా ఉన్నాను, నాకు మోహన్ సరిగ్గా కనిపించలేదు అంటే అయిపోయింది ఇంకా ఫినిష్. అంటే నన్ను ఇంకా ఐఎమ్ యూజ్లెస్ విట్నెస్ ఇంకా. రైట్. సో అలా తప్పించేసుకుంటారు. లేకపోతే ప్రతి వాదకి నేను కోర్టుకి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎగ్జామినేషన్ ఇవ్వాలి, నువ్వు నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తావు, నన్ను 100 క్వశ్చన్లు అడుగుతావు. సో ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దాట్. రైట్. ఇట్స్ అ సిస్టమ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ అ హ్యూమన్ సైకీ ప్రాబ్లమ్. రైట్. అండ్ ప్రొఫెషనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తున్నది, దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ హ్యాస్ టు బి చేంజ్డ్, చాలా కామన్గా జరుగుతున్నాయి, ఇవి మారితే చాలా మారుతుంది అన్నట్టు ఏమన్నా డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ లైక్ దట్? అంతే, లైక్ ఐ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జ్యుడిషియరీలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు చేంజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి ఆ కోర్ట్స్కి వెళ్తే వచ్చేది ఎవరు కోర్ట్స్కి? అడ్వకేట్స్, రైట్, అండ్ జడ్జెస్. అంటే నువ్వు మార్నింగ్ 9:30, 10 o'clock నుంచి నువ్వు సాయంత్రం 4 o'clock వరకు ఉండే స్పేస్ నీకు అసలు కంఫర్టబుల్గా ఉందా? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? ఎందుకు నీకు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు? అండ్ వై ఆర్ యూ నాట్ మేకింగ్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్? అంటే ఏదో ఒక విధంగా నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, బట్ అక్కడ క్వాలిటీ అవుట్పుట్ డూ యు మైండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ మోర్? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే మా బిల్డింగ్సే చూడండి, తీసుకెళ్ళి అది అంటే ప్రతి కోర్ట్ నీకు ఒక హెరిటేజ్ బిల్డింగ్లో ఉంటుంది. అంటే హెరిటేజ్ బిల్డింగ్ అంటేనే ఇట్ షుడ్ నాట్ బీ టచ్డ్. రైట్. సో అలాంటి బిల్డింగ్లో నువ్వు తీసుకెళ్ళి కోర్ట్ని పెట్టి వాట్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ యూ క్రియేట్? ఎక్కడ చూసిన వైర్లు, కేబుల్స్ రన్ చేసుకుంటూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది. మేక్ సెన్స్. మాకు లేదు. మొన్న రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం అసలు లోవర్ జ్యుడిషియరీలో అసలు టాయిలెట్సే సరిగ్గా లేవు, జడ్జెస్కి లేడీ అడ్వకేట్స్కి టాయిలెట్స్ సరిగ్గా లేవు, కాబట్టి ముందు అవి కట్టాలని చెప్పి ఒక పెద్ద హ్యూమన్ క్రైమ్ ఇప్పుడు ఇమాజిన్. అండ్ ప్రతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్కి, ఇప్పుడు తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్కి, ఆయన కిందకు వచ్చే జ్యుడిషియరీ మొత్తం లోవర్ జ్యుడిషియరీ అన్నింటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇష్యూస్ని ఫిక్స్ చేయలేకపోతున్నారు? అండ్ కంప్లైంట్ చేయడం చాలా సింపుల్, జస్టిస్ ఇస్ గెటింగ్ డిలేడ్ అని చెప్పి. బట్ చిన్న చిన్న స్టార్టప్స్కి కూడా మంచి టీ హబ్ లాంటి బిల్డింగ్స్లో పెట్టుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు నీకు వచ్చే కోర్ట్ ఫీజు అవ్వచ్చు, లేకపోతే నీకు వచ్చే గవర్నమెంట్ గ్రాంట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది జరగాలి, అది జరగట్లేదు. ఇప్పుడు మనకి అట్లీస్ట్ తెలంగాణలో ఇప్పుడు కొత్త కోర్ట్ కాంప్లెక్స్ రాజేంద్ర నగర్లో ఏదో వస్తుంది, ల్యాండ్ శాంక్షన్ అయింది, ఇవన్నీ అవుతున్నాయి. వచ్చే బిల్డింగ్ బాగానే ఉంటుంది. బట్ నేను అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ అంటే ఇన్నాళ్ళు ఎందుకు లేదు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? రైట్. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ ఈస్ దట్ వన్ థింగ్, అంటే మీ ప్రొఫెషన్లో మీకు you admire or you love that a lot, అంటే స్ట్రాటజీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ వాట్ ఈస్ దట్ యూ లవ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్? ఇట్స్ ఛాలెంజింగ్ వంశీ. అది ఎంత ఛాలెంజింగ్ అంటే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండి నీకు హార్డ్ వర్క్ ఈజ్ యువర్ థింగ్. అండ్ ఆర్గ్యుమెంట్ కోర్టులో చెప్పి బయటకు వచ్చినంత విన్నింగ్ ఆర్ లూజింగ్ పక్కన పెడితే అవతల పక్క లాయర్ లేకపోతే ఇంకెవరో లాయర్ వచ్చేసి యూ డిడ్ వెల్ అంటారు కదా, ఆ ప్యాట్ ఆన్ ద బ్యాక్ నీకు రోజు రాదు. రైట్. ఏ ప్రొఫెషన్లో కూడా. ఈ ప్రొఫెషన్లో ఆ స్కోప్ ఉంటుంది. ఒక సాటిస్ఫాక్షన్, మనం చెప్పిన ఆర్గ్యుమెంట్ కానీ, జడ్జి నుంచి వచ్చే అప్రిసియేషన్ కానీ, అవుట్కమ్ కానీ, ఆ క్లయింట్స్ ఇచ్చే అప్రిసియేషన్ కానీ, అంటే ఇట్స్ యూ కాంట్ మెజర్ ఇట్ ఇన్, టు మీ యూ కాంట్ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. రైట్. రేపు పొద్దున వెన్ యూ ఆర్ వాకింగ్ ఇన్ ద కోర్ట్, వెన్ పీపుల్ గ్రీట్ యూ, when the clients respect you, finally what do we all want? We want to earn respect in life, we want to be a somebody. Right. We also want money. Some people want more money when compared to the others. I'm a sucker for respect అనమాట. అవతల పక్కడు నువ్వు బాగా చెప్పావంటే నేను వెంటనే మురిసిపోయి మా అమ్మకి ఫోన్ చేసుకుని అమ్మ ఇలా చెప్పాడే అని చెప్పేసుకుని సంతోషించేస్తుంటాను. సో దట్ ఈస్ వాట్ కీప్స్ మీ గోయింగ్. అండ్ వాట్ యూ డోంట్ లైక్ అబౌట్ యువర్ ప్రొఫెషన్? డిలే. ప్రిపేర్ అయ్యి కేసుకి వెళ్ళిన తర్వాత అవతల పక్క మనిషి ఏదో ఒక కారణం ఎగ్జామ్మెంట్ అడిగినప్పుడు, అండ్
ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ ఆల్సో. అంటే వాళ్ళు అడగడంలో తప్పులేదు. రీజన్ లేకుండా జడ్జి గారు అడ్జర్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కాలుతుంది. అదేంటంటే అసలు ఎందుకు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, అసలు దానివల్ల ఏం జరగబోతుంది. అది ఓకే, నీకు బాగానే ఉంది, నీకు ఒక కేసు తక్కువైంది, నీకు వర్క్లోడ్ తగ్గింది, బాగానే ఉంది. నా పరిస్థితి ఏంటి అంటే నా క్లయింట్ పరిస్థితి ఏంటి, అవతల పక్కడికి అసలు యాక్చువల్గా డిఫికల్టీ ఉందా, లేకపోతే ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు, సరే ఎన్ని అడ్జర్మెంట్స్ ఇస్తావు ఇలాగా, అంటే ఎన్నాళ్ళు ఒక కేసు నీకు అడ్జర్మెంట్స్, నేను పేర్లు తీసుకోవట్లేదు కానీ ఒక గవర్నమెంట్కి అగేన్స్ట్గా మేము ఒక ప్రైవేట్ పార్టీకి అగేన్స్ట్గా ఫైల్ చేసిన కేసులో గవర్నమెంట్ వచ్చి ఇంప్లీట్ చేసింది ఎన్సీఎల్టీలో. ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి గవర్నమెంట్ అడ్జర్మెంట్స్ తీసుకుంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఏమనంటే జీపీ వచ్చారు, పీపీ వచ్చారు, ఏజీ వచ్చారు, అడిషనల్ ఏజీ వచ్చారు, ఏదో ఒక పేరు వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళు వస్తారు అని చెప్పి తీసేసుకుంటున్నారు. జడ్జిలేమో వాళ్ళు వస్తారేమో అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అంటే బట్ ఫర్ హౌ లాంగ్? ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నా కేసు అడ్మిటే కాకపోతే నేనేం చేయాలి చెప్పు? ఫైనల్గా క్లయింట్ ఏం చేస్తాడు, నువ్వు వేస్ట్ అని చెప్పి పక్కడి దగ్గరికి వెళ్తాడు, రైట్? 3 ఏళ్ళ తర్వాత ఎలాగో అడ్మిట్ అవుతుంది ఇంకా. బట్ ఈ 3 yearsలో ద సిస్టమ్ హ్యాస్ రెండర్డ్ అ గుడ్ కాంపిటెంట్ లాయర్ ఇన్కాంపిటెంట్. బట్ ఐ డోంట్ లైక్ ది అడ్జర్న్మెంట్ ఇన్ ద డిలే ప్రాసెస్ ఇన్ ద జ్యుడిషియరీ. నాకు అదొక్కటే నాకు అసలు అంటే లైక్ ఐ సెడ్ స్టార్టింగ్లో 3 అడ్జర్న్మెంట్ ఆప్షన్స్ దాంట్లో ప్రిపేర్ అయ్యి రావాల్సిందే. కామన్ పబ్లిక్కి ఎనీ అడ్వైస్ ఫ్రమ్ యూర్ సైడ్, మేజర్లీ యంగ్స్టర్స్కి కనుక హూ ఆర్ పర్సూయింగ్ దేర్ అంటే కెరియర్ ప్యాషన్ టువర్డ్స్ వెళ్తున్న వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్? ఓకే, సో ఫండమెంటల్గా ఏంటంటే మనకి మన డైలీ లైఫ్లో లా ఉంటుంది, కానీ లా అన్నది మనకి ఎవరు చెప్పరు. యాక్చువల్గా ఇట్ షుడ్ బి అ కరికులం ఇన్ ద స్కూల్, బేసిక్ లా. రైట్. అది తెలిస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ పర్సన్కి ఆ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్ఫ్ అండ్ ద సిచ్యువేషన్ వస్తుంది. ఆ అన్సర్టనిటీ అండ్ ఫియర్ అనేది పోతుంది. సో అది లేదు కాబట్టి అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు అట్లీస్ట్ డోంట్ లుక్ ఎట్ ఎ లాయర్ యాజ్ యువర్ ఎనిమీ ఆర్ ద లాస్ట్ రిసార్ట్. అదేంటంటే లాయర్ అన్న మనిషి ఈజ్ ఓన్లీ టు అడ్వైజ్ యూ. ఏనా ఇప్పుడు యూ నీడ్ టు గో టు అ లాయర్ యాజ్ అ మీన్స్. అది ఎలా అంటే అక్కడ నేను ఏదో చేయబోతున్నాను, ఇది చేస్తే పర్లేదా అని చెప్పి కన్సల్ట్ చేయగలగాలి. ఆ మైండ్ సెట్ వస్తే దెన్ నీకు ఎప్పటికీ భయం రాదు తప్పు ఏదో చేశాను. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, స్పెషలైజ్డ్ పర్సన్ ఇస్ గైడింగ్ యూ. రైట్. ఎస్, డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే హీస్ ప్రమోటింగ్ హిస్ బిజినెస్, అందరిని అడ్వకేట్లు రమ్మని చెప్పి చేస్తున్నారని చెప్పి. మీరు రాకపోయినా ఏం పర్లేదు, ప్రాబ్లమ్స్ మాత్రం పడకండి. ఎందుకంటే తెలియక మీరు చేయడం వల్ల యు ఆర్ స్పెండింగ్ మోర్ టైం ఈ కోర్ట్స్లో లిటిగేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కన్నా చేసే ముందు ఒక కన్సల్టేషన్. లైక్ నేను వెళ్తాను డాక్టర్ దగ్గరికి, దగ్గు జలుబు రాకుండానే కొంచెం ఎందుకు ఒకలాగా ఉందంటే వాడు వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, వేసుకుంటే అయిపోయింది. అలాగే ఒకసారి రండి, కన్సల్టేషన్ చేసుకుని వెళ్ళిపోతే అట్లీస్ట్ ఎవ్రీథింగ్ సాఫీగా జరుగుతుంది. డెఫినెట్లీ తగిలేదాకా పెయిన్ తెలియదు అన్నట్టు. అంతే. డెఫినెట్లీ. అండ్ మీరు అంటుంటే ప్రతిరోజు లా ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ థింగ్స్లో కూడా ఇన్వాల్వ్ ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఇందాక అంటే పాడ్కాస్ట్ చేయండి ఒక 2 hours ముందే సర్చింగ్ రెగ్యులర్ థింగ్స్ చేస్తూ, అంటే వాట్ ఆర్ దోస్ రెగ్యులర్ థింగ్స్ దట్ వీ డూ ఆన్ డైలీ బేసిస్ విచ్ ఆర్ ఇల్లీగల్ అనుకుంటే కైట్ ఎగరేయడం కూడా ఇల్లీగల్ అని చెప్పి తెలిసింది నాకు. అకార్డింగ్ టు ది ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం కైట్లు ఎగిరేయకూడదు, లైసెన్స్ ఉంటే ఎగిరేయాలని చెప్పి. సంక్రాంతి మొత్తం ఇల్లీగల్. ఇది నాకు కూడా తెలియదు. అంటే తర్వాత లాజిక్ అర్థమైంది. అంటే కొన్నిసార్లు 4 to 5 floors దాటితే ఏరియల్ లిమిట్స్లోకి వస్తుంది, కానీ లిమిట్స్ ఏవైతే అవన్నీ నాకు చదివినప్పుడు ఓకే మేక్ సెన్స్ అని అనిపించింది. బట్ యా యాజ్ రైట్లీ సైడ్ నాకు తగిలేదాకా నాకు లాయర్ ఇంపార్టెన్స్ తెలియలేదు. తగిలించుకొని దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు నమ్మాను నేను, ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. యా అమేజింగ్ టైం బ్రో. నాకు తెలిసి నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు కంప్లీట్ కార్పొరేట్ లా గురించి మాట్లాడదాం. ఈసారి కొంచెమే టచ్ చేసాం, బట్ యా ఐమ్ గోయింగ్ టు లెర్న్ అ లాట్. అండ్ నాకు కొన్ని అడ్వైజెస్ కావాలి, అయిపోయిన తర్వాత మాట్లాడదాం మనం వాల్యుయేషన్ గురించి, వాటి గురించి. ఐ కీప్ టాకింగ్ అ లాట్ అబౌట్ వాల్యుయేషన్స్ అండ్ ఆల్. నేను క్లాసెస్లో చెప్పేటప్పుడు కానీ వాళ్ళకి బేసిక్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి, చిన్న చిన్న టర్మ్ షీట్స్ దగ్గర నుంచి ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. బట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. గ్రేట్ టైం. మీన్స్ అ లాట్. Thank you. Thank you.